హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో లెసన్స్ అలాగే ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో 9th క్లాస్కి సంబంధించి మనకి మొత్తంగా ఇంగ్లీష్లో 8 లెసన్స్ అనేవి ఉంటాయి. 8లో కూడా మళ్ళీ 3 సబ్ లెసన్స్గా ఉంటాయి. ఒకటి రీడింగ్ అని, సో ఒకటి మెయిన్ లెసన్గా, ఒకటి పోయము, ఒకటి రీడింగ్ సెక్షన్లో, మొత్తం 3 ఉంటాయి. వీటిలో మనకి ఫస్ట్ లెసన్ ఏదైతే ఉన్నదో ప్రతి యూనిట్లో కూడా ఫస్ట్ లెసన్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులోనే ఎక్కువ ఒకాబులరీ, గ్రామర్ అవన్నీ కూడా ఉంటాయి. సో మిగతా 2 కూడా మనకి మీనింగ్స్ అలాగే ఆథర్స్ అనేవి ఉంటారు. సో అవి చదువుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ 8 లెసన్స్కి సంబంధించిన ప్రతి లెసన్లో కూడా మీనింగ్స్, ఒకాబులరీ, గ్రామర్ అలాగే ఆథర్స్, సో ఇవి చదువుకుంటే మనకి సరిపోతుంది. ఎందుకంటే 9th 10th లింక్ టాపిక్స్ కాబట్టి మనకి గ్రామర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. తెలుగుకి సంబంధించి చూసుకున్నా, ఇంగ్లీష్కి సంబంధించి చూసుకున్నా ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది లెసన్స్, లోపల ఉన్న లెసన్స్ కాదు, గ్రామర్ వెనకాతల, టెక్స్ట్ బుక్ వెనకాతల ఏదైతే గ్రామర్ ఉంటుందో ప్రతి లెసన్కి తర్వాత ఆ గ్రామర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో అలాగే మీనింగ్స్, ఆథర్స్ కూడా చదువుకోవాలి. అయితే ఆథర్స్ అనేవి చదవాలా లేదా అనేది మనకి సిలబస్ కాపీ అనేది వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఆథర్స్ని కూడా డిస్కస్ చేద్దాము. ఒకవేళ సిలబస్లో ఆథర్స్, పోయిట్స్ ఇవ్వకపోతే చదవాల్సిన అవసరం లేదు, ఇస్తే మాత్రం ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రతి లెసన్లో కూడా 3 యూనిట్స్లో, అంటే ఇక్కడ 3 సబ్ టాపిక్స్లో ఉన్న ఒకాబులరీ, గ్రామర్, మీనింగ్స్, ఆథర్స్ని మనం ఒక్కొక్క లెసన్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో మొత్తం 8 వీడియోస్లో 8 టాపిక్స్ని అయితే డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మనం ఫస్ట్ లెసన్ ఏదైతే ఉన్నదో ద స్నేక్ అండ్ ద మిర్రర్, ద డక్ అండ్ ద కంగారో, అలాగే లిటిల్ బాబీ, ఈ 3 ఉన్న గ్రామర్ అలాగే మీనింగ్స్ వీటన్నింటిని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లెసన్ ద స్నేక్ అనే దాంట్లో కనుక ఆథర్ గురించి చూసుకుంటే వైకమ్ మొహమ్మద్ బషీర్. సో ఇతను జనవరి 21, 1908 పుట్టారు. అలాగే 5th జూలై 1994లో చనిపోవడం జరిగింది. ఇతను ఒక మలయాళం ఫిక్షన్ రైటర్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం. హీ వాజ్ ఏ మలయాళం ఫిక్షన్ రైటర్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ కేరళ ఇన్ ఇండియా. సో ఇతను కేరళకు చెందిన వ్యక్తి, మలయాళం ఫిక్షన్ రైటర్ కూడా. అలాగే హీ వాజ్ ఏ హ్యూమనిస్ట్, ఫ్రీడమ్ ఫైటర్, నవలిస్ట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్. సో ఒక మానవతావాది అలాగే ఫ్రీడమ్ ఫైటర్ కూడా, అంటే ఈ స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. అలాగే నవల్స్ రాస్తారు, షార్ట్ స్టోరీ కూడా రాస్తారనమాట. హీ ఈజ్ నోటెడ్ ఫర్ హిస్ డౌన్ టు ఎర్త్ స్టైల్ ఆఫ్ రైటింగ్ దట్ మేడ్ హిమ్ ఈక్వల్లీ పాపులర్ అమాంగ్ లిటరరీ క్రిటిక్స్ యాజ్ వెల్ యాజ్ ద కామన్ మ్యాన్. సో ఇతను డౌన్ టు ఎర్త్ అనే ఒక రచనా శైలి అనేది ఇతన్ని చాలా పాపులర్ చేసింది. అలాగే ఎవరైతే సాహితీ విమర్శకులు ఉంటారో వాళ్ళు, అలాగే ఈ కామన్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో మంచి గుర్తింపును తీసుకొచ్చిందనమాట. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ అవుట్ స్టాండింగ్ రైటర్స్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియాలో ఎవరైతే కొంతమంది ప్రముఖ రచయితలు ఉంటారో వాళ్ళ జాబితాలో ఇతను కూడా ఒకడు. ట్రాన్స్లేషన్స్ ఆఫ్ హిజ్ వర్క్స్ into other languages have won him worldwide acclaim. అంటే ఇతను చేసిన కొన్ని అనువాదాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి పొందాయని చెప్తున్నారు. ద స్టోరీ ద స్నేక్ అండ్ ద మిర్రర్ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్. సో ఈ యొక్క స్టోరీ అనేది ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేశారు. అలాగే హీజ్ నోటబుల్ వర్క్స్ ఇంక్లూడ్, సో ఇతని యొక్క కొన్ని రచనలు కనుక చూసుకుంటే బాల్య కాలసఖి, శబ్దంగల్, మత్తైకుల అండ్ మతిలుకల్, అలాగే అనర్ఘ నిమిషం అనేవి ఇతను రాసిన కొన్ని రచనలు. హీ వాజ్ అవార్డెడ్ ద పద్మశ్రీ ఇన్ 1982. హీ ఈజ్ ఫాండ్లీ రిమెంబర్డ్ యాజ్ ద బేపూర్ సుల్తాన్. సో ఇతనికి 1982లో పద్మశ్రీ అనేది వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇతను రాసిన రచనల కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇతన్ని బేపూర్ సుల్తాన్ అని కూడా అంటూ ఉంటారు. ఇది మనకి ఆథర్ పరిచయానికి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూసుకుంటే, సో గ్లాజరీ కనుక చూసుకుంటే ఫుల్ బ్లడెడ్ అంటే స్ట్రాంగ్ అని అర్థం. స్ట్రాంగ్ అని తెలుసు కదా, బలంగా ఉండడం, అలా అర్థం వస్తుంది. దృఢమైన, బలమైన అని. అలాగే మీగర్ మీన్స్ సో ఇక్కడ మనకి మీనింగ్స్ చూసుకుంటే ఫుల్ బ్లడెడ్ అంటే స్ట్రాంగ్ అనే అర్థం వస్తుంది. అలాగే మీఘ అంటే స్మాల్ ఇన్ క్వాంటిటీ, తక్కువ అని. అలాగే సోలిటరీ అంటే సింగిల్ అనే అర్థం వస్తుంది. వెస్ట్ అంటే గార్మెంట్ ఓన్ అండర్ ఏ షర్ట్, ఏ పీస్ ఆఫ్ అండర్వేర్ అంటే
లోపల చొక్కా అనమాట. సో లో చొక్కా అంటారు కదా అవి. అలాగే గ్యాబెల్. గ్యాబెల్ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ఏ వాల్ బిలో ఏ స్లోపింగ్ రూఫ్. సో వాసాలు అంటారు, అలాగే షేడ్స్ అంటాం కదా అవి. పార్టింగ్. పార్టింగ్ అంటే ఏ లైన్ ఆన్ ఏ పర్సన్స్ హెడ్ వేర్ ద హెయిర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఏ కోంబ్. అంటే పాపిడి అంటాం కదా మనం. సో పాపిడి తీసుకొని ఆడవాళ్ళు జడ వేసుకుంటారు కదా, సో దాన్ని పార్టింగ్ అంటారు. పేస్. పేస్ అంటే టు వాక్ అప్ అండ్ డౌన్ మెనీ టైమ్స్. సో అప్ డౌన్లో చాలాసార్లు నడవడాన్ని పేస్ అని అంటూ ఉంటారు. థర్డ్ అంటే మనం ఏవైనా హెవీ ఆబ్జెక్ట్స్ని కింద పడేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా థర్డ్ అని, అలా ఆ సౌండ్ని థర్డ్ అంటారు. రిగిల్డ్ మీన్స్ మూవ్డ్ బై ట్విస్టింగ్ అండ్ టర్నింగ్. సో ట్విస్ట్ అంటే ముందుకి వెనక్కి ట్విస్ట్ అవుతూ టర్న్ అవుతూ వెళ్ళడాన్ని వ్రిగ్లింగ్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ చూస్తే సో ఇక్కడ రిగిల్ మీన్స్ మూవ్డ్ బై ట్విస్టింగ్ అండ్ టర్నింగ్, అంటే మెలికలు తిరుగుతూ మలుపులు తిరుగుతూ వెళ్ళడాన్ని అలా అంటారు. స్లిథర్డ్ అంటే మూవ్డ్ ఆర్ గ్లైడెడ్. సో స్లిథర్డ్ మీన్స్ జారుతూ వెళ్ళడం లేదా నెమ్మదిగా పాకడం అనే అర్థం వస్తుంది. క్వార్టర్స్ అంటే బాడీలో ఏదో ఒక పార్ట్ని క్వార్టర్స్ అంటారు. హుడ్ అంటే అన్ ఎక్స్పాండెడ్ పార్ట్ ఆఫ్ ఏ స్నేక్స్ హెడ్. అంటే పాము పడగ ఎత్తినప్పుడు తల అనేది ఎక్స్పాండ్ అవుతుంది కదా, సో ఇలాగా పడగలా వస్తుంది కదా, దాన్ని హుడ్ అంటారు. మోల్టెన్. హీటెడ్ టు ఎ వెరీ హై టెంపరేచర్. సో ఎక్కువ టెంపరేచర్లో హీట్ చేయడాన్ని మోల్టెన్ అంటారు. అలాగే లర్క్ అంటే బీ అబౌట్ లై ఇన్ వెయిట్. సో ఇక్కడ లర్క్ అంటే మనకి అర్థం ఏంటి అంటే రహస్యంగా ఉంచడం అని. మస్కారా అంటే కళ్ళకు వేసుకుంటారు కదా అది. అలాగే వెర్మిలియన్ అంటే బ్రైట్ రెడ్ ఇన్ కలర్. సో రెడ్ కలరే బ్రైట్గా ఉన్నప్పుడు అలా పిలుస్తారు. అలాగే ఐ వాజ్ నో ఇమేజ్ కట్ ఇన్ గ్రానైట్. అంటే ద డాక్టర్ నో లాంగర్ స్టూడ్ దేర్ లైక్ ఏ స్టాచ్యూ. అంటే ఒక శిలలాగా అక్కడ లేడు అనే అర్థం వస్తుంది. ఎ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఏ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే సాధారణ మనిషి అనే అర్థం. రీడీ అంటే నాట్ ప్లెజెంట్, అంటే బాగా లేనటువంటి అని. స్ప్రింటర్ అంటే ఫాస్ట్ రన్నర్. సో బాగా పరుగు పందాల్లో వాటిలో పరిగెడతారు కదా, వాళ్ళని స్ప్రింటర్ అంటారు. టేకెన్ విత్ అంటే అట్రాక్టెడ్ బై అంటే ఆకర్షించు. సో ఆకర్షించడం అనేది వస్తుంది. టేకెన్ విత్ అనేది ఒక ఫ్రేజల్ వెర్బ్ అనమాట. అలాగే ఇందులో ఉన్న వొకాబులరీ కనుక చూసుకుంటే టిక్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ అండర్లైన్డ్ బిలో. ఇలాంటివే మనకి మ్యాక్సిమం ఎక్కువగా వొకాబులరీ, గ్రామర్ అనేవి మనం చాలా బాగా చూసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఇచ్చిన మీనింగ్స్ కానీ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో డైరెక్ట్గా మనకి ఇప్పుడు గ్లాసరీ చూసాం కదా, అందులోంచి డైరెక్ట్ మీనింగ్స్ అవి ఇవ్వడు, ఇలా ఇచ్చిన వాటి నుంచి ఎక్కువగా ఇస్తూ ఉంటాడనమాట. ఇక్కడ చూస్తే ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్ అని ఇచ్చారు. అంటే ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్ అంటే అర్థం ఏంటి? దేర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ ది హౌస్. అంటే ఆ హౌస్లో ఎలక్ట్రిసిటీ లేదనా, లేదంటే ద హౌస్ వాజ్ నాట్ అవే ఫ్రమ్ ద ఎలక్ట్రిసిటీ బోర్డ్. ద హౌస్ వాజ్ నాట్ లిట్ అప్. అంటే ఇక్కడ ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్ అంటే మనకి అర్థం ఏమొస్తుంది అంటే ఫస్ట్ది, అంటే ఆ హౌస్లో ఎలక్ట్రిసిటీ అనేది లేదు అనే అర్థం వస్తుంది. ద ఎర్నింగ్స్ వేర్ మీగర్ అంటే చాలా తక్కువ అని. వెరీ స్మాల్ అనేది వస్తుంది, అంటే చాలా తక్కువ. సో ఇది ఇంతకుముందు బిట్గా కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఐ ఆల్సో పొజెస్డ్ వన్ సోలిటరీ బ్లాక్ కోట్. సో సోలిటరీ మీన్స్ చెప్పుకున్నాం కదా సింగిల్ అని. అలాగే ఐ మేడ్ అనదర్ ఎర్త్ షేకింగ్ డెసిషన్. సో ఎర్త్ షేకింగ్ డెసిషన్ అంటే చాలా డేంజరస్ అనే అర్థం వస్తుంది, వెరీ ఇంపార్టెంట్ అనే అర్థం వస్తుంది అనమాట. చాలా ముఖ్యమైన డెసిషన్ అంటే ఎర్త్ షేకింగ్ డెసిషన్ అనేది వస్తుంది. ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్ అంటే ఇక్కడ ఫుల్ ఆఫ్. సో మొత్తం కూడా అలుముకుంది అని అంటాం కదా, సో అలా ఫుల్ ఆఫ్ అనేది వస్తుంది. సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. సో ఇక్కడ రిమూవ్డ్ అనే దాంట్లో భాగంగా స్టోలెన్ అనేది వస్తుంది. సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్ అంటే స్టోలెన్, దొంగలించారు అని. నెక్స్ట్ చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్. సడన్లీ దేర్ కేమ్ ఏ డల్ థర్డ్ యాజ్ ఇఫ్ ఏ రబ్బర్ ట్యూబ్ హ్యాడ్ ఫాలెన్ టు ది గ్రౌండ్. సో ఇక్కడ సడన్గా ఒక సౌండ్ వచ్చిందట థర్డ్ అని. అంటే ఒక ఏదైనా రబ్బర్ వస్తువులు అవి మనం కింద పడేస్తే ఎలా సౌండ్ వస్తుందో అలా ఇక్కడ థర్డ్ అనే సౌండ్ వచ్చిందట.
ఇక్కడ థర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ లో డల్ సౌండ్ అని అర్థం వస్తుంది. అలాంటివి ఇక్కడ కొన్ని సౌండ్స్‌కి రిలేట్ అయిన కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. వాటి యొక్క మీనింగ్స్ అనేవి ఇక్కడ రాయమన్నారు. బ్యాంగ్, బ్యాంగ్ అంటే ఏ సడన్ లౌడ్ నాయిస్, అంటే బ్యాంగ్ అంటే ఒక అకస్మాత్తుగా వచ్చే ఒక పెద్ద శబ్దాన్ని బ్యాంగ్ అంటారంటే ఏ సడన్ లౌడ్ నాయిస్ అని. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ నేను ఇస్తాను కాబట్టి మీరు అక్కడ వాటి యొక్క ఆన్సర్స్ చదువుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాంగ్, క్లాంగ్ అంటే ఏంటంటే ఏదైనా లోహాల్ని మనం లోహాలతో శబ్దం చేసినప్పుడు ఇలా క్లాంగ్ అనే సౌండ్లా వినిపిస్తూ ఉంటుంది. అంటే మేక్ ఏ లౌడ్ రింగింగ్ సౌండ్ లైక్ దట్ ఆఫ్ మెటల్స్ బీయింగ్ హిట్. అంటే మనం ఏమైనా ఇనుము కానీ ఏదైనా ఇత్తడి ఇలాంటి వాటిని కొడుతూ ఉంటాం కదా, ఇలాంటి వాటిని కొట్టినప్పుడు ఈ క్లాంగ్ అనే సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ బజ్, బజ్ అంటే ఏవైనా ఈగలు కానీ దోమలు కానీ సౌండ్ చేస్తాయి కదా, సుయ్ అని సౌండ్ చేస్తాయి కదా, సో దాన్ని బజ్ అని అంటూ ఉంటాం. అంటే ఏ కంటిన్యూస్ సౌండ్ లైక్ దట్ వన్ ఏ బీ మేక్స్. అంటే ఏవైనా ఈగలు దోమలు బీస్ చేసే సౌండ్ని ఆ బజ్ అని అంటూ ఉంటాం. రింగ్ అంటే నార్మల్ మనకి టెలిఫోన్ కానీ ఇంట్లో బెల్స్ కానీ రింగ్ అయ్యేదాన్నే ఆ సౌండ్ వచ్చే సౌండ్నే రింగ్ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ మనం చూసుకుంటే యూజ్ ద లింకర్స్ గివెన్ ఇన్ ది బాక్స్ టు కంప్లీట్ ద స్టోరీ. ఏ లింకర్ మే బీ యూజ్డ్ మోర్ దెన్ వన్స్ అని చెప్పి ఇచ్చారు. మనకి ఇక్కడ కొన్ని ఇక్కడ చూసారా కింద బాక్స్లో కొన్ని లింకర్స్ అనేవి ఇచ్చారు. లింకర్స్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్లో తెలుసుకున్నాము. సో ఈ లింకర్స్ అనేవి ఈ బాక్స్లో రాయమన్నారు, అది బ్రాకెట్స్లో రాయమన్నారు. ఒక లింకర్ అనేది యూజ్ చేయొచ్చు అన్నారు, ఒకటి కంటే ఎక్కువ సార్లే యూజ్ చేయొచ్చు అన్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఏమేమి ఇచ్చాడు, యాజ్ ఇఫ్ బట్ హూ వెన్ వైల్ సో విచ్ అనేవి ఇచ్చారు. ఇక్కడ మనం స్టోరీ అనేది చదువుదాం. ఏ యంగ్ డాక్టర్ లివ్డ్ ఇన్ ఏ విలేజ్. ద డాక్టర్ టోల్డ్ హిస్ ఫ్రెండ్స్ an interesting story about himself and a cobra. It was hot summer night. Dash he opened the door. సో వెన్ హీ ఓపెన్డ్ ద డోర్ అనేది వస్తుంది, వెన్ అనే లింకర్ వస్తుంది ఇక్కడ. వెన్ హీ ఓపెన్డ్ ద డోర్ హీ హియర్డ్ ఏ సౌండ్ డాష్ వాజ్ వెల్ నోన్ టు హిమ్. సో ఇక్కడ సౌండ్ అంటే విచ్ వాజ్ అంటే ఆ సౌండ్ని ఇక్కడ విచ్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఒక డాక్టర్ ఒక స్టోరీ చెప్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్కి. సో ఎప్పుడట అదొక హాట్ సమ్మరు, అప్పుడే అతను ఓపెన్ చేశాడు డోరు అని అలా ఒక స్టోరీ చెప్తున్నాడు. సో ఇక్కడ హాట్ సమ్మర్ అని ఒక టైం గురించి చెప్తున్నాం కాబట్టి అక్కడ వెన్ అనేది యూజ్ చేసాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి విచ్ అనేది యూజ్ చేసాం. సో విచ్ వాజ్ వెల్ నోన్ టు హిమ్. హీ అండ్ రాట్స్ షేర్డ్ ద సేమ్ రూమ్. దెర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ ది హౌస్. డాష్ హీ టుక్ అవుట్ ఏ బాక్స్ ఆఫ్ మ్యాచెస్ అండ్ లిట్ ఏ కిరోసిన్ ల్యాంప్. డాష్ అంటే ఇక్కడ సో అక్కడ దేర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ ది హౌస్. సో అక్కడ ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల సో హీ టుక్ అవుట్ ఏ బాక్స్ ఆఫ్ మ్యాచెస్ అండ్ లిట్ ఏ కిరోసిన్ ల్యాంప్. సో అక్కడ ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల మ్యాచ్ బాక్స్ తీసుకొని కిరోసిన్ ల్యాంప్ అనేది వెలిగించాడు. అలాగే హీ టుక్ ఆఫ్ హిస్ క్లోత్స్ అండ్ లే డౌన్ డాష్ హీ కుడ్ నాట్ స్లీప్. సో బట్ సో అతను పడుకున్నాడు. సో అతని యొక్క క్లాత్స్ అనేవి షర్ట్ అది రిమూవ్ చేసి పడుకున్నాడు అనమాట. లే డౌన్ అంటే అలా పడుకోవడం. బట్ హీ కుడ్ నాట్ స్లీప్, కానీ నిద్రపోలేదు, పూర్తిగా నిద్రపోలేదు, అలా జారబడ్డాడు అనమాట. హీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ స్టార్టెడ్ రీడింగ్ ఏ స్టోరీ బుక్. సో నిద్ర రాకపోయేసరికి అతను లేచి ఒక స్టోరీ బుక్ అనేది చదువుతున్నాడు. నియర్ ద టేబుల్ దేర్ వాజ్ ఏ మిర్రర్. సో అక్కడ టేబుల్కి దగ్గరగా ఒక మిర్రర్ అద్దం అనేది ఉన్నది. డాష్ టెంప్టెడ్ హిమ్ టు లుక్ ఇన్ టు అట్ హిమ్సెల్ఫ్. సో అద్దం ఎలా ఉందంటే ఇతన్ని అద్దంలో చూడడానికి ఆకర్షిస్తున్నట్టుగా ఉన్నది. సో ఇక్కడ విచ్ సో ఇక్కడ కూడా ఒక ఆబ్జెక్ట్ మిర్రర్ అనే ఒక వస్తువు గురించి చెప్తున్నాం కాబట్టి విచ్ అనేది వచ్చింది. విచ్ టెంప్టెడ్ హిమ్ టు లుక్ ఇన్ టు అట్ హిమ్సెల్ఫ్. హీ వాజ్ అన్మ్యారీడ్ డాష్ హీ వాజ్ పర్టికులర్ అబౌట్ హిజ్ హ్యాండ్సమ్నెస్. సో అనేది వస్తుంది. హీ వాజ్ అన్మ్యారీడ్, సో హీ వాజ్ పర్టికులర్ అబౌట్ హిజ్ హ్యాండ్సమ్నెస్ అంటే అతనికి ఇంకా పెళ్లి కాలేదు, సో అతని అందాన్ని అతను చూసుకుంటున్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. హీ వాంటెడ్ టు మ్యారీ ఏ ఉమెన్ డాక్టర్ డాష్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ అండ్ షుడ్ బి ఫ్యాట్. సో ఇక్కడ హూ ఒక అమ్మాయి గురించి చెప్తున్నారు కాబట్టి అంటే ఒక పర్సన్ గురించి చెప్తున్నారు కాబట్టి హూ అనేది వస్తుంది. హీ వాంటెడ్ టు మ్యారీ ఏ ఉమెన్ డాక్టర్ హూ హ్యాడ్ ఏ ప్లెంటీ ఆఫ్ మనీ అండ్ షుడ్ బి ఫ్యాట్ అంటే ఎలాంటి ఒక డాక్టర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట. ఎలా ఉండాలట, ఆమె ఎక్కువ డబ్బులు కలిగి ఉండాలి, అలాగే
మంచి ఫ్యాట్ కలిగి అంటే కొంచెం లావుగా అలా ఉండాలి అన్నట్టు చెప్తున్నాడు. ఫ్యాట్ అని చెప్పారు కదా. సో డాష్ హీ వాజ్ హ్యావింగ్ సచ్ థాట్స్ సడన్లీ హీ ఫెల్ట్ డాష్ ఏ రబ్బర్ ట్యూబ్ హ్యాడ్ ఫాలెన్ టు ది గ్రౌండ్. సో వైల్ అనేది వస్తుంది. వైల్ హీ వాజ్ హ్యావింగ్ సచ్ థాట్స్. సో అలా ఆలోచిస్తున్నాడు అనమాట, నేను బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అలా ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక సౌండ్ అనేది వచ్చిందట. హీ ఫెల్ట్ డాష్ యాజ్ ఇఫ్ అనేది వస్తుంది, యాజ్ ఇఫ్. సో సడన్లీ హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఎ రబ్బర్ ట్యూబ్ హ్యాడ్ ఫాలెన్ టు ది గ్రౌండ్. సో అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక రబ్బర్ ట్యూబ్ లాంటిది నేలపైన పడితే థడ్ అని ఎలా సౌండ్ వస్తుందో అలా ఒక సౌండ్ అనేది వచ్చిందట. అయితే గ్రౌండ్ డాష్ ఏ స్నేక్ ల్యాండెడ్ ఆన్ హిస్ షోల్డర్. సో ఇక్కడ గ్రౌండ్ కదా, బట్ అనేది వస్తుంది, కానీ అది రబ్బర్ ట్యూబ్ కాదు, అది ఏంటో ఒక పామ్ అనమాట. సో ఇక్కడ అతను ఏమనుకున్నాడు, ఒక రబ్బర్ ట్యూబ్ ఏదో పడితే సౌండ్ ఎలా వస్తుందో అలా వచ్చింది అనుకున్నాడు, కానీ అది ఒక పాము అతని షోల్డర్ పైన పడింది. అట్ దట్ టైమ్ ద ఓన్లీ థింగ్ హీ కుడ్ డూ వాజ్ సో ప్రే టు గాడ్. సో ఇంకప్పుడు అలా పడితే ఇంకెవరైనా మనిషి బతుకుంటాడా? సో ఆ భయంతోనే సగం చచ్చిపోతారు. అలా ఇంకా అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ద స్నేక్ వుడ్ బైట్ హిమ్ ఎట్ ఎనీ మూమెంట్. సో అలా పడింది పాము, ఇంకా అతను కదిలితే ఏ టైంలో అయినా ఇంకా అతన్ని కాటేసేలాగా ఉన్నది. ఇక్కడ బట్ సడన్లీ ఇట్ టర్న్డ్ ఇట్స్ హెడ్ అండ్ స్టార్టెడ్ అడ్మైరింగ్ ఇట్స్ బ్యూటీ ఇన్ ది మిర్రర్. ద డాక్టర్ వాజ్ ద సేవ్డ్. సో అలా ఇంకా కాటేస్తుంది అనే టైంలో దాన్ని అది అద్దంలో చూసుకొని ఉండిపోతుంది అనమాట. సో అలా ఇతను సేవ్ అవుతాడు, ఈ డాక్టర్ సేవ్ అవుతాడనమాట. సో అలా మనకి కొన్ని లింకర్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయమన్నారు. అంటే ఇక్కడ మనం సో హూ అనేది పర్సన్స్ గురించి చెప్పేటప్పుడు, వెన్ అనేది టైం గురించి చెప్పేటప్పుడు, విచ్ అనేది ఏదైనా ఆబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు, వైల్ అనేది కూడా మనం టైం గురించి చెప్పేటప్పుడు, సో అనేవి కారణాల గురించి చెప్పేటప్పుడు మనం యూజ్ చేస్తూ వచ్చాము. ఈ విధంగా లింకర్స్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసుకుంటే గ్రామర్ పార్ట్లో రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ అన్నాడు. We found we had little to carry. Some thief had removed most of my things. సో ఇక్కడ మనం ఈ రెండు సెంటెన్సెస్లో చూసుకుంటే ఫస్ట్ది మనకి చూసుకుంటే పాస్ట్ ఫామ్కి సంబంధించిన ఫౌండ్, హ్యాడ్ అనేవి ఉన్నాయి. అలాగే సెకండ్ సెంటెన్స్లో కనుక చూసుకుంటే హ్యాడ్ రిమూవ్డ్ అనేది ఉన్నది. అయితే ఈ ఫస్ట్ సెంటెన్స్ అనేది మనకి సింపుల్ పాస్ట్ని తెలియజేస్తే, సెకండ్ సెంటెన్స్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ మనకి హ్యాడ్ అనేది వచ్చి V3 వస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉన్నదని మనం చెప్తూ ఉంటాం. సో నార్మల్గా వెర్బ్ అనేది పాస్ట్ ఫామ్లో ఉంటే అది పాస్ట్ టెన్స్గా, సింపుల్ పాస్ట్గా మనం చెబుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూస్తే యాజ్ యూ కెన్ సీ ద యాక్షన్ విచ్ అకర్డ్ ఎర్లియర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్. అయితే ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఇచ్చాడు కదా, ఇందులో ఒకటి ఎలా ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది, ఇంకొకటి ఎలా ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉన్నది. అంటే ఇక్కడ రెండు సంఘటనలు జరిగాయి. అయితే రెండు సంఘటనలో ఏదైతే ఫస్ట్ జరుగుతుందో, ఎర్లియర్ అంటే ఫస్ట్, సో ఎర్లియర్ ఫస్ట్ ఏదైతే జరుగుతుందో అది మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. అలాగే వెరాజ్ ద యాక్షన్ విచ్ అకర్డ్ లేటర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది సింపుల్ పాస్ట్ టెన్స్. సో సెకండ్ జరిగిన ఏదైతే సంఘటన ఉంటుందో దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. ఈ మోడల్ మనకి చాలా 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 ఇంపార్టెంట్. పేపర్లో ఖచ్చితంగా ఈ మోడల్ బిట్ అనేది వచ్చి తీరుతుంది. ఎందుకంటే ప్రీవియస్లో కూడా చాలాసార్లు ఈ మోడల్లో మనకి డిఎస్సిలోనే కాదు ఏ కాంపిటేటివ్ చూసుకున్నా ఈ మోడల్ ఖచ్చితంగా ఇస్తాడు. రెండు సెంటెన్సెస్ ఇచ్చి ఒకటి సింపుల్ పాస్ట్లోనే ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్లోనే ఉంటుంది. సో అది ఒక్కొక్కసారి మనకి వెర్బ్ ఫిల్ చేయమని ఇవ్వచ్చు, లేదా అది ఏ టెన్స్ అని ఇవ్వచ్చు. ఇలా చాలా రకాలుగా ఈ మోడల్ పైన మనకి బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకటే మనకి హ్యాడ్ అనేది ఎక్కడ కనిపిస్తుందో అది ఫస్ట్ జరిగినట్టుగా, మనకి V2 వెర్బ్ అది ఎక్కడ కనిపిస్తుందో అది పాస్ట్ ఫామ్లో జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే హియర్ ఆర్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సుజాత హ్యాడ్ అరైవ్డ్ అట్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ కేమ్. సో ఇక్కడ హ్యాడ్ అరైవ్డ్ అంటే ట్రైన్ కేమ్, ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది, ఇది మనకి సింపుల్ పాస్ట్లో ఉన్నది. ఇక్కడ హ్యాడ్ అరైవ్డ్ అనే దాన్ని బట్టి మనం అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉన్నదని చెప్పగలుగుతున్నాం. సో ఇక్కడ సుజాత హ్యాడ్ అరైవ్డ్ అట్ ద స్టేషన్. సో సుజాత ఫస్ట్ స్టేషన్కి వచ్చేసింది. బిఫోర్ ద ట్రైన్ కేమ్, ట్రైన్ రాకముందే ఈమె స్టేషన్కి వచ్చింది. అంటే ఇక్కడ ఎవరు ఫస్ట్ ఏ పని ఫస్ట్ జరిగింది, సుజాత స్టేషన్కి రావడం అనేది
ఫస్ట్ జరిగింది, ట్రైన్ రావడం అనేది తర్వాత జరిగింది. అందుకని మనం దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోని, దీన్ని సింపుల్ పాస్ట్లోని చెప్పాం. అలాగే చూస్తే ద డాక్టర్ అరైవ్డ్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. సో ఇక్కడ హ్యాడ్ డైడ్ అనేది వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అని చెప్తాం. అరైవ్డ్ అనేది సింపుల్ పాస్ట్ అని చెప్తాం. అయితే ఇక్కడ ఏమైంది, ద డాక్టర్ అరైవ్డ్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ అంటే ఇక్కడ పేషెంట్ చచ్చిపోవడం అనేది ముందు జరిగింది. పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ అనేవారు వచ్చారు. సో ఈ విధంగా ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ఇది సింపుల్ పాస్ట్లో అని చెప్తాం. అలాగే ఐ బౌట్ ద టికెట్ యాజ్ సూన్ యాజ్ ఐ బోర్డెడ్ ద బస్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఐ బౌట్ ద టికెట్ యాజ్ సూన్ యాజ్ ఐ బోర్డెడ్ ద బస్. ఇక్కడ హ్యాడ్ అనేది ఎక్కడ కూడా మనకి కనిపించలేదు, రెండు కూడా సింపుల్ పాస్ట్లోనే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ రెండు కూడా దగ్గరగానే అయిపోయాయి కాబట్టి, అంటే వెంటనే అయిపోయాయి కాబట్టి ఇవి మనం సింపుల్ పాస్ట్ టెన్స్లోనే చెబుతూ ఉన్నాం. ఐ బౌట్ ద టికెట్ యాజ్ సూన్ యాజ్ ఐ బోర్డెడ్ ద బస్. సో టికెట్ కొనుక్కున్న వెంటనే అతను బస్ ఎక్కేసాడు, అంటే రెండు పనులు ఒకేసారి మ్యాక్సిమం జరిగాయి కాబట్టి సో ఇవి సింపుల్ పాస్ట్ టెన్స్లో చెబుతూ ఉంటాం. ఇది మనకి దీనికి సంబంధించి. అయితే ఇక్కడ నౌ కంబైన్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూజింగ్ ది పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ద సింపుల్ పాస్ట్. సో ఇక్కడ మనకి కొన్ని లింకర్స్ ఇచ్చారు. ఆఫ్టర్, బిఫోర్, వెన్ అనే లింకర్స్ని యూజ్ చేసి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారనమాట. సో వాటిని పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చమంటున్నారు. ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ది ఐ బ్రష్డ్ మై టీత్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. సో ఐ బ్రష్డ్ మై టీత్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. సో ఫస్ట్ బ్రష్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటాం కాబట్టి ఇది మనం పాస్ట్ పర్ఫెక్ట్లోని, ఇది సింపుల్ పాస్ట్లోని మనం చెబుతూ ఉంటాం. సో ఎలా చెప్పొచ్చు, ఇక్కడ ఆఫ్టర్ యూజ్ చేసి చెప్పొచ్చు, బిఫోర్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. లేదు అంటే ఎప్పుడైతే నేను నా బ్రష్ చేస్తానో ఆ తర్వాత నేను టిఫిన్ తింటాను అని అర్థం. అలా కాకుండా ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ బిఫోర్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ తినే ముందు బ్రష్ చేస్తాను అని చెప్పడం ఇదొకటి. ఈ రెండు కూడా సేమ్ మీనింగ్గా వస్తాయి, కానీ ఇక్కడ ఆఫ్టర్ యూజ్ చేసి చెప్పాము, ఇక్కడ బిఫోర్ అనేది యూజ్ చేసి చెప్పాం, అంతే తేడా. సో ఇక్కడ మనం ఈ రెండు వాటిల్లో కూడా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. షీ స్టార్టెడ్ టు గో టు మార్కెట్ ఇట్ రెయినెడ్ హెవీలీ అనేది ఇచ్చాడు. అక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే బిఫోర్ యూజ్ చేసి రాయొచ్చు, ఆఫ్టర్ యూజ్ చేసి రాయొచ్చు. ఇక్కడ మనం బిఫోర్ యూజ్ చేసి చూద్దాం. షీ హ్యాడ్, ఇక్కడ హ్యాడ్ అనేది వస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఈమె మార్కెట్కి వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత రెయిన్ పడడం జరిగిందని మనం చెబుతూ ఉన్నాం. లేదు ఫస్టే రెయిన్ పడింది తర్వాత ఆమె మార్కెట్కి వెళ్ళింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తే షీ హ్యాడ్ స్టార్టెడ్ టు గో టు మార్కెట్ బిఫోర్ ఇట్ రెయినెడ్ హెవీలీ. బిఫోర్ ఇట్ రెయినెడ్ హెవీలీ అంటే వర్షం ఎక్కువగా పడకముందే ఆమె మార్కెట్కి బయలుదేరింది అని చెప్తున్నాం. షీ హ్యాడ్ స్టార్టెడ్ టు గో టు మార్కెట్ బిఫోర్ ఇట్ రెయినెడ్ హెవీలీ. ఒకవేళ ఆఫ్టర్ యూస్ చేసి మనం చెప్పాలి అనుకుంటే ఆఫ్టర్ షీ హ్యాడ్, సో ఇక్కడ హ్యాడ్ అనేది వస్తుంది. ఆఫ్టర్ షీ హ్యాడ్ స్టార్టెడ్ టు గో టు మార్కెట్ ఇట్ రెయినెడ్ హెవీలీ, అంతే. సో ఆఫ్టర్ అనేది మనకి ముందు వస్తుంది, బిఫోర్ అనేది సెంటెన్స్ మధ్యలో వస్తుంది. ఈ విధంగా మనం రాసుకోవడమే. నెక్స్ట్ హీ కంప్లీటెడ్ హీస్ హోంవర్క్ హీ వెంట్ టు బెడ్. సో ఆఫ్టర్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ హీస్ హోంవర్క్ హీ వెంట్ టు బెడ్ అని చెప్పొచ్చు. లేదా హీ హ్యాడ్ కంప్లీటెడ్ హీస్ హోంవర్క్ బిఫోర్ హీ వెంట్ టు బెడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే లేదంటే మనకి బిఫోర్ హీ వెంట్ టు బెడ్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్. నెక్స్ట్ ఐ ఫినిష్డ్ మై డిన్నర్ మై ఫాదర్ కేమ్. వెన్ అనే లింకర్తో యూజ్ చేసుకుంటే ఇక్కడ టైం గురించి రిప్రజెంట్ చేశారు కాబట్టి వెన్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ మై ఫాదర్ కేమ్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ ఐ ఫెల్ సీరియస్లీ ఇల్ ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్. వెన్ ఐ హ్యాడ్ ఫాలెన్, సో ఫెల్కి థర్డ్ ఫామ్ ఫాలెన్ వస్తుంది. సో వెన్ ఐ హ్యాడ్ ఫాలెన్ సీరియస్లీ ఇల్ ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్. నెక్స్ట్ ఐ లాక్డ్ ద డోర్ ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ ఎట్ ఏ రెస్టారెంట్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ లాక్డ్ ద డోర్ ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ ఎట్ ఏ రెస్టారెంట్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకి ఆఫ్టర్, బిఫోర్, వెన్ అనే లింకర్స్ని యూజ్ చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న
సెంటెన్సెస్ని ఎలా కలపాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా సెంటెన్సెస్ని కలపాలి అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనకు చూసుకుంటే కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ ఇచ్చారు. ఇవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వెర్బ్స్ అండ్ దేర్ మీనింగ్స్ అనేవి ఇచ్చారు. టేక్అవుట్ అంటే సో ఏదైనా తీయడం, టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, బయటికి తీయడం. సెటప్ అంటే మొత్తం కూడా అరేంజ్ చేయడం, దేనికైనా సరే ఏదైనా పని కోసం కానీ ఏదైనా ఫంక్షన్ కోసం ఇలా ఏదైనా అరేంజ్ చేయడం. టేక్ ఆఫ్ అంటే రిమూవ్, తీసివేయడం. లై డౌన్ అంటే టేక్ రెస్ట్, పడుకుని పోవడం కాదు, పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోవడం కాదు, అలా పడుకొని రెస్ట్ తీసుకోవడం. టేక్ టైమ్ ఆఫ్ అంటే టు టేక్ సమ్ టైమ్ ఫర్ సంథింగ్, దేనికోసమైనా కొంత సమయం తీసుకోవడాన్ని టేక్ టైమ్ ఆఫ్ అంటారు. లుక్ ఇంటూ అంటే లోపలికి చూడండి అని అర్థం కాదు, బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అని అర్థం వస్తుంది. లుక్ ఎట్ అంటే టు హ్యావ్ ఎ లుక్ ఎట్ సంథింగ్, సో దేనివైపైనా అలా చూడడం మనం. గెటప్ అంటే వేకప్, లెగడం, పైకి లెగడం. చేంజ్ ఇంటూ అంటే టర్న్ ఇంటూ. లీవ్ బిహైండ్ అంటే టు లీవ్ సంథింగ్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ మెమొరీ ఆర్ గిఫ్ట్, అంటే ఏదైనా మన జ్ఞాపకార్థంగా వదిలేసి వెళ్ళడం కానీ అలా లీవ్ బిహైండ్ అంటారు. సో ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్స్ అన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇవి సపోజ్ ఇక్కడ లుక్ ఎట్ అనేది కనుక తీసుకుంటే లుక్ అనేది ఒక వెర్బ్ అవుతుంది, ఎట్ అనేది ఒక ప్రిపోజిషన్ అవుతుంది. ఇలా వెర్బ్ ప్రిపోజిషన్ ఇలా కాంబినేషన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ లుక్ ఎట్ అనేవి వేర్వేరు మీనింగ్స్ ఇస్తాయి, సపరేట్గా చూస్తే. వీటిని కలిపినప్పుడు కూడా మనకి సెపరేట్ మీనింగ్ అనేది వస్తుంది. సో అంతేగాని దీని మీనింగ్ని కలిపి మనం చెప్పమని అర్థం కాదు. ఈ రెండు కలిసినప్పుడు మనకి ఒక సెపరేట్ మీనింగ్, ఒక డిఫరెంట్ మీనింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో అందుకని ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే యాజ్ యూ కెన్ సీ ఎ ఫ్రేజల్ వెర్బ్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ వెర్బ్ అండ్ వన్ ఆర్ మోర్ పార్టికల్స్ ఆర్ ఎ ప్రిపోజిషన్. సో ఇక్కడ ప్రిపోజిషన్ అంటే మనకి ఏ విధంగా ఏర్పడుతుంది అంటే వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ కలిపి ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇట్ కెనాట్ బి అండర్స్టూడ్ వన్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ ద మీనింగ్స్ ఆఫ్ ద ఇండివిజువల్ పార్ట్స్ ఇన్ ఐసోలేషన్, బట్ రాదర్ ఇట్ మస్ట్ బి టేకెన్ యాజ్ ఎ హోల్. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నదే. ఇవి ఇండివిజువల్గా చూసిన మీనింగ్కి పూర్తిగా కలిపి చూసిన మీనింగ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, అసలు సంబంధమే ఉండదన్నమాట రెండింటికి. సో అందుకనే ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే యూజ్ ద అబోవ్ ఫ్రేజల్ వెర్బ్స్ ఇన్ ద బ్లాంక్స్, మేక్ నెసెసరీ చేంజెస్ ఇన్ ద వెర్బ్ ఫార్మ్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూస్తే కొన్ని పైన మనం ఇప్పటి వరకు ఏవైతే ఈ యొక్క ఫ్రేజల్ వెర్బ్స్ చెప్పుకున్నామో అవి ఇక్కడ వాటి యొక్క అర్థం బట్టి ఫిల్ చేయమని చెప్పారు. వెంకట్రావు వాజ్ ఏ రిచ్ మ్యాన్, హీ వాంటెడ్ టు డాష్ సమ్ బిజినెస్ ఇన్ ద టౌన్. సో ఇక్కడ సెటప్ అంటే అర్థం ఏంటి, స్టార్ట్ అనుకున్నాం కదా. సో అతను స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు, స్టార్ట్ అనే మీనింగ్ ఏమొస్తుంది, సెటప్. సో సెటప్. వెంకట్రావు వాజ్ రిచ్ మ్యాన్, సో అతను రిచ్ మ్యాన్ కాబట్టి అతను టౌన్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. స్టార్ట్ అంటే సెటప్ అనమాట. సో హీ డాష్ ఏ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ బ్యాంక్. సో టుక్ అవుట్ అంటే తీసుకోవడం. సో డబ్బు కావాలి కాబట్టి బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు. అయితే ఆన్ అన్ ఆస్పియస్ డే హీ స్టార్టెడ్ హిస్ మెడికల్ బిజినెస్ విచ్ ప్రపోజ్డ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. హీ బికేమ్ సో బిజీ దట్ హీ కుడ్ నాట్ డాష్ ఫర్ ఎనీ రెస్ట్ అంటే టేక్ టైమ్ ఆఫ్. సో అతనికి సమయం లేదనమాట, టేక్ టైమ్ ఆఫ్ అనే అర్థం వస్తుంది. సో అతనికి రెస్ట్ తీసుకోవడానికి కూడా టైము లేదు అని అంటే అర్థం వస్తుంది. హీ యూజ్డ్ టు డాష్ వెరీ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అండ్ గో టు హిస్ ఆఫీస్. గెటప్, సో లేవడం, గెటప్, వేకప్ అనే అర్థం వస్తుంది. సో అతను ఉదయాన్నే లేచి అతని ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇన్ ది ఆఫ్టర్నూన్ హీ వుడ్ డాష్ హిజ్ షర్ట్ అండ్ డాష్ ఆన్ హిస్ కౌచ్. సో ఇక్కడ టేక్ ఆఫ్, సో సాయంత్రం వచ్చిన తర్వాత అతను షర్ట్ తీసి అలా పడుకునేవాడు అంటే లై డౌన్. సో అలా రెస్ట్ తీసుకునేవాడు అనమాట, లై డౌన్. నెక్స్ట్ లై డౌన్ ఆన్ హీస్ కౌచ్ ఇన్ ది ఆఫీస్. ఆఫ్టర్ ఎ న్యాప్ హీ వుడ్ పుట్ ఆన్ హిస్ షర్ట్ దెన్ హీ వుడ్ డాష్. సో అలా ఒక చిన్న నిద్ర తీసి మళ్ళీ లేచి అతను షర్ట్ వేసుకొని దెన్ హీ వుడ్ డాష్ అన్నారు. లుక్ ఇంటూ అంటే ఏదైనా చూడడం, అబ్జర్వ్ చేయడం. లుక్ ఇన్ టు ది మిర్రర్ అండ్ డాష్ హిమ్సెల్ఫ్ అడ్మైరింగ్లీ. లుక్ ఎట్ అనే అర్థం వస్తుంది. సో లుక్ ఇంటూ అంటే కీన్గా అబ్జర్వ్ చేయడం, లుక్ ఎట్ అంటే చూడడం అనే అర్థం వస్తుంది. అయితే ఎనీహౌ డాష్ సమ్ ఫ్రేమ్ ఇన్ ద టౌన్ ఈవెన్
When he went abroad, everybody believed that he dash a new man. సో ఇక్కడ ఎనీవన్ హీ లెఫ్ట్ బిహైండ్. సో లెఫ్ట్ బిహైండ్ అనేది వస్తుంది. లెఫ్ట్ బిహైండ్ సమ్ ఫేమ్ ఇన్ ద టౌన్ అంటే సో అతను ఎలా అయితే ఒక మంచి పేరుని సంపాదించుకున్నాడు. లెఫ్ట్ బిహైండ్ అంటే అతని జ్ఞాపకార్థంగా ఉన్నది, ఒక అతనికంటూ ఒక పేరు అనేది సంపాదించుకున్నాడు అని. ఈవెన్ వెన్ హీ వెంట్ అబ్రాడ్, సో అతను పై దేశాలకు వెళ్ళిపోయినా కూడా అతను ఉన్న ప్లేస్లో మంచి పేరే సంపాదించుకున్నాడు అని. ఎవ్రీబడి బిలీవ్డ్ దట్ హీ డాష్ ఎ న్యూ మ్యాన్. హీ హ్యాడ్ చేంజ్డ్ ఇంటూ ఏ న్యూ మ్యాన్ అని వచ్చింది. సో ఇలా మనం ఫ్రేజల్ వర్బ్స్ని ఫిల్ చేస్తాము. ఇది మనకి ఈ యొక్క ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉన్నదో అందులో ద స్నేక్ అండ్ ద మిర్రర్ అనే లెసన్కి సంబంధించి గ్రామరు, వొకాబులరీ, మీనింగ్స్ అన్నీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ రీడింగ్ బి అనేది చూద్దాం. సో రీడింగ్ బిలో మనకి చూసుకుంటే రీడింగ్ బి అలాగే సి అనే వాటిలో చూసుకుంటే మెయిన్గా మనకి ఆథర్స్, మీనింగ్స్ ఎక్కువ ఉంటాయి. గ్రామర్, వొకాబులరీ అనేది ఏమీ పెద్దగా ఉండదు. నెక్స్ట్ ఇందులో ఉన్న రీడింగ్ బి అనేది కనుక చూసుకుంటే లెసన్ నేమ్ వచ్చేసి ద డక్ అండ్ ద కంగారో అనేది. దీన్ని ఎడ్వర్డ్ లీర్ అనే అతను రాశారు. సో హీ వాజ్ ఎ బ్రిటిష్ ఆర్టిస్ట్, ఇలిస్ట్రేటర్, ఆథర్ అండ్ పోయిట్, renowned today primarily for his literary nonsense in poetry and prose. In his childhood, he suffered from ill health. After a long decline in health, he died of heart disease. His principal areas of work as an artist were threefold: as a draughtsman employed to illustrate birds and animals, making color drawings during his journeys. As an author, Lear is principally known for his popular nonsense works rather than as a travel writer. These show a great ability to use with relish the sound of real and invented English words. The poem The Duck and the Kangaroo is a poem with a touch of light humor అని చెప్పి ఇచ్చారు. చూద్దాం తెలుగులో. సో ఫస్ట్ యూనిట్లో మనకి రీడింగ్ బిలో కనుక చూసుకుంటే ఒక పోయం ద డక్ అండ్ ద కంగారో అనేది ఒక పోయం లాంటిది ఇచ్చారు. సో దీన్ని ఎవరు రాశారు అంటే ఎడ్వర్డ్ లీర్ అనే అతను రాశారు. ఇతను 1812లో జన్మించారు, 1888లో చనిపోయారు. వాజ్ ఏ బ్రిటిష్ ఆర్టిస్ట్. సో బ్రిటిష్ ఆర్టిస్ట్, ఇల్యూస్ట్రేటర్, ఆథర్, పోయిట్, రినౌడ్ టుడే ప్రైమరీలీ ఫర్ హిజ్ లిటరరీ నాన్సెన్స్ ఇన్ పోయిట్రీ అండ్ ప్రోజ్. సో ఇతను ఒక ఆథరు, ఒక పోయిట్, బ్రిటిష్ ఆర్టిస్ట్, ఇలిస్ట్రేటర్. ఇతను బాగా రినౌడ్ మీన్స్ బాగా ప్రాముఖ్యం పొందారు. దేనికి అంటే స్టార్టింగ్లో ఇతను రాసిన ఏవైతే కొన్ని పోయిటరీ కానీ పోయమ్స్ కానీ ఉన్నాయో సో అవి కొంచెం నాన్ సెన్స్గా ఉంటూ ఉండేవట. సో వాటి వల్ల ఇతను ప్రఖ్యాతి పొందాడట. చాలా విచిత్రంగా ఉంది కదా. ఇన్ హిస్ చైల్డ్హుడ్ హీ సఫర్డ్ ఫ్రమ్ ఇల్ హెల్త్. సో చిన్నప్పటి నుంచి కూడా ఇతనికి హెల్త్ బాగోలేదు. ఆఫ్టర్ ఎ లాంగ్ డిక్లైన్ ఇన్ హెల్త్ హీ డైడ్ ఆఫ్ హార్ట్ డిసీజ్. సో అలా చాలా కాలం తర్వాత అతను హార్ట్ డిసీజ్తో చనిపోయారు. హిస్ ప్రిన్సిపల్ ఏరియాస్ ఆఫ్ వర్క్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వేర్ త్రీఫోల్డ్. అంటే ముఖ్యంగా ఇతను 3 రంగాలకి సంబంధించి పనిచేశాడు. ఏంటి అంటే యాజ్ ఏ డ్రాట్స్మ్యాన్ ఎంప్లాయిడ్ టు ఇలిస్ట్రేట్ బర్డ్స్ అండ్ యానిమల్స్. సో ఇక్కడ డ్రాట్స్మ్యాన్ అంటే ఏంటంటే పిక్చర్స్ అవి ఏవైనా ప్లాన్స్ అవి గీస్తారు కదా, సో అలా టెక్నికల్ పరంగా అలా బర్డ్స్ పైన, యానిమల్స్ పైన ఇతను గీస్తూ ఉండేవారు. మేకింగ్ కలర్ డ్రాయింగ్స్ డ్యూరింగ్ హిస్ జర్నీస్ యాజ్ అన్ ఆథర్. సో ఇక్కడ అతను జర్నీలో కలర్ఫుల్ డ్రాయింగ్స్ అవి కూడా గీస్తూ ఉండేవారు. యాజ్ అన్ ఆథర్ లీర్ ఈజ్ ప్రిన్సిపలీ నోన్ ఫర్ హిస్ పాపులర్ నాన్ సెన్స్ వర్క్స్ రాదర్ దాన్ యాజ్ ఎ ట్రావెల్ రైటర్. సో ట్రావెల్ రైటర్ కంటే ఎక్కువగా ఈ వీటి వల్ల ఎక్కువ ప్రాముఖ్యత పొందాడు. దీస్ షో ఎ గ్రేట్ ఎబిలిటీ టు యూజ్ విత్ రిలీజ్ ద సౌండ్ ఆఫ్ రియల్ అండ్ ఇన్వెంటెడ్ ఇంగ్లీష్ వర్డ్స్. సో ఇతను ఎక్కువగా కొత్త పదాలని ఇన్వెంట్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో కొత్త పదాలని వాటిని మనకి పోయంలో చూస్తే కనిపిస్తాయి కొన్ని వర్డ్స్. అలా అతనే కొత్త కొన్ని వర్డ్స్ అనేవి ఇన్వెంట్ చేస్తూ ఉండేవాడు. ద పోయం డక్ అండ్ ద కంగారో ఈజ్ ఎ పోయం విత్ ఏ టచ్ ఆఫ్ లైట్ హ్యూమర్. అంటే కొంత హ్యూమర్ అంటే హాస్యపరంగా ఉండే ఒక పోయమే ఈ ద డక్ అండ్ ద కంగారో అనేది. ఇందులో ఉన్న మీనింగ్స్ కనుక చూసుకుంటే లాంగ్ అంటే వాంట్ ఆర్ విష్ వెరీ మచ్. సో గట్టిగా బలంగా కోరుకోవడం. హాప్ మీన్స్ మూవ్ బై జంపింగ్ అంటే గెంతడం. హిప్ హాప్ అంటూ ఉంటాం కదా, అలా హాప్ అంటే జంప్ చేయడం. రైడ్ అంటే ఏ షార్ట్ జర్నీ, ఏదైనా ఒక కొద్ది ప్రాంతం అంటే కొద్ది దూరం మనం ట్రావెల్ చేస్తాం కదా, సో దాన్ని రైడ్ అంటారు.
ద డి అండ్ ద జెలిబోలి అనేది ఒక వర్డ్. సో ఇది అతను ఇన్వెంట్ చేసిన ఒక న్యూ వర్డ్ అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే వండర్ఫుల్ ప్లేసెస్ ఇమాజిన్డ్ బై ద పోయిట్. సో పోయిట్ ఇమాజిన్ చేశాడనమాట ఏదో ఒక ప్రాంతం లాగా ఈ యొక్క ప్లేస్ని. రిఫ్లెక్షన్. సో ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే ఏదైనా ఒక ఆలోచన అని. బోల్డ్ అంటే ఫ్రాంక్, సో కొంచెం ధైర్యం అలాంటి అర్థం వస్తుంది. రోమాటిజ్ మీన్స్ ఏ డిసీజ్ దట్ మేక్స్ ద మజిల్స్ అండ్ జాయింట్స్ పెయిన్ఫుల్. సో రోమాటిజ్ అనేది ఒక డిసీజ్ అనమాట. మన కీళ్ళు ఎముకలు అవి పెయిన్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వర్స్టెడ్ సాక్స్ మీన్స్ ఊలెన్ సాక్స్ అంటే ఉన్ని సాక్స్లు అని. వెబ్ ఫీట్ అంటే ఫీట్ దట్ హ్యావ్ టాయ్స్ కనెక్టెడ్ బై మెంబ్రెన్స్. అంటే మనకి ఏవైతే పక్షులకి వాటికి చూసుకుంటే వేళ్ళ మధ్య చర్మం ఉంటుంది కదా. సో వేళ్ళు ఇలా ఉంటే వాటి మధ్య చర్మంలా ఉంటుంది కదా, దాన్ని అలా అంటారనమాట. నెక్స్ట్ క్లాక్ అంటే ఏ కోట్ దట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ కోల్డ్. సో చలి నుంచి కాపాడేది అని అర్థం వస్తుంది. సో ఇవి ఇందులో ఉన్న మనకి మీనింగ్స్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే లిటిల్ బాబీ అనేది. సో ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్లో థర్డ్ సెక్షన్ కనుక చూసుకుంటే రీడింగ్లో లిటిల్ బాబీ అనే పోయం గురించి ఇచ్చారు. సో దీన్ని ఎవరు రాశారు అంటే రిచారావ్. సో రిచారావ్ అనేవారు రాశారు. ఇందులో మనకి గ్లాజరీ కనుక చూసుకుంటే ట్రబుల్ మేకర్ అంటే ఎ పర్సన్ హూ ఆఫెన్ కాజెస్ ట్రబుల్, అంటే ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది కలిగించేవారు. డిజర్వ్డ్ అంటే క్వాలిఫైడ్ టు హ్యావ్ సంథింగ్. సో ఏదైనా పొందడానికి మనం అర్హులమా కాదా అనేది డిజర్వ్డ్ అనేది ఆ పదాన్ని యూజ్ చేస్తారు. రిఫ్లెక్ట్ అంటే థింక్, ఆలోచించడం. స్టంప్డ్ అంటే వాక్డ్ ఇన్ ఏ నాయిసీ వే ఇన్ అన్ అప్సెట్ మూడ్. సో కొంచెం అప్సెట్గా నడవడం అలాంటి అర్థం అనేది వస్తూ ఉంటుంది. సో ఇది మనకి ఇందులో ఉన్న మీనింగ్స్కి సంబంధించి. ఇందులో మనకి ఎలాంటి గ్రామర్ వొకాబులరీ అనేది లేదు. ఇది ఈ యొక్క లెసన్లో ఉన్న టోటల్ గ్రామర్ వొకాబులరీ మీనింగ్స్ అన్నీ కూడా. సెకండ్ యూనిట్లో ఉన్న గ్రామర్ వొకాబులరీ మీనింగ్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి 2వ యూనిట్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఉన్న లెసన్స్ వచ్చేసి ట్రూ హైట్, వాట్ ఈజ్ ఏ ప్లేయర్, వివిఎస్ లక్ష్మణ్, వెరీ వెరీ స్పెషల్ అని ఈ 3 టాపిక్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రూ హైట్ అనే దాంట్లో ఉన్న గ్లాజరీ కనుక చూసుకుంటే, సో ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూసుకుంటే ఆస్ట్రోటర్ఫ్ అంటే ఏ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ సర్ఫేస్ యూజ్డ్ ఎస్పెషల్లీ ఫర్ స్పోర్ట్స్ గ్రౌండ్స్. అంటే ఏవైనా క్రీడా మైదానాల్లో వాటిలో ఆర్టిఫిషియల్ గడ్డి ఉంటుంది కదా, సో దాన్ని అలా అంటారు. పోల్ వాల్ట్ అంటే ఏ స్పోర్ట్ విచ్ యూ యూజ్ ఏ లాంగ్ పోల్ టు స్వింగ్ ఓవర్ ఏ హై బ్యారియర్. సో ఏదైనా ఎత్తుగా ఎగరడానికి ఒక కర్ర సహాయంతో ఎత్తుకు ఎగరడానికి ఉపయోగించేదన్నమాట పోల్ వాల్ట్ అంటే. ఏ బర్డ్స్ ఐ వ్యూ అంటే వ్యూ ఆఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ సంథింగ్. ఏదైనా మనం చూసేటప్పుడు పక్షి దాని చుట్టూరా చూస్తుంది, అలాగే ఏదైనా మనం చూస్తున్నప్పుడు అన్ని వైపులా గమనించాలి అని. హార్డ్ కోర్ అంటే చాలా స్ట్రాంగ్ అని అర్థం, బలమైన. మోటో అంటే ఏ సేయింగ్ దట్ ఎక్స్ప్రెస్ ఎయిమ్స్ అండ్ బిలీఫ్స్ ఆఫ్ ఏ పర్సన్. సో ఏదైనా పని చేస్తున్నప్పుడు అతను ఏదైనా ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి చేస్తూ ఉంటాడు కదా, ఆశించి. అలా ఏంటంటే అతను చెప్పడాన్ని, సో ఈ విధంగా నేను పలానా చేయాలనుకుంటున్నాను, చెందుతాం అని చెప్పడాన్ని మోటో అంటారు. రెజిమెంటెడ్ అంటే స్ట్రిక్ట్ అండ్ ఆర్గనైజ్డ్, సో చాలా క్రమశిక్షణతో కూడుకున్న అని. ఒబెసన్ అంటే ఏ స్టేట్ ఇన్ విచ్ ఏ పర్సన్స్ మైండ్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఏ థాట్ ఆఫ్ వన్ పర్టికులర్ థింగ్ ఆర్ ఏ పర్సన్. అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి కానీ ఒక పర్సన్కి సంబంధించి కానీ ఆలోచన అనేది మన బుర్రలో అలా ఉండిపోతే దాన్ని ఒబెసన్ అని అంటూ ఉంటారు. ఆబ్లివియస్ నాట్ అవేర్ ఆఫ్ సంథింగ్ ఆర్ అన్అవేర్ అంటే ఏదైనా తెలియకపోవడం లేదా మర్చిపోవడం అనేది. రిచువల్ అంటే ఎనీ కస్టమరీ అబ్జర్వెన్స్ ఆర్ ప్రాక్టీస్ అంటే ఏదైనా లాంఛనంగా అంటారు కదా, ఆ మీనింగ్ వస్తుంది. ఫింగర్ టిప్డ్ అంటే ద టిప్స్ ఆఫ్ ఫింగర్స్ టచింగ్ ద గ్రౌండ్. సో ఫింగర్స్ అవి గ్రౌండ్కి టచ్ అవ్వడం. ఎన్విజన్ హ్యావ్ ఏ విజన్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్. సో చుట్టూ కూడా ఉన్నవారిపైన ఒక దృష్టి ఉండడం. రన్వే అంటే రన్నింగ్ చేస్తారు కదా ట్రాక్, దాన్ని రన్వే అంటారు. స్ప్రింటింగ్ డౌన్ అంటే రన్నింగ్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా పరిగెట్టడం. స్వార్మ్డ్ విత్ అంటే సరౌండెడ్ బై, సో చుట్టుముట్టింది అని. స్వార్మ్డ్ విత్ అంటే సరౌండెడ్ బై అని. ఇవి మనకి ఇందులో ఉన్న మీనింగ్స్కి సంబంధించి.
ఇక వొకాబులరీ కనుక చూసుకుంటే యూస్ ద డిక్షనరీ టు ఫైండ్ అవుట్ సినోనమ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ యూ హ్యావ్ రీడ్ అండ్ యూస్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటికి సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలను రాయమన్నాడు. సినోనమ్స్ అంటే పర్యాయ పదాలు, యాంటోనమ్స్ అంటే వ్యతిరేక పదాలు కదా. సో ఇక్కడ సినోనమ్స్ అనేవి రాయమన్నారు. సో ఇక్కడ చూసుకుంటే క్వెంచ్ అంటే ఏంటంటే తెలుగులో మనకి సంతృప్తపరచు అనే అర్థం వస్తుంది. సో క్వెంచ్కి మనం సాటిస్ఫై, ఫుల్ఫిల్ ఆర్ ఫిల్, గ్రాటిఫై ఇవన్నీ కూడా మనం పర్యాయ పదాలుగా రాసుకోవచ్చు. నెక్స్ట్ గ్లామర్ అంటే తెలుసు కదా, ఆకర్షణ అని. దానికి మనం అట్రాక్షన్, చార్మ్, గ్రేస్, రేడియన్స్ ఇవన్నీ కూడా గ్లామర్కి రాసుకోవచ్చు. ప్యాషన్ అంటే ఉత్సాహం అనే అర్థం వస్తుంది. సో ఈగర్నెస్, ఎంతూజియాజము, ఎమోషను, ఇంటెన్సిటీ, డిజైర్ ఇవన్నీ కూడా ప్యాషన్కి పర్యాయ పదాలుగా వస్తాయి. పెర్సిస్టెన్స్కి మనకి డెడికేషన్ కానీ, టెనాసిటీ, పర్సివరెన్స్ ఇవన్నీ కూడా పెర్సిస్టెంట్కి వస్తాయి. పెర్సిస్టెన్స్కి అరోగెంట్ మీన్స్ ప్రౌడ్ ఆర్ హాటీ, ఇన్సోలెంట్ ఇవన్నీ కూడా అరోగెంట్కి వస్తాయి. పౌండింగ్ కనుక చూసుకుంటే రేసింగ్, రన్నింగ్, బీటింగ్, బ్యాటరింగ్ ఇవన్నీ కూడా పౌండింగ్ అనే దానికి సినోనమ్స్ అవుతాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే కొలకేషన్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ కొలకేషన్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ అదర్ ఎలిమెంట్స్ ఎస్పెషల్లీ దోస్ దట్ కామన్లీ కోకర్. సో కొలకేషన్స్ అంటే ఏం లేదు, మనం కొన్ని వర్డ్స్ యూస్ చేసేటప్పుడు, కొన్ని వర్డ్ కాంబినేషన్స్ యూస్ చేసేటప్పుడు అవి అలానే యూస్ చేస్తామన్నమాట. అంటే అవి నార్మల్గా ఒక 2 వర్డ్స్ని కలిపి మనం ఎలా అంటే ఊత పదాలలాగా యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ అరేంజ్మెంట్ని ఇక్కడ కొలకేషన్స్ అని అంటూ ఉంటారు. ఏదైనా పర్టికులర్ రీజన్ కొరకు వాటిని యూస్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఇక్కడ హార్ట్ ఫెల్ట్ కంగ్రాచ్యులేషన్స్ అని అంటూ ఉంటాం. ఇక్కడ ఇలా ఏంటంటే కొన్ని వర్డ్స్ని మనకి తెలియకుండానే కొన్ని కంబైన్ వర్డ్స్గా మనం వాడుతూ ఉంటాం కదా. సో వాటిని కొలకేషన్స్ అంటూ ఉంటారు. అయితే ఈ కొలకేషన్స్ అనేవి ఈ కాంబినేషన్ అనేది ఎలా ఉండొచ్చు అంటే యాడ్జెక్టివ్ నౌన్ అవ్వచ్చు, వెర్బ్ నౌన్ అవ్వచ్చు, నౌను వెర్బ్ అవ్వచ్చు, నౌన్ అవ్వచ్చు, ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ అవ్వచ్చు, నౌన్ ప్లస్ ప్రిపోజిషన్ అవ్వచ్చు, క్వాంటిఫైర్ ప్లస్ నౌన్ అవ్వచ్చు. ఇలా మనకి ఇన్ని రకాలుగా కొలకేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సపోజ్ ఇక్కడ బ్రైట్ లైట్ ఆర్ హార్ష్ లైట్, ఇంటెన్స్ లైట్, స్ట్రాంగ్ లైట్. ఇక్కడ బ్రైట్, హార్ష్, ఇంటెన్స్, స్ట్రాంగ్ అనేవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. లైట్ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. ఇలా ఒక యాడ్జెక్టివ్ నౌన్ కలిపి కొలకేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ వెర్బ్ ప్లస్ నౌన్. వెర్బ్ అంటే క్యాస్ట్, ఎమిట్, గివ్, ప్రొవైడ్, షెడ్, లైట్. సో ఇక్కడ క్యాస్ట్, ఎమిట్, గివ్, ప్రొవైడ్ ఇవన్నీ కూడా వెర్బ్ అవుతాయి. లైట్ అనేది నౌన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నౌన్ ఏమవుతుంది, లైట్ అనేది ఒక నౌన్ అయితే వెర్బ్ గ్లీమ్స్, గ్లోస్, షైన్స్ ఇవన్నీ కూడా వెర్బ్ అవుతాయి. సో ఇక్కడ నౌన్ ప్లస్ వెర్బ్ ఇది ఒక కొలకేషన్ అయింది. అలాగే లైట్ సోర్సు, లైట్ అనేది సోర్స్ అనేది 2 నౌన్ కాబట్టి లైట్ సోర్స్ అనేది కూడా అవుతుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్ నౌను, బై ద లైట్ ఆఫ్ ద మూన్, లైట్ ఫ్రమ్ ద విండో. ఇలా మనకి నౌను ప్రిపోజిషను లేదా ప్రిపోజిషను నౌన్ కూడా అవుతాయి. క్వాంటిఫైర్ ప్లస్ నౌన్, ఏ బీమ్ ఆఫ్ ఆర్ ఏ రే ఆఫ్ లైట్ అని చెప్పొచ్చు. ఈ విధంగా మనకి కొలకేషన్స్ గురించి ఇచ్చారు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే యూజ్ ఏ డిక్షనరీ అండ్ రైట్ విచ్ వర్డ్ ఇన్ కాలమ్ 1 can collocate with those in the next 5 columns. Put a tick mark in the relevant column. Use apt collocations in your own sentences. సో ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు కదా, ఈ వర్డ్స్తో ఏ యొక్క వర్డ్ అనేది కొలకేట్ అవుతుంది అనేది చూడమన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే హార్ట్ ఫెల్ట్, డీప్, చైల్డ్హుడ్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే హార్ట్ ఫెల్ట్ అనేది చూసుకుంటే హార్ట్ ఫెల్ట్ సింపతి అని, హార్ట్ ఫెల్ట్ కంగ్రాచ్యులేషన్స్ అని మనం చెప్తూ ఉంటాం. అంతేగాని హార్ట్ ఫెల్ట్ ఒపీనియన్, హార్ట్ ఫెల్ట్ వెల్కమ్ అని మనం చెప్పాం. హార్ట్ ఫెల్ట్ సింపతి అలాగే హార్ట్ ఫెల్ట్ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తూ ఉంటాం. ఆ 2 వర్డ్స్ మనం కొలకేషన్స్గా రాసుకోవచ్చు. అలాగే డీప్ సింపతి అని అంటాం, అంతేగాని డీప్ ఒపీనియన్, డీప్ వెల్కమ్, డీప్ కంగ్రాచ్యులేషన్స్ అని అనము, డీప్ సింపతి అని అంటూ ఉంటాం. అలాగే చైల్డ్హుడ్ డ్రీమ్, సో చిన్నప్పటి నుంచి నాకు ఈ డ్రీమ్ ఉంది చైల్డ్హుడ్ నుంచి అని అంటాం కదా. సో చైల్డ్హుడ్ డ్రీమ్ అనేది వస్తుంది. అలాగే
ఎక్స్‌ప్రెస్ సింపతి, ఎక్స్‌ప్రెస్ ఒపీనియన్, అలాగే ఎక్స్‌ప్రెస్ కంగ్రాచ్యులేషన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ చూస్తే స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ ఒపీనియన్ అంటారు కదా, అలా స్ట్రాంగ్ ఒపీనియన్ అనేవి 2 కొలొకేషన్స్‌గా మనం రాయొచ్చు. అలాగే వార్మ్ వెల్కమ్ అని అంటారు. సో వార్మ్ ఒపీనియన్, వార్మ్ సింపతి అనరు, వార్మ్ వెల్కమ్ అంటారు. ఈ విధంగా మనం ఈ యొక్క వర్డ్స్‌ని వీటితో మనం కొలొకేట్ చేయొచ్చు వాటికి తగ్గట్టుగా. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ కనుక చూస్తే ఇది మనకి చాలా ఇంపార్టెంటే. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద రీడింగ్ పాసేజ్ అని చెప్పి ఇచ్చారు. As he raced down the golden lined wheat fields, he would always outturn the locomotives passing by అని ఇచ్చారు. అలాగే when he heard the singing of some distant robins in flight, he knew it was his time to fly అని. అలాగే since the other vaulter had fewer misses, Michael needed to clear this vault to win అని చెప్పి ఇక్కడ 3 సెంటెన్సెస్ అనేవి మనకి ఇచ్చాడు. ఒకటి యాజ్, ఒకటి వెన్, ఒకటి సిన్స్తో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ప్రతిదీ కూడా 2 పార్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఇదొక కామాతో వేరు చేయబడి ఉన్నాయి, ఇదొక పార్ట్, అలాగే ఇదొక పార్ట్, సో ఇదొక పార్ట్, ఇలా మనకి ప్రతి సెంటెన్సెస్లో కూడా 2 పార్ట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఫస్ట్ పార్ట్ అనేది మనకి దేంతో సెపరేట్ అవుతుంది, కామాతో సెపరేట్ అవుతూ వస్తుంది. అలాగే యాజ్ హీ రేస్డ్ డౌన్ ద గోల్డెన్ లైన్డ్ వైట్ ఫీల్డ్స్, అలా కంప్లీట్ సెంటెన్సెస్ అనేది ఇవ్వట్లేదు. సో కామాతో అది సెపరేట్ అవుతుంది ఫస్ట్ సెంటెన్స్ అనేది, అలాగే అది కంప్లీట్ సెంటెన్స్, అది కంప్లీట్ మీనింగ్ అనేది రావట్లేదు. ఇట్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఫర్ కంప్లీట్ సెంటెన్స్. సో అక్కడ పూర్తిగా మనం ఈ సెంటెన్స్ మొత్తం చదివితేనే ఒక మీనింగ్ అనేది వస్తుంది, అంతేగాని ఈ ఫస్ట్ సెంటెన్స్ చదవగానే మీనింగ్ అనేది రావట్లేదు. ఒకవేళ అలా మీనింగ్ రావాలి అంటే అది దేనిపైన ఆధారపడుతుంది, ఈ సెకండ్ సెంటెన్స్ పైన ఆధారపడుతూ ఉన్నది. సో డిపెండ్ అవుతూ ఉన్నది. ప్రతిదీ కూడా ఈ సెంటెన్స్ అనేది ఈ సెంటెన్స్ పైన డిపెండ్ అవుతుంది, అలాగే ఈ సెంటెన్స్ అనేది ఈ సెంటెన్స్ పైన డిపెండ్ అవుతూ ఉంది. ఈ ఫస్ట్ సెంటెన్స్కి దానంతట దానిగా ఎలాంటి మీనింగ్ కూడా రావట్లేదు, ఒక మీనింగ్ అనేది ఏమీ లేదు. అయితే ఇక్కడ చూస్తే ద సెంటెన్స్ పార్ట్ దట్ ఈజ్ ఇన్కంప్లీట్ ఈజ్ డిపెండెంట్ క్లాజ్ అండ్ ద సెంటెన్స్ పార్ట్ దట్ హ్యాస్ కంప్లీట్ సెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ క్లాజ్. మనకి ఏదైతే సెంటెన్స్ అనేది కంప్లీట్ అవ్వకుండా ఇన్కంప్లీట్గా ఉండి ఒక మీనింగ్ అనేది ఇవ్వట్లేదో దాన్ని మనం డిపెండెంట్ క్లాజ్ అని అంటూ ఉంటాం. అంటే ఒక దానిపైన డిపెండ్ అవుతుంది అనమాట, పక్క దానిపైన ఆధారపడుతుంది కాబట్టి దాన్ని మనం డిపెండెంట్ క్లాజ్ అన్నాము. అలాగే ఏదైతే ఫుల్ సెంటెన్స్ అంటే ఆ సెంటెన్స్ మొత్తం కూడా ఫుల్ మీనింగ్ అనేది ఇస్తుందో దాన్ని మనం ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటున్నాం. అంటే అది దేనిపైన ఆధారపడదు, దాని మీనింగ్ దానికి ఉంటుంది. సో కాబట్టి అది ఇండిపెండెంట్ క్లాజ్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ మనం పైన సెంటెన్సెస్లో ఆ యొక్క క్లాజెస్ని దేంతో కలిపాము, యాజ్, వెన్, అలాగే సిన్స్తో కలిపాము. ఇక్కడ యాజ్, వెన్ అనేవి టైంని డినోట్ చేస్తూ ఉంటాయి. సిన్స్ అనేది ఏంటి అంటే ఒక రీజన్ని, సో ఈ కారణం చేత వాళ్ళు రాలేకపోయారు. ఇలా సిన్స్ అనేది ఏంటంటే ఒక రీజన్ని డినోట్ చేస్తే యాజ్, వెన్ అనేవి మనకి ఒక టైంని డినోట్ చేస్తున్నాయి. అయితే మీకు అనిపించవచ్చు సిన్స్ అనేది కూడా మనకి ఒక్కొక్కసారి అంటే ఈ వాటిల్లో ప్రిపోజిషన్స్లో వాటిల్లో సిన్స్ అనే టైంని ఇండికేట్ చేస్తుంది కదా మేడం అలా అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే నార్మల్గా రీజన్ని తెలియజేస్తూ ఉంటుంది. సో చాలా రకాలుగా మనం వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా ఇక్కడ సిన్స్ అనేది ఒక రీజన్ని తెలియజేస్తూ ఉంటుంది అనమాట. యాజ్ అండ్ వెన్ రిఫర్ టు టైమ్ అండ్ ద అదర్ పార్ట్స్ స్టేట్ వాట్ హ్యాపెండ్ అట్ ద టైమ్. సో యాజ్, వెన్ అనేది టైంని ఇండికేట్ చేస్తుంది, ఆ తర్వాత వచ్చే సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో ఏం జరిగింది అనేది తెలియజేస్తూ ఉంటాయి. సో థర్డ్ సెంటెన్స్లో కనుక చూసుకుంటే మనకి సిన్స్తో స్టార్ట్ అయింది, ఆ సెంటెన్స్ అనేది సిన్స్తో స్టార్ట్ అయింది. అంటే అక్కడ సిన్స్ స్టేట్స్ ద రీజన్ అండ్ అదర్ స్టేట్స్ ద కన్సిక్వెన్స్. సో ఇక్కడ సిన్స్ అనేది ఒక రీజన్ని చెప్తూ ఉంటుంది, ఆ తర్వాతది దానికి గల అంటే దాని యొక్క పర్యవసనం కింద ఉంటుంది అనమాట. సో అలా సిన్స్ అనేది రీజన్ని, యాజ్, వెన్ అనేది టైంని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ద వర్డ్స్ యాజ్, వెన్, సిన్స్ ఆర్ కంజంక్షన్స్ విచ్ కనెక్ట్ 2 వర్డ్స్ ఆర్ క్లాజెస్ ఆర్ 2 సెంటెన్సెస్. ఇక్కడ యాజ్, వెన్, సిన్స్ అనేవి ఏంటవుతాయి, కంజంక్షన్స్ అనేవి అవుతాయి. ఎందుకంటే ఇక్కడ 2 సెంటెన్సెస్ని లేదా 2 క్లాజెస్ని కలుపుతున్నాయి కాబట్టి వాటిని మనం కంజంక్షన్స్ అంటూ ఉంటాం. ఇలా మనకి దీస్ క్లాజెస్ కంటైనింగ్ దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్వర్బియల్ క్లాజెస్. మనకి ఇలా ఈ క్లాజెస్లో
యాజ్, వెన్, సిన్స్ అనేవి కంజంక్షన్స్గా వస్తే వాటిని మనం యాడ్వర్బియల్ క్లాజెస్ అని చెప్తూ ఉంటాం. దీస్ యాడ్వర్బియల్ క్లాజెస్ కెనాట్ స్టాండ్ ఇండిపెండెంట్లీ, సో దే ఆర్ కాల్డ్ డిపెండెంట్ క్లాజెస్. సో ఈ యొక్క యాడ్వర్బియల్ క్లాజెస్ అనేవి ఎప్పుడు కూడా డిపెండెంట్ క్లాజెస్ అవ్వవు. కాబట్టి వీటిని మనం ఏమంటున్నామంటే ఇండిపెండెంట్ క్లాజెస్ అవ్వవు కాబట్టి వీటిని డిపెండెంట్ క్లాజెస్ అని అంటున్నాం, ఆర్ సబార్డినేట్ క్లాజెస్ అని కూడా అంటారు. సో సబార్డినేట్ క్లాజు మెయిన్ క్లాజ్ అని అంటారు, అలాగే డిపెండెంట్ ఇండిపెండెంట్ అని అంటూ ఉంటారు. సో మెయిన్ క్లాజ్నే ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటూ ఉంటారు ఒక్కొక్కసారి. సో ఇక్కడ డిపెండెంట్ క్లాజెస్ని సబార్డినేట్ క్లాజెస్ అని అంటున్నారు అనమాట. అయితే ఇక్కడ మనకి లింకర్స్ యాజ్, వెన్, సిన్స్ అనేవి ప్లేస్డ్ బిఫోర్ ద క్లాజెస్ టు మేక్ ద సబార్డినేట్ క్లాజ్. సో క్లాజెస్ ముందు యాజ్ కానీ, వెన్ కానీ, సిన్స్ కానీ ఈ యొక్క యాడ్వర్బ్స్ని లింకర్స్గా పెడితే సో అప్పుడు అవి సబార్డినేట్ క్లాజెస్ అనేవి అవుతాయి, లేదా డిపెండెంట్ క్లాజెస్ అనేవి అవుతాయి. సో ఆ విధంగా యాడ్వర్బియల్ క్లాజ్ గురించి ఇచ్చారు. అయితే ఇక్కడ రీడ్ ద బయోగ్రాఫికల్ అకౌంట్ వన్స్ అగైన్ అండ్ పిక్ అవుట్ ద adverbial clauses and main clauses and write them in the table or in your notebook అన్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే సో ఏవైనా కొన్ని క్లాజెస్ తీసుకొని ఆ క్లాజ్లో ఏది యాడ్వర్బియల్ ఏది డిపెండెంట్ క్లాజు లేదా ఏది ఇండిపెండెంట్ క్లాజ్ అనేవి రాయమంటున్నారు. సో ఇక్కడ సపోజ్ ఏదైనా ఒక సెంటెన్స్ మనం ఒకటి చూద్దాము, మిగతావి నేను పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి మీరు అక్కడ చూడండి. ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకోండి. when he took a deep breath, it happened. సో ఇక్కడ వెన్ అనేది వచ్చింది మనకి. సో ఇక్కడ కామా వచ్చింది కాబట్టి వెన్ హీ టుక్ ఏ డీప్ బ్రీత్, సో అతను డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు అని ఆగిపోయింది అక్కడితో. అక్కడ ఎలాంటి మీనింగ్ అనేది రాలేదు. తీసుకుంటే ఏం జరిగింది, సో డీప్ బ్రీత్ అనేది తీసుకున్న తర్వాత ఏం జరిగింది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫుల్ సెంటెన్స్ అనేది లేదు, సో ఫుల్ మీనింగ్ అనేది లేదు కాబట్టి ఇది మనకి యాడ్వర్బియల్ క్లాజ్ అనేది అవుతుంది. ఈ వెన్ హీ టుక్ ఏ డీప్ బ్రీత్ అనేది ఏమవుతుంది, యాడ్వర్బియల్ ఆర్ డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఇట్ హ్యాపెండ్, సో జరిగింది అనేది మెయిన్ క్లాజ్ కానీ ఇండిపెండెంట్ క్లాజ్. సో మెయిన్ ఆర్ ఇండిపెండెంట్ రెండు ఒకటే కదా, సో మెయిన్ క్లాజ్ అనేది అవుతుంది. ఈ విధంగా మనకి ఏవైనా కొన్ని టెక్స్ట్ బుక్లోంచి తీసుకొని రాయమన్నారు. అయితే ఇక్కడ చూస్తే కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ అప్రోప్రియేట్ యాడ్వర్బియల్ క్లాజెస్, యూజ్ ద యాడ్వర్బ్స్ వేరెవర్ దే ఆర్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ వెన్ ద బెల్ హ్యాడ్ రంగ్. సో ఇక్కడ ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ వెన్, సో ఇదొక మెయిన్ క్లాజ్ అనమాట. ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్, టీచర్ క్లాస్లోకి వచ్చారు అనేది ఒక ఫుల్ మీనింగ్ వస్తుంది కదా, సో అదేమవుతుంది మెయిన్ క్లాజ్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం దానికి యాడ్వర్బియల్ క్లాజ్ అనేది రాయాలి. సో టీచర్ క్లాస్లోకి వచ్చారు ఎప్పుడు, వెన్ ద బెల్ హ్యాడ్ రంగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ వెన్ వచ్చింది కాబట్టి ఇదంతా కూడా యాడ్వర్బియల్ క్లాజ్ అనేది అవుతుంది. అయితే యాడ్వర్బియల్ క్లాజ్ అనేది ముందైనా రావచ్చు, సెంటెన్స్కి రెండవసారి అయినా రావచ్చు. నెక్స్ట్ ద డాగ్ ర్యాన్ ఇంటూ ఏ స్పీడింగ్ కార్ అని ఇచ్చారు. స్పీడింగ్ కార్ యాజ్ ఇట్ డిడ్ నాట్ నోటీస్ ద కార్. సో యాజ్ వచ్చింది కాబట్టి ఇది కూడా మొత్తం మనకి యాడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది, ఇది మనకి మెయిన్ క్లాజ్ అనేది అవుతుంది. అలాగే ఐ వాజ్ ఇన్ డీప్ స్లీప్ when father came home and tried to wake up me. సో ఐ వాజ్ ఇన్ డీప్ స్లీప్ అనేది అతను ఫుల్గా పడుకున్నాడు. సో అది ఒక ఫుల్ మీనింగ్ ఉంది కాబట్టి మెయిన్ క్లాజ్ అవుతుంది. ఇప్పుడు దానికి మనం యాడ్వర్బియల్ క్లాజ్ అనేది రాయాలి. సో అతను డీప్గా పడుకున్నప్పుడు వెన్ ఫాదర్ కేమ్ హోమ్ అండ్ ట్రై టు వేక్ హిమ్ అప్ అనేది రాసుకోవచ్చు. అంటే అతను బాగా పడుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ అదే టైంకి వచ్చి ఇతన్ని లేపడానికి ట్రై చేస్తున్నాడు అని. సో అది యాడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ సమ్వన్ నాక్డ్ ఎట్ ద డోర్, ఇది కూడా మనకి ఫుల్ మీనింగ్ వచ్చింది కాబట్టి మెయిన్ క్లాజ్ అవుతుంది. ఇప్పుడు దీనికి యాడ్వర్బియల్ క్లాజ్ అనేది మనం రాసుకుంటాం. సమ్వన్ నాక్డ్ ఎట్ ద డోర్
యాజ్ ఐ వాజ్ డూయింగ్ మై హోంవర్క్. యాజ్ ఐ వాజ్ డూయింగ్ మై హోంవర్క్. ఇప్పుడు యాజ్ ఐ వాజ్ డూయింగ్ మై హోంవర్క్ అనేది చూస్తే సో ఏం జరిగింది, అతను హోంవర్క్ చేస్తూ ఉన్నాడు, అప్పుడు ఏం జరిగింది అనే దానికి ఒక క్వశ్చన్ మార్క్లా ఉండిపోతుంది కానీ ఫుల్ మీనింగ్ అనేది రావట్లేదు కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ ఆర్ అడ్వర్బియల్ క్లాజ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద క్రౌడ్ చీర్డ్ మైకేల్ స్టోన్. అయితే ఇక్కడ ఏమన్నారు, యాజ్ సూన్ యాజ్ యూజ్ చేసి రాయమన్నారు. ద క్రౌడ్ చీర్డ్ మైకేల్ స్టోన్ యాజ్ సూన్ యాజ్ he cleared the 17 feet 6.5 inches height. 17 feet 6.5 inches height అనేది ఇది మనకి లెసన్లో ఉన్నది. నెక్స్ట్ ఇట్ ఈస్ హై టైమ్ ద క్రికెట్ బోర్డ్ థాట్ ఆఫ్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ అనేది ఇచ్చాడు. యాజ్ అనేది అంతా మనల్ని రాయమన్నారు. ఇదంతా కూడా ఇండిపెండెంట్ క్లాజ్, దానికంటూ ఒక మీనింగ్ అనేది ఉన్నది. ఇప్పుడు యాజ్తో మనం దాన్ని ఫిల్ చేయాలి. As there have been a series of failures on the part of the Indian cricket team అనేది వస్తుంది. సో ఇక్కడ it is high time the cricket board thought of different alternatives as there have been a series of failures on the part of the Indian cricket team అనేది మనకి అడ్వర్బియల్ క్లాజ్లోకి రావడం జరిగింది. ఇది మనకి యొక్క అడ్వర్బియల్ క్లాజ్కి సంబంధించి. నెక్స్ట్ కనుక చూస్తే నెక్స్ట్ మనకి సెకండ్ యూనిట్లో సెకండ్ రీడింగ్ బి కనుక చూసుకుంటే వాట్ ఈజ్ ఏ ప్లేయర్ అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని ఈ యొక్క దాన్ని ఎవరు రాశారు అంటే, ఈ యొక్క రీడింగ్ని ఎవరు రాశారు అంటే మనకి జెసికా టైలర్. సో జెసికా టైలర్ అనేవారు రాశారు. సో వీళ్ళు లూజియానాలో జన్మించారనమాట. ఈమె లూజియానాలో పుట్టింది. షీ ఈజ్ ఎ యంగ్ పోయిటెస్. షీ హ్యాస్ డెవలప్డ్ హెర్ లవ్ ఫర్ మ్యూజిక్ అండ్ పోయిటరీ అట్ అన్ ఎర్లీ ఏజ్. సో ఈమె ఒక యంగ్ రచయిత అని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచే కూడా ఈమె మ్యూజిక్ పైన, ఈ పోయిటరీ పైన చాలా ఆతృతగా ఉండేది. సో చాలా ఇష్టంగా ఉండేది. Most of her poems have focused on emotional issues with an emotional touch. Loneliness, I miss you, I hate and I am worried are some of her popular poems. సో ఎక్కువగా ఎమోషన్స్ పైన ఈమె రచనలన్నీ కూడా ఎమోషన్స్ గురించి ఎక్కువగా రచనలు చేస్తూ ఉండేది. సో ఇవన్నీ లోన్లీనెస్, ఐ మిస్ యూ, ఐ హేట్, ఐ ఆమ్ వరీడ్ ఇవన్నీ కూడా ఈమె రాసిన కొన్ని ముఖ్యమైన పోయమ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ గ్లాసరీ కనుక చూసుకుంటే గివ్ అప్ అనేది ఒక ఫ్రేజల్ వెర్బ్. గివ్ అప్ అంటే ఇంకా లీవ్, వదిలిపెట్టడం. వైన్ అంటే కంప్లైన్, ఏదైనా కంప్లైంట్ చేయడం. పాండరింగ్ అంటే థింకింగ్ అబౌట్ సంథింగ్ కేర్ఫుల్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొద్దిసేపు అలా ఏదో ఒక విషయం పైన ఆలోచించుకుంటూ ఉండిపోవడం. కంటెంప్లేటింగ్ అంటే కన్సిడరింగ్ అబౌట్, సో ఏదైనా దాన్ని గుర్తించడం. చికెన్ అవుట్ అనేది ఫ్రేజల్ వెర్బ్. టు డిసైడ్ నాట్ టు డూ సంథింగ్ బికాస్ ఆఫ్ ఫియర్, సో భయంతో ఏదైనా చేయకూడదు అనుకోవడాన్ని చికెన్ అవుట్ అని అంటూ ఉంటారు. ఇది మనకి సెకండ్ పార్ట్లో ఉన్న ఒకాబులరీ, అలాగే గ్లాసరీ, అలాగే రైటర్ గురించి ఇచ్చారు. ఇక థర్డ్ కనుక చూసుకుంటే వివిఎస్ లక్ష్మణ్ వెరీ వెరీ స్పెషల్ అనే ఒక లెసన్ ఇచ్చారు. ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసుకుంటే కాల్ ఇట్ ఏ డే అంటే డిసైడ్ ఆర్ అగ్రీ టు స్టాప్ డూయింగ్ సంథింగ్ టెంపరీలీ ఆర్ పర్మనెంట్లీ, అంటే ఏదైనా ఆపేయడం అనమాట. సో ఏదైనా పలానా టైంలో ఆపేస్తాను అని అనుకోవడం. సో అది టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ. అలాగే ఆన్ ద వెడ్జ్ ఆఫ్, ఇదొక ఈడియమ్, అంటే క్లోజ్ టు ద పాయింట్ వేర్ సంథింగ్ న్యూ బిగిన్స్. సో ఏదైనా మనకి కొత్తది చేయాలి అనుకున్నప్పుడు దానికి దగ్గరగా ఉండడాన్ని ఆన్ ద వెడ్జ్ ఆఫ్ అని అంటారు. ఇమ్మెన్స్లీ అంటే టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ. సో ఇక్కడ ఆన్ ద వెడ్జ్ ఆఫ్ అంటే మనకి దాదాపుగా అనే అర్థం వస్తుంది. ఇమ్మెన్స్లీ అంటే మనకి చూడండి ఎక్స్ట్రీమ్లీ సారీ అంటాం కదా, అంటే చాలా బాధతో చెప్తున్నట్టుగా. సో నిజంగా సారీ అంటాం కదా, అలా అనమాట. ఇంటిగ్రల్ అంటే ఎసెన్షియల్, సో మనకి ముఖ్యమైన అనే అర్థం వస్తుంది. గ్లేర్ అంటే ఫోకస్ ఆఫ్ పబ్లిక్ అటెన్షన్, సో బయట ఉన్న వాళ్ళని మనం ఫోకస్డ్గా చూడడం అని. నెక్స్ట్
రికానింగ్ అంటే సో ఇక్కడ రికానింగ్ అంటే రికాగ్నిషన్ ఆర్ క్యాల్కులేషన్. సో ఏదైనా మనం గుర్తించడము. మైండ్ సెట్ అంటే తెలుసు కదా, మనం వే ఆఫ్ థింకింగ్, మన ఆలోచించే విధానము. కమిట్మెంట్ అంటే ఎజ్యూరెన్స్ ఆర్ డెడికేషన్, సో దేనిపైన మనం సాధించాలి అని ఒక పట్టుతో ఉండడం. కొలైడ్ అంటే క్రాష్, సో అంటే కూలిపోవడం అన్నట్టు. ఎంబారసింగ్ అంటే అన్కంఫర్టబుల్, సో ఏదైనా ఇబ్బందిగా కలిగి ఉండడం. క్యూజిన్ మీన్స్ ఏ స్టైల్ ఆఫ్ కుకింగ్, ఫుడ్ కుక్డ్ ఇన్ ఏ సర్టెన్ స్టైల్. సో కొంతమంది కొన్ని రకాలుగా ఫుడ్ని కుక్ చేస్తూ ఉంటారు కదా, సో దాన్నే క్యూజిన్ అని అంటూ ఉంటారు. ఇది మనకి ఇందులో ఉన్న మీనింగ్స్. నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి 3వ యూనిట్లో ఉన్న మొత్తం టాపిక్స్లో ఉన్న వొకాబులరీ, గ్రామర్, ఆథర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనకి స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్, నాట్ జస్ట్ ఏ టీచర్ బట్ ఏ ఫ్రెండ్ అనే పోయము, హోంవర్క్ అనే ఒక లెసన్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ లెసన్ రీడింగ్ ఏలో కనుక చూసుకుంటే స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. ఈ యొక్క లెసన్ని ఎవరు రాశారు అంటే ఆర్కే నారాయణ అనేవారు రాశారు. ఇతను October 10, 1906లో జన్మించారు. 13 May 2001లో చనిపోయారు. సో ఇతని యొక్క పూర్తి పేరు కనుక చూసుకుంటే రసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి. సో ఇతన్ని షార్ట్గా మనం ఆర్కే నారాయణ అని పిలుస్తూ ఉంటారు. ఇతను ఒక ఇండియాకి సంబంధించిన ఒక ఆథర్. అలాగే whose works of fiction includes a series of books about people and their interactions in an imagined town in India called మాల్గుడి. సో మాల్గుడి అనే ఒక టౌన్కి సంబంధించి అక్కడ ఉన్న ప్రజలకి సంబంధించి కొన్ని ఫిక్షన్ క్యారెక్టర్స్ లాగా ఇతను కొన్ని బుక్స్ని రాశారనమాట. ఆ యొక్క క్యారెక్టర్స్ పైన, వాళ్ళు చేసే రోజువారీ పనుల పైన. హీ ఈస్ క్రెడిటెడ్ విత్ బ్రింగింగ్ ఇండియన్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. స్వామి అండ్ ఫ్రెండ్స్, ద బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, ద ఇంగ్లీష్ టీచర్ అండ్ ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఆర్ హిస్ పాపులర్ వర్క్స్. సో ఇవన్నీ కూడా ఇతను రాసిన కొన్ని పుస్తకాలు అనమాట. సో ద ప్రెజెంట్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ ఫ్రమ్ స్వామి అండ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ లెసన్ అనేది స్వామి అండ్ ఫ్రెండ్స్ అనే యొక్క మొత్తం యొక్క రచన నుంచి తీసుకున్న చిన్న లెసన్ అనమాట. హీ నెరేట్స్ హైలైట్ సోషల్ కాంటెక్స్ట్ అండ్ ప్రొవైడ్ ఏ ఫీల్ ఫర్ హిస్ క్యారెక్టర్స్ త్రూ ఎవ్రీడే లైఫ్. సో ఇతను రాసిన రచనల్లో అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రతిరోజు జరిగే లైఫ్లో ఏవైతే ఉంటాయో అవే ఆ యొక్క సంఘటనలే ఉంటాయి. ఇన్ ఏ రైటింగ్ కెరీర్ that spanned over 60 years, Narayan received many awards and honors. సో ఇతని యొక్క 60 ఏళ్ళ ఈ యొక్క జీవితంలో, అంటే ఈ యొక్క జర్నీలో ఎన్నో అవార్డ్స్ ఇతను తీసుకున్నారు. దీస్ ఇంక్లూడ్ ద ఏసీ బెన్సన్ మెడల్ ఫ్రమ్ ద రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ అండ్ ద పద్మ విభూషణ్. సో ఏసీ బెన్సన్ మెడల్ అనేది తీసుకున్నారు రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ నుంచి. అలాగే పద్మ విభూషణ్ అనే అవార్డు కూడా తీసుకున్నారు. ఇండియా సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. సో ఇండియాలో 2వ ప్లేస్లో ఉన్న గొప్ప అవార్డు పద్మభూషణ్, దాన్ని తీసుకున్నారు ఇతను. హీ వాజ్ ఆల్సో నామినేటెడ్ టు ద రాజ్యసభ, ద అప్పర్ హౌస్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్. సో ఇతను రాజ్యసభకి కూడా ఎన్నికయ్యారు. సో ఇది మనకి రచయిత యొక్క పరిచయానికి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూసుకుంటే ఫ్లష్డ్ అంటే రెడ్ అండ్ హాట్, అంటే కోపంతో ఎర్రబడిన అంటారు కదా, అలా అనమాట. రెడ్ అండ్ హాట్ అంటే ఫ్లష్డ్ అంటే కోపంతో, అమితమైన కోపంతో ఉండడం. ఆమ్నియస్ అంటే సజెస్టింగ్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, అంటే ఏదైనా చెడు జరగబోతుంది అనే ఒక సూచిక అనమాట. ఎమినెన్స్ అంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హైలీ అకంప్లిష్డ్ అండ్ రెస్పెక్టెడ్, అంటే చాలా కీర్తి గౌరవం అంటాం కదా, అలాంటివి. ఫ్లాగ్ అంటే బీట్ విత్ ఏ స్టిక్ యాజ్ ఏ పనిష్మెంట్, కొట్టడం. అసర్టైన్ అంటే ఫైండ్ అవుట్, అంటే ధృవీకరించడం. పర్స్పిరేషన్ అంటే స్వెట్, తెలుసు కదా మనకి. నకిల్స్ అంటే ఏంటంటే కీళ్ళు, ఏ పార్ట్ ఆఫ్ ఫింగర్ అట్ ఏ జాయింట్ వేర్ ద బోన్ ఈజ్ నియర్ టు ద సర్ఫేస్, అంటే కీళ్ళు అనే అర్థం వస్తుంది. ర్యాప్ అంటే సివియర్ బ్లో విత్ ఏ కేన్, అంటే తీక్షణ దెబ్బ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ గోల్ అంటే జైలు. ఓల్డ్ యూస్లో మనకి జైల్ని గోల్ అని పిలుస్తూ ఉండేవారు. అలాగే డిస్క్రీట్ అంటే మనకి టాక్ట్ఫుల్ ఆర్ కేర్ఫుల్ ఇన్ సేయింగ్ సంథింగ్, అంటే ఏదైనా జాగ్రత్తగా లేదా ఎత్తుగడలతో అనే అర్థం వస్తుంది. డిస్ట్రెస్ అంటే ఎక్స్ట్రీమ్ పెయిన్, సో చాలా
పెయిన్తో ఉండడం. థ్రాష్ అంటే బీట్ రిపీటెడ్లీ అండ్ వైలెంట్లీ విత్ ఏ స్టిక్. సో కర్రతో కొరడ దెబ్బల్లో అంటారు కదా, అలాంటివి. వ్యాక్ అంటే ద యాక్ట్ ఆఫ్ హిట్టింగ్ విగరస్లీ. సో దెబ్బ అనే అర్థం వస్తుంది దీనికి కూడా. బ్రిగాండ్ అంటే మెంబర్ ఆఫ్ ఏ గ్యాంగ్ ఆఫ్ బండిట్స్ ఆర్ థీవ్స్. సో దొంగల ముఠా అంటాం కదా, వాళ్ళల్లో ఒకరిని ఇలా బ్రిగాండ్ అంటారు. డెస్పిరేషన్ అంటే యాంగ్జైటీ ఆర్ వరీ. సో ఏదో నిరాశ స్థితిలో ఉన్నట్టుగా అనమాట. రెస్ట్రైన్ అంటే కీప్ అండర్ కంట్రోల్. సో మన అదుపు చేసుకోగలిగే స్థాయి అనమాట. గ్రాస్ప్ అంటే ఏదైనా మనం గ్రహించడం. సో ఇది మనకి మీనింగ్స్కి సంబంధించి. నెక్స్ట్ వొకాబులరీలో కనుక చూసుకుంటే, పిక్అవుట్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ విచ్ ఆర్ సినోనిమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ యూస్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్స్ అని అన్నారు. సో సినోనిమ్స్ అనేవి రాయమన్నారు. బీట్, యాంగ్రీ, రాస్కెల్, హ్యూమిలేషన్ అనేవి ఇచ్చారు. బీట్ అనేదానికి బీట్ అంటే ఏంటి, కొట్టడం కదా. సో దానికి థ్రాష్, మనం ఇప్పుడు చెప్పుకున్న మీనింగ్స్లోనే ఉన్నాయి ఇవన్నీ. థ్రాష్, వ్యాక్, ర్యాప్ ఇవన్నీ కూడా కొట్టడానికి గల పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. యాంగ్రీ అంటే ఫ్లష్డ్, ఫ్యూరియస్ ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. రాస్కెల్ అంటే లోఫర్, అలాగే ఈడియట్, చీటర్ ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ హ్యూమిలియేషన్ అంటే ఇన్సల్ట్ చేయడం. సో అలా. నెక్స్ట్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వర్బ్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనకి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చారు. కీప్ అవే, లుక్ అరౌండ్, అలాగే లుక్ ఎట్, బ్రింగ్ డౌన్, కట్ ఆఫ్ ఇవన్నీ కూడా మనకి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్గా ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే దీస్ ఫ్రేజెస్ ఆర్ వెర్బ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్. అంటే వెర్బ్ ప్రిపోజిషన్ కలిపి ఉన్నాయి ఇవన్నీ కూడా. యు మే అండర్స్టాండ్ దట్ దే ఆర్ ఫ్రేజల్ వెర్బ్స్. సో మనకి ఫ్రేజల్ వెర్బ్స్ అనే వెర్బ్ ప్రిపోజిషన్ కలిపి ఉంటే ఫ్రేజల్ వెర్బ్స్గా మనం చెప్తాం కదా. అలా యూ విల్ నోటీస్, సో ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే, యూ విల్ నోటీస్ దట్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వెర్బ్స్ కీప్ అవే, బ్రింగ్ డౌన్ అండ్ కట్ ఆఫ్ కెన్ బి స్ప్లిట్ యాజ్ షోన్ బిలో. సో ఇవి మనం కీప్ అవే, లుక్ అరౌండ్, లుక్ ఎట్, బ్రింగ్ డౌన్, కట్ ఆఫ్ అనేవి ఈ విధంగా మనం స్ప్లిట్ చేసి కూడా రాయొచ్చట. అవి ఎలాగో చూద్దాం. కీప్ ద ఫైల్స్ అవే అంటే ఇక్కడ కీప్ అవే అనేవి రెండు కూడా పక్క పక్కన రాలేదు. కీప్ ద ఫైల్స్ అవే అని అన్నారు. బ్రింగ్ ద పేషెంట్ డౌన్ అంటే బ్రింగ్ డౌన్ అనేది బ్రింగ్ ద పేషెంట్ డౌన్గా చెప్పారు. అలాగే కట్ ఆఫ్ని కట్ ఇట్ ఆఫ్. సో ఇలా ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి కొన్ని స్ప్లిట్ చేయడానికి అనువుగా ఉంటాయి, కొన్ని స్ప్లిట్ చేయడానికి అనువుగా ఉండవు. ఇక్కడ మనకి కొన్ని చూస్తే లుక్ అరౌండ్, లుక్ ఎట్ అనేవి స్ప్లిట్ చేయడానికి అనువుగా లేవు. ఇలా మనకి కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి స్ప్లిట్ చేయడానికి అనువుగా ఉంటాయి, కొన్ని ఉండవు. నెక్స్ట్ కనుక చూసుకుంటే, యూస్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వెర్బ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్స్ అండ్ డిసైడ్ వెదర్ యూ కెన్ స్ప్లిట్ దెమ్ యాజ్ షోన్ ఇన్ ద అబౌవ్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ ఇచ్చారు, అవి మనం స్ప్లిట్ చేయొచ్చా లేదా అనేది అడుగుతున్నారు. అయితే ఫస్ట్ అవి స్ప్లిట్ చేయొచ్చా లేదా తెలుసుకుందాం, అప్పుడు వాటికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. లుకప్ అనేది, అలాగే బ్రింగ్ అవుట్, త్రో అవుట్ అనేవి స్ప్లిట్ చేయొచ్చు. లుక్అవుట్ అనేది మనం స్ప్లిట్ చేయలేము, విడదీయలేము. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, లుకప్ అనేది కనుక చూసుకుంటే, షీ ట్రైడ్ టు లుక్ ఇట్ అప్ ఇన్ ద డిక్షనరీ. సో ఆమె డిక్షనరీలో చూడడానికి ట్రై చేస్తుంది అనే అర్థం వస్తుంది. లుక్ ఇట్ అప్ అంటే దాన్ని విడదీసాం. నెక్స్ట్ బ్రింగ్ అవుట్ అంటే దే ఆర్ బ్రింగింగ్ అవుట్ దేర్ స్కూల్ మ్యాగజైన్. సో దే ఆర్ బ్రింగింగ్ అవుట్ దేర్ స్కూల్ మ్యాగజైన్ అనొచ్చు. లేదు కనుక చూస్తే, హీ ఈజ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హీ నీడ్స్ ఫ్రెండ్ టు బ్రింగ్ హిమ్ అవుట్. ఇక్కడ కూడా మనం దాన్ని విడదీసాం, అంటే స్ప్లిట్ చేయగలిగాం. సో ఇవన్నీ ఇక్కడ నేను ఓరల్గా చెప్తున్నాను, మీకు పీడిఎఫ్ అనేది ఇచ్చినప్పుడు అక్కడ మీరు వాటిని చూసుకోవచ్చు. నెక్స్ట్ త్రో అవుట్ అంటే దే విల్ త్రో యూ అవుట్ ఇఫ్ యూ డోంట్ బిహేవ్ యువర్ సెల్ఫ్. సో నువ్వు నీలా కనుక ప్రవర్తించకపోతే నిన్ను వాళ్ళు బయటకి తోసేస్తారు అని అర్థం. అంటే దే విల్ త్రో యూ అవుట్, ఇక్కడ త్రో యూ అవుట్ అనేది విడదీసాం మనం. నెక్స్ట్ లుక్అవుట్ అనేది మనం విడదీయలేము. షీ విల్ లుక్అవుట్ ఫర్ యూ అట్ ద ఆఫీస్. షీ విల్ లుక్అవుట్, రెండు కంబైన్డ్గా మనం రాసాం. లుక్అవుట్ ఫర్ యూ అట్ ద ఆఫీస్ అనేది రాస్తే, సో ఇక్కడ మనం విడదీయలేకపోయాం. సో ఈ పైన ఉన్న మూడు మనం విడదీసి రాయగలిగాం, దీన్ని విడదీయలేము. అలాగే
Refer to a dictionary and pick out the phrasal verbs that begin with the following verbs and write down sentences using them. సో ఇక్కడ మనకి కొన్ని వెర్బ్స్ అనేవి ఇచ్చారు, వాటిని యూజ్ చేసి కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి రాయమన్నారు అనమాట. సపోజ్ ఇక్కడ బ్రింగ్ అనేది ఇచ్చారు, బ్రింగ్ అబౌట్, అలాగే బ్రింగ్ బిఫోర్, బ్రింగ్ ఆఫ్, బ్రింగ్ ఆన్, బ్రింగ్ అవుట్, బ్రింగ్ టు, బ్రింగ్ టుగెదర్, ఇలాంటివన్నీ కూడా మనం ఫ్రేజల్ వెర్బ్స్గా రాసుకోవచ్చు. అలాగే లుక్తో కనుక చూసుకుంటే లుక్ ఆఫ్టర్, లుక్ అహెడ్, లుక్ అరౌండ్, లుక్ ఎట్, లుక్ బ్యాక్, లుక్ డౌన్, లుక్ ఫార్వర్డ్, లుక్ ఇన్, లుక్ ఇన్ టు, ఇవన్నీ కూడా మనం ఫ్రేజల్ వెర్బ్స్గా రాసుకోవచ్చు. అలాగే బ్రేక్ కనుక చూసుకుంటే సో బ్రేక్ ఇంటూ, బ్రేక్ అపార్ట్, ఇలాంటివన్నీ కూడా మనకి రాసుకోవచ్చు. అలాగే కీప్తో కనుక చూసుకుంటే కీప్ ఆఫ్టర్, కీప్ ఎట్, కీప్ అవే, ఇవన్నీ రాసుకోవచ్చు. నెక్స్ట్ గోతో కనుక చూసుకుంటే గో ఆఫ్టర్, గో అగైనిస్ట్, గో అహెడ్, గో ఎట్, గో అవే, గో బ్యాక్, ఇవన్నీ కూడా ఫ్రేజల్ వెర్బ్స్ అవుతాయి. పుట్తో కనుక చూసుకుంటే పుట్ ఎసైడ్, పుట్ ఎట్, పుట్ అవే, పుట్ బ్యాక్, పుట్ బిఫోర్, ఇవన్నీ కూడా మనకి ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి అవుతాయి. నెక్స్ట్ గ్రామర్లో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, మనం చూస్తే హెడ్ మాస్టర్ స్వామికి మధ్య కొంత కన్వర్జేషన్ అనేది ఇచ్చారు. హెడ్ మాస్టర్, వై డిడెంట్ యూ కమ్ టు స్కూల్ ఎస్టర్డే అని అడుగుతున్నారు. సో స్కూల్కి ఎందుకు రాలేదు అని. స్వామి ఏం ఆన్సర్ ఇస్తున్నాడంటే, సార్ మై మదర్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. హెడ్ మాస్టర్, ఐ డోంట్ బిలీవ్ యువర్ వర్డ్స్, యూ ఆల్వేస్ సే సంథింగ్ ఆర్ ద అదర్ టు ఎస్కేప్ ఫ్రమ్ స్కూల్. సో నేను నీ మాటలు నమ్మను, నువ్వు స్కూల్ ఎగ్గొట్టడానికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు అని సార్ అంటారు. సో స్వామి, ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్ సార్, సో నేను నిజమే చెప్తున్నాను సార్ అని చెప్తాడు. హెడ్ మాస్టర్, వెల్ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ టుమారో అండ్ టాక్ టు యువర్ పేరెంట్స్. ఓకే, నేను రేపు మీ ఇంటికి వస్తాను, మీ పేరెంట్స్తో మాట్లాడతానని అతను చెప్తున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్సేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ చూస్తే ఇన్ ద డైరెక్ట్ స్పీచ్ ద అబౌవ్ కన్వర్సేషన్ కెన్ బి రిటర్న్ లైక్ దిస్. సో ఇది మనకి డైరెక్ట్ స్పీచ్లో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు. ద హెడ్ మాస్టర్ ఆస్క్డ్ స్వామి వై హీ హ్యాడ్ నాట్ కమ్ టు స్కూల్ ద డే బిఫోర్. అంటే ఇండైరెక్ట్, ఇప్పటి వరకు ఇంతకుముందు మనం చూసిన కన్వర్జేషన్ అంతా కూడా మనకి డైరెక్ట్ స్పీచ్లో ఉంది, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు. సో హెడ్ మాస్టర్ అడిగారు స్వామిని ఎందుకు స్కూల్కి రాలేదు అని. స్వామి రిప్లైడ్ రెస్పెక్ట్ఫుల్లీ దట్ హిజ్ మదర్ హ్యాడ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ద హెడ్ మాస్టర్ రిటార్టెడ్ దట్ he did not believe his words and added that he always said something or the other to escape from school. Then Swami replied respectfully that he was speaking the truth. Then the headmaster told him that he would go to his house the next day and talk to his parents. So ikkada manaki chuskunte, as you can see, while converting the direct into indirect speech, the words in the bold are added to express the feelings, emotions, attitudes of the speaker and the sequences of the action. So ikkada manaki ee evaithe respectfully, retarded, then ikkada then ganaka chusukunte ivanni manaki డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చినప్పుడు ఆ ఎమోషన్స్ని వాటిని తెలియజేయడానికి వాడే కొన్ని పదాలుగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి చూసుకుంటే ఒక ఇమాజినరీ కన్వర్జేషన్ అనేది ఇచ్చారు స్వామికి అలాగే అతని యొక్క ఫాదర్కి. అది మనం చూస్తే స్వామీస్ ఫాదర్, మై డియర్ స్వామి, వై ఆర్ యూ లుకింగ్ సో డల్, వై హ్యావింట్ యూ గోన్ టు స్కూల్ టుడే అని చెప్పి ఇచ్చారు. స్వామి, డాడీ ఐ డోంట్ లైక్ ద స్కూల్, ద హెడ్ మాస్టర్ బీట్స్ మీ ఎవ్రీ డే అని అతను చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు ప్రతిరోజు, ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అంటే నాకు ఇష్టం లేదు స్కూల్ అంటే, నన్ను మా హెడ్ మాస్టర్ ప్రతిరోజు కొడుతున్నారు అని చెప్తున్నాడు. స్వామీస్ ఫాదర్, వై డస్ యువర్ హెడ్ మాస్టర్ బీట్ యూ ఎవ్రీ డే వితౌట్ ఎనీ రీజన్, ఐఎమ్ షూర్ యూ మస్ట్ బీ కాజింగ్ ఏ లాట్ ఆఫ్ నాన్ సెన్స్ ఇన్ స్కూల్. సో ఏ రీజన్ లేకుండా నేను ఎందుకు కొడతారు సార్, నువ్వేదో నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నావు స్కూల్లో, అందుకే కొడుతున్నట్టున్నారని అంటున్నాడు. సో స్వామి ఏమంటున్నాడంటే, నో డాడ్, ద హెడ్ మాస్టర్ బీట్స్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ది సేమ్ వే. నన్నే కాదు నా ఫ్రెండ్స్ అందరినీ కూడా హెడ్ మాస్టర్ అలానే కొడుతున్నాడు అని చెప్తున్నారు. స్వామీస్ ఫాదర్, ఓకే వాట్ డూ యూ వాంట్ టు డూ నౌ, డోంట్ యూ గో టు స్కూల్ అండ్ కంటిన్యూ యువర్ స్టడీస్. సో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నావా లేదా నీ స్టడీస్ని నువ్వు ఆపేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని వాళ్ళ ఫాదర్ అడుగుతున్నారు స్వామి.
నో డాడ్ ఐ విల్ జాయిన్ సమ్ అదర్ స్కూల్. లేదు నేను ఆపాలనుకోవట్లేదు కానీ నేను వేరొక స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఒక కన్వర్జేషన్ అనేది జరిగింది. సో దీన్ని మనకి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమన్నారు. ఈ కన్వర్జేషన్ అంతా కూడా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమన్నారు. చూద్దాం. సో ఇప్పటి వరకు మనం చదివిన ఏదైతే కన్వర్జేషన్ అనేది ఉన్నదో అది డైరెక్ట్ స్పీచ్లో ఉన్నది. ఇప్పుడు దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చితే ఎలా ఉంటుందో చూద్దాం. స్వామీస్ ఫాదర్ లవింగ్లీ అడ్రెస్డ్ హిస్ సన్ అండ్ ఆస్క్డ్ హిమ్ వై హీ వాజ్ లుకింగ్ వెరీ డల్. సో ఇక్కడ లవింగ్లీ అనేది ఎమోషన్ని తెలియజేస్తుంది. హీ ఫర్దర్ ఎంక్వైర్డ్ వై హీ హ్యాడ్ నాట్ గోన్ టు స్కూల్ దట్ డే. స్వామి రిప్లైడ్ విత్ పెయిన్ that he did not like the school and complained that the headmaster beat him every day. Father disbelievingly asked why the headmaster beat him every day without any reason. He added that he was sure Swami must be causing a lot of nuisance in school. Swami empathetically denied that and added that the headmaster beat all his friends in the same way. Father agreeingly asked what he wanted to do then. He further asked if he would not go to school and continue his studies. Swami replied that he would join some other school అనేది ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చితే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ లవింగ్లీ, ఫర్దర్, విత్ పెయిన్, డిస్బిలీవింగ్లీ, అగ్రీయింగ్లీ, ఎంపాథికల్లీ ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని ఎమోషన్స్ని వాటిని తెలియజేసే వర్డ్స్ కింద మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి ఇండైరెక్ట్ స్పీచ్ గురించి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ కనుక చూసుకుంటే నౌన్ క్లాస్ గురించి ఇచ్చారు. నౌన్ క్లాస్ గురించి కనుక చూసుకుంటే లుక్ ఎట్ ద సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ అన్నారు. వన్ స్టూడెంట్ సెడ్ దాట్ హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ ఏ హెడేక్ అని చెప్పి ఇచ్చారు, ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఇక్కడ వన్ స్టూడెంట్ సెడ్ దట్ అనేది సెడ్ వరకు ఒకటి, అంటే ఇది మనకి సబ్జెక్ట్ కింద, సెడ్ అనేది ఒక వర్బ్ కింద, ఈ మిగతాది మొత్తం కూడా ఒక ఆబ్జెక్ట్ కింద ఉన్నది కదా. సో ఇప్పుడు వన్ స్టూడెంట్ సెడ్ అనేది కనుక చూసుకుంటే అది మనకి సెడ్ దట్ అనేది కనుక చూసుకుంటే వన్ స్టూడెంట్ సెడ్ అనేది కనుక చూసుకుంటే మనకి మెయిన్ క్లాజ్ అవుతుంది. దట్ హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ ఏ హెడేక్ అనేది కనుక చూసుకుంటే సబార్డినేట్ క్లాజ్ అనేది అవుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ క్లాజ్ అన్నా, మెయిన్ క్లాజ్ అన్నా, ఇండిపెండెంట్ క్లాజ్ అన్నా ఒకటే వస్తుంది. అలాగే సబార్డినేట్ క్లాజ్ అన్నా, డిపెండెంట్ క్లాజ్ అన్నా ఒకటే వస్తుంది. అయితే ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది, ఇది సబార్డినేట్ క్లాజ్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ సెడ్ తర్వాత, ఈ సెడ్ అనేది మనం ఒక వర్బ్గా తీసుకుంటే సెడ్ తర్వాత ఇదంతా కూడా ఒక ఆబ్జెక్ట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇలా ఉంటే మనకి దాన్ని నౌన్ క్లాజ్ అంటాం. అంటే ఈ విధంగా మనకి దట్ అలాగే కొన్ని WH వర్డ్స్తో ఉంటాయి. ఈ యొక్క నౌన్ క్లాజ్ యొక్క అంటే వాటితో ఏర్పడుతూ ఉంటాయన్నమాట. వాటిని మనం కీవర్డ్స్గా చేసుకొని ఈ నౌన్ క్లాజ్ని, అడ్వర్బియల్ క్లాజెస్ని వాటిని గుర్తించవచ్చు. ఇక్కడ మనకి ఈ యొక్క నౌన్ క్లాజ్ అనేది ఎలా ఉంటుంది అంటే అయితే సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, లేదా ఒక కాంప్లిమెంట్లో ఉండొచ్చు. ఈ విధంగా మనకి మూడు రకాలుగా అంటే మూడనే కాదు చాలా రకాలుగా అది యాక్ట్ చేస్తూ ఉంటుంది నౌన్ క్లాజ్ అనేది. అయితే ఇక్కడ నౌన్ క్లాజ్ అనేది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంది కదా, అదే ఇక్కడ మనం చూసుకుంటే సబ్జెక్ట్ పొజిషన్లో ఉంది. వాట్ యు సే ఈజ్ నాట్ క్లియర్ టు మీ. సో వాట్ యు సే ఈజ్ నాట్ క్లియర్ టు మీ, ఇక్కడ వాట్ యు సే అనేది మనకి నౌన్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది వాట్ అనే దాంతో స్టార్ట్ అయింది. ఇలా మనకి నౌన్ క్లాజెస్ గుర్తుపట్టడానికి దట్, WH వర్డ్స్ అనేవి కొన్ని ఉంటూ ఉంటాయి. ఇలా మనకి సబ్జెక్ట్ పొజిషన్లో కానీ ఆబ్జెక్ట్ పొజిషన్లో కానీ ఉంటూ ఉంటుంది ఈ నౌన్ క్లాజ్ అనేది. అయితే ఇక్కడ ఈ వాట్ యు సే అనేదాన్ని మనం ఇట్తో రీప్లేస్ చేయొచ్చు. ఒకవేళ ఇట్తో రీప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది, ఇట్ ఈజ్ నాట్ క్లియర్ టు మీ, ఇట్ ఈజ్ నాట్ క్లియర్ టు మీ అని మనం రాసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి చూసుకుంటే ఇంతకుముందు సెంటెన్సెస్లో మనం సెడ్ దట్ అనేది చూసాం, సెడ్ దట్ అనేది చూసాం కదా. అయితే ఇక్కడ సమ్ టైమ్స్ ద వర్డ్ దట్ కెన్ బీ లెఫ్ట్ అవుట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అని అంటే ఒక్కొక్కసారి మనం దట్ని కంజంక్షన్గా తీసుకుంటూ ఉంటాము, ఒక్కొక్కసారి మనకి వేరొకలా కూడా దట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఇక్కడ చూసుకుంటే హీ ఫెల్ట్ దట్ పనిష్మెంట్ వాజ్ నాట్ ఇనఫ్ అని అన్నారు. ఇక్కడ దట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. సో పైన మనం యూజ్ చేసిన దట్ అనేది ఒక కంజంక్షన్గా రావడం జరుగుతుంది. అయితే మనకి సెడ్ దట్ అనేది ఎప్పుడు వస్తుందో అంటే ఈ ప్యాటర్న్లో వచ్చినప్పుడే మనం దాన్ని
నౌన్ క్లాజెస్గా తీసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడో. నౌ రీడ్ ద ఫాలోయింగ్ పాసెస్ కేర్ఫుల్లీ అండ్ ఐడెంటిఫై ద నౌన్ క్లాజెస్. రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ దట్ సో ఇట్ విత్ సూటబుల్ నౌన్ క్లాజెస్ అన్నాడు. ఇక్కడ మనకు ఒక పారా ఇచ్చాడు, చాలా జాగ్రత్తగా చూడండి. ఒక పారా ఇచ్చాడు, ఇక్కడ దట్, సో, అలాగే ఇట్ అనేది ఇచ్చాడు. వాటిని నౌన్ క్లాజెస్తో రీప్లేస్ చేయమన్నాడు. అది అందాక పక్కన ఉంచండి. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ ఐడెంటిఫై చేయమన్నాడు. ఇందులో కొన్ని నౌన్ క్లాజెస్ ఉన్నాయంట, వాటిని ఐడెంటిఫై చేయమన్నాడు. నౌన్ క్లాజెస్ ఐడెంటిఫై చేయడానికి సెట్ తర్వాత మనకి దట్తో స్టార్ట్ అయ్యేదంతా కూడా నౌన్ క్లాజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ ద క్లాస్ ఫ్యూరియస్లీ అండ్ సెడ్ దట్ he wanted to know the reason for the absence of some students in the class the day before అని ఇచ్చారు. సో ఇక్కడ ఈ సెట్ తర్వాత దట్ నుంచి ఏదైతే ఉన్నదో ఈ చివరి వరకు కూడా ఇదంతా కూడా మనం నౌన్ క్లాస్గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ సెడ్ అనేది వెర్బ్ అయితే ఇది మొత్తం కూడా సబ్జెక్ట్ అయితే ఈ చివరి ఇదంతా కూడా మనకి ఆబ్జెక్ట్. అంటే అది మొత్తం ఈ నౌన్ క్లాస్గా మనం చెప్పుకోవచ్చు. ఆ నౌన్ క్లాస్ అంతా కూడా ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి సో దాన్ని మనం ఈ మొత్తం సెంటెన్స్ అంతా కూడా మనకి ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని మనం నౌన్ క్లాస్గా తీసుకుంటాం. అలాగే దట్ తర్వాత వచ్చింది. అయితే ఇక్కడ దట్ హీ వాంటెడ్ టు నో ద రీజన్ ఫర్ ద అబ్సెన్స్ ఆఫ్ సమ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ద డే బిఫోర్ అనేది నౌన్ క్లాస్గా తీసుకుంటాం. అలాగే వన్ స్టూడెంట్ సెడ్ దట్ హీ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ సివియర్ హెడేక్ అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా వన్ స్టూడెంట్ సెడ్ అనేది మనకి ఫుల్ మీనింగ్ వస్తుంది, అది ప్రిన్సిపల్ క్లాస్గా మనం తీసుకుంటాం. దట్ హీ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ సివియర్ హెడేక్ అనేది ఏమవుతుంది, నౌన్ క్లాజ్ అనేది అవుతుంది. నెక్స్ట్ ద హెడ్ మాస్టర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ దట్. సో ఇక్కడ బిలీవ్ దట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం పైన రెండు కూడా నౌన్ క్లాజెస్ని ఐడెంటిఫై చేసి చెప్పుకున్నాం. సో ఇంకా ఏమైనా మనకి నౌన్ క్లాజెస్ ఉన్నాయేమో ఐడెంటిఫై చేద్దాం. చూడండి. ద సెకండ్ సెడ్ దట్ సంబడీ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు స్కూల్. ద సెకండ్ సెడ్ అనేది వెర్బ్. సో ఇది సబ్జెక్ట్ అనుకుంటే ఈ దట్ నుంచి చివరి వరకు కూడా మనకి ఆబ్జెక్ట్లా పనిచేస్తుంది. సో అది నౌన్ క్లాజ్ అనేది అవుతుంది. అలాగే ఇంకేమైనా ఉన్నాయో చూడండి నౌన్ క్లాజెస్. ద హెడ్ మాస్టర్ సెడ్ ఐ డోంట్ థింక్ సో. ద థర్డ్ సెడ్ దట్ హీ టూ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ బ్యాడ్ హెడేక్. సో ఇక్కడ కూడా దట్ తర్వాత దట్ నుంచి ఇది ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా మనకి నౌన్ క్లాజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆన్ హియరింగ్ దట్ ద హెడ్ మాస్టర్ షౌటెడ్ ఇన్ యాంగర్. ద ఫోర్త్ సెడ్ దట్ హీ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ టెరిబుల్ టూత్ యాక్. సో ఇక్కడ సెడ్ తర్వాత ఏదైతే వర్బ్ తర్వాత ఉన్నది ఇది మొత్తం కూడా ఆబ్జెక్ట్ లాగా సో నౌన్ క్లాస్ లాగా మనం తీసుకోవచ్చు. దట్ హీ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ టెరిబుల్ టూత్ యాక్ అని ఇలా మనకి కొన్ని వాటిని మనం ఐడెంటిఫై చేసాము నౌన్స్ని, అదే నౌన్ క్లాజెస్ని. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ దట్, సో, ఇట్ అనే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేయమన్నారు. చూడండి. ద హెడ్ మాస్టర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ దట్. ఇక్కడ దట్ అంటే ఏంటి, అతనికి ముందు హెడేక్ వచ్చింది కదా, సో నువ్వు స్కూల్కి ఎందుకు రాలేదు అంటే నాకు చాలా ఎక్కువగా హెడేక్ వచ్చింది సార్, నేను అందుకే స్కూల్కి రాలేదని చెప్పాడు. కానీ నువ్వు చెప్పిన మాటలు, నువ్వు చెప్పిన ఏదైతే రీజన్ ఉన్నదో నేను దాన్ని నమ్మదలుచుకోవట్లేదు, నాకు నమ్మకం లేదు నువ్వు చెప్పిన రీజన్ పైన అని ఇక్కడ హెడ్ మాస్టర్ అన్నారు. అయితే ఇక్కడ ఐ డోంట్ బిలీవ్ దట్ అంటే ఏంటి, హీ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ సివియర్ హెడేక్ అంటే అతను హెడేక్గా ఉన్నది అని చెప్పాడు, కానీ ఈ హెడ్ మాస్టర్ అది నమ్మట్లేదు. సో ఇక్కడ దట్ అనే ప్లేస్లో మనం దీని మొత్తాన్ని రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఐ డోంట్ బిలీవ్ దట్, ఇక్కడ ఐ డోంట్ బిలీవ్ దట్ యూ హ్యావ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ సివియర్ హెడేక్ అనేది వస్తుంది. సో అక్కడ ఏమవుతుంది, ఈ దట్ అనే ప్లేస్లో ఐ డోంట్ బిలీవ్ దట్ యూ హ్యావ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ సివియర్ హెడేక్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఇచ్చాడు, సో అనేది చూడండి. ఐ డోంట్ థింక్ సో ప్లేస్లో ఇక్కడ ఏమొస్తుంది, దాని ముందు ఏమి ఇచ్చాడో చూడండి. ద సెకండ్ సెడ్ దట్ సంబడీ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు స్కూల్ అని ఇచ్చారు. అంటే సెకండ్ వన్ ఏం చెప్పాడట, కొంతమంది నన్ను స్కూల్కి రాకుండా ఆపారు అని చెప్పాడు. అప్పుడు హెడ్ మాస్టర్ ఏమంటున్నారు, ద హెడ్ మాస్టర్ సెడ్ ఐ డోంట్ థింక్ సో. సో హెడ్ మాస్టర్ ఏమంటున్నాడంటే నేను నమ్మదలుచుకోలేదు, సో ఇలా నువ్వు చెప్పిన రీజన్స్ అన్నీ కూడా అని అంటున్నాడు. అప్పుడు ఇక్కడ సో అనే దాంట్లో ఈ ముందు ఏదైతే రీజన్ ఉన్నదో అది మనం రాయాలంటే ఐ డోంట్ థింక్ దట్ సంబడీ స్టాప్డ్ యూ ఫ్రమ్ కమింగ్ టు స్కూల్. ఐ డోంట్ థింక్ దట్ సంబడీ స్టాప్డ్ యూ ఫ్రమ్ కమింగ్ టు స్కూల్ అనేది రాస్తాం. ఇక్కడ సో ప్లేస్లో మనకి ఈ యొక్క నౌన్ క్లాజ్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా
బిలీవ్ తర్వాత దట్ అనేది వచ్చి ఇది మొత్తం కూడా నౌన్ క్లాస్ అయింది. ఇక్కడ కూడా థింక్ అనేది ఒక వెర్బే కదా. సో థింక్ తర్వాత మనకి ఇదంతా కూడా ఒక నౌన్ క్లాస్ అనేది అయింది. అంటే ఇక్కడ సెడ్ అనే కాదు, సెడ్ అనేది ఒక ఏంటంటే వెర్బ్ మాత్రమే. అక్కడ థింక్ అవ్వచ్చు, బిలీవ్ అవ్వచ్చు, ఏదైనా మనకి వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ పొజిషన్లో కానీ వెర్బ్ ముందు సబ్జెక్ట్ పొజిషన్లో కానీ వచ్చిందని మనం నౌన్ క్లాస్గా తీసుకుంటూ ఉంటాం. సో అందులో మనకి దట్ అని అలాగే WH కొన్ని వర్డ్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. వాటిని కొన్ని కీవర్డ్స్గా తీసుకొని మనం నౌన్ క్లాసెస్ని గుర్తించవచ్చు. సో క్లాసెస్ గురించి ఒక డిఫరెంట్గా మనం వేరొక టాపిక్ చెప్పుకున్నప్పుడు వాటి గురించి ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు. అయితే ఇట్ అనేది కనుక చూసుకుంటే ద హెడ్ మాస్టర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో ఇట్ అంటే మనకి ఏంటి అనేది తెలియాలంటే మనం ముందు సెంటెన్స్ చదవాలి. ద ఫోర్త్ సెడ్ దాట్ హీ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ టెరిబుల్ టూతేక్. సో 4వ వ్యక్తి ఏం చెప్పాడు, నాకు బాగా పంటి నొప్పి వస్తుంది సార్, అందుకే నేను స్కూల్కి రాలేదని చెప్పాడు. కానీ ద హెడ్ మాస్టర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ అంటే అతను చెప్పిన 4th పర్సన్ చెప్పిన రీజన్ ఇతను నమ్మట్లేదు. ఇట్ అంటే ఇక్కడ ఏంటి, ఆ 4th పర్సన్ చెప్పిన రీజనే ఇట్ అంటే. సో అక్కడ ఏమొస్తుంది, ఐ డోంట్ బిలీవ్ దాట్ యూ హ్యావ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ టెరిబుల్ టూత్ ఏక్ అనేది వస్తుంది. సో ఐ డోంట్ బిలీవ్ దాట్ యూ హ్యావ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ టెరిబుల్ టూత్ ఏక్ అనేది. సో దట్ నుంచి ఇది మొత్తం కూడా నౌన్ క్లాస్ అవుతుంది. అదే మనకి అడిగాడు. సో ఇక్కడ గీత గీసిన వాటి దట్, సో ఇట్కి సూటబుల్ నౌన్ క్లాజెస్ రాయమన్నాడు. ఇప్పటి వరకు మనం అదే చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎడిటింగ్లో కనుక చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఎడిట్ ద అండర్లైన్డ్ పార్ట్స్ అని చెప్పి ఇచ్చారు. స్వామి వెంట్ హోమ్ అండ్ సేస్ దాట్ ద హెడ్ మాస్టర్ బీట్స్ హిమ్ సివియర్లీ. సో ఇక్కడ సేస్ ప్లేస్లో సెడ్ అనే పాస్ట్ ఫామ్ వస్తుంది. అలాగే స్వామి వెంట్ హోమ్ అండ్ సెడ్ దాట్ ద హెడ్ మాస్టర్ హ్యాడ్ బీటెన్ హిమ్ సివియర్లీ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ద పేరెంట్స్ ఆస్క్డ్ వై ద, సో ఇక్కడ ఏమి కూడా ఉండదు అనమాట, దట్ అనేది ఉండదు. ద పేరెంట్స్ ఆస్క్డ్ వై ద హెడ్ మాస్టర్ హ్యాడ్ బీటెన్ హిమ్. స్వామి సెడ్ దట్ ద హెడ్ మాస్టర్, ఇక్కడ బీట్స్ దగ్గర మళ్ళీ హ్యాడ్ బీటెన్ అనేది వస్తుంది. హ్యాడ్ బీటెన్ హిమ్ ద డే బిఫోర్. సో ఇక్కడ ఎస్టర్డే అన్నారు కాబట్టి ఇక్కడ మనం ఎస్టర్డే అని చెప్పకూడదు, డే బిఫోర్ కానీ ద ప్రీవియస్ డే అని కానీ చెప్పాలి. సో ఇక్కడ ఎస్టర్డే దగ్గర ద డే బిఫోర్ లేదా ద ప్రీవియస్ డే అనేది వస్తుంది. నెక్స్ట్ స్వామీస్ ఫాదర్ సెడ్ అని వచ్చారు కదా, ఇక్కడ ఆస్క్డ్ అని వస్తుంది. సో సెడ్ ప్లేస్లో ఆస్క్డ్ వస్తుంది. ఆస్క్డ్ స్వామి వై ద హెడ్ మాస్టర్ హ్యాడ్ బీటెన్, హ్యాస్ ప్లేస్లో హ్యాడ్ అనేది వస్తుంది. హ్యాడ్ బీటెన్ హిమ్ వితౌట్ ఎనీ కాజ్. స్వామి రిప్లైడ్, సో ఇక్కడ టు అనేది రాదు, రిప్లైడ్ దట్, టూ ప్లేస్లో దట్ అనేది వస్తుంది అనమాట. రిప్లైడ్ దట్ ద హెడ్ మాస్టర్ బీట్స్ అని ఉంది కదా ఇక్కడ. సో బీట్స్ హిమ్ ఎవ్రీడే. స్వామిస్ మదర్ టోల్డ్ స్వామి టు అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ అనే వస్తుంది. నెక్స్ట్ కనుక మనకి చూసుకుంటే ఈ లెసన్లోనే రీడింగ్ బీలో కనుక చూసుకుంటే నాట్ జస్ట్ ఏ టీచర్ బట్ ఏ ఫ్రెండ్ అనేది ఇచ్చారు. ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూసుకుంటే ట్రస్ట్ అంటే బిలీవ్ అంటే నమ్మకం, హైడ్ అంటే కనిపించకుండా దాచిపెట్టడం, పుట్ ఆర్ కీప్ సంథింగ్ ఇన్ ఏ ప్లేస్ వేర్ ఇట్ కెనాట్ బి సీన్, సో కనిపించకుండా దాచిపెట్టడం. ఫేడ్ అంటే సంథింగ్ బికేమ్ పేలర్ ఆర్ లెస్ బ్రైట్ అంటే ఏదైనా పాలిపోవడం, సో కలర్స్ అవి షేడ్ అయిపోయి డల్గా కనిపిస్తూ ఉంటాయి కదా, దాన్ని ఫేడ్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ రీడింగ్లో కనుక చూసుకుంటే హోంవర్క్ అనేది ఇచ్చారు. ఇందులో ఉన్న గ్లాజరీ చూసుకుంటే రీఎన్ఫోర్స్ అంటే మేక్ ఏ ఫీలింగ్ ఆర్ అన్ ఐడియా స్ట్రాంగర్ అంటే ఏదైనా బలోపేతం చేసే విధంగా, రీఎన్ఫోర్స్ అంటే బలోపేతం చేయడం అని. కౌంటర్ ప్రొడక్టివ్ అంటే హ్యావింగ్ ద ఆపోజిట్ ఎఫెక్ట్ టు ది ఇంటెండెడ్ అంటే వ్యతిరేకమైన ఫలితాలను ఇవ్వడము, హానికరమైన అనే అర్థం వస్తుంది. ఎక్సెసివ్ అంటే గ్రేటర్ దెన్ వాట్ సీమ్స్ రీజనబుల్, సో కావాల్సిన దానికంటే అధికంగా. డేట్స్ అంటే ఎగ్జిస్ట్ అంటే జరగడము లేదా ఉండడము, కొనసాగడము అనే అర్థం వస్తుంది.
కరికులం అంటే ద సబ్జెక్ట్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ కోర్స్ ఆఫ్ స్టడీ. సో మనం స్టడీలో కొన్ని పాఠ్యాంశాలు అనే అర్థం వస్తుంది. ఒబెసిటీ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ వెరీ ఫ్యాట్, చాలా లావుగా ఉన్న వాళ్ళని ఒబెసిటీ కలిగి ఉన్నారు అంటారు. ప్రీషియస్ అంటే వాల్యుబుల్ ఆర్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన అని. ఓవర్వెల్మింగ్ అంటే వెరీ గ్రేట్. నెక్స్ట్ టాయిల్ అంటే హార్డ్ అన్ప్లెజెంట్ వర్క్. టాయిల్ మీన్స్ హార్డ్ అన్ప్లెజెంట్ వర్క్, సో చేయడానికి చాలా ఇబ్బందికరంగా చాలా కష్టంగా ఉన్నటువంటి పని. హిండర్ అంటే టు మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ సంబడీ టు డూ సంథింగ్, సో ఏదైనా పని చేయడానికి అడ్డగించడం కానీ లేదా ఇతరులు ఆ పని చేయకుండా ఆపడం కానీ వాళ్ళకి ఆ పని కష్టమయ్యేలా చేయడం, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఇది మనకి ఇందులో ఉన్న మీనింగ్స్కి సంబంధించి. సో నెక్స్ట్ వీడియోలో మనం 4th లెసన్కి సంబంధించిన మిగతా టాపిక్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్లో 4th లెసన్లో ఉన్న గ్రామర్ అలాంటివన్నీ టాపిక్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో వాట్ ఈజ్ మ్యాన్ వితౌట్ ద బీస్ట్, ద రివర్, కాంట్ క్లైమ్ ట్రీస్ ఎనీమోర్ అనే ఈ 3 టాపిక్స్ గురించి ఈరోజు మనం ఇందులో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ లెసన్ వాట్ ఈజ్ మ్యాన్ వితౌట్ ద బీస్ట్స్ అనే లెసన్లో భాగంగా ఇక్కడ స్పీకర్ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చారు. చీఫ్ సీటెల్ వాజ్ ద లీడర్ ఆఫ్ Dwenish and other Pacific Northwest tribes. The city of Seattle, Washington bears his name. సో ఇక్కడ చీఫ్ సీటెల్ అనేవారు ఒక ట్రైబ్కి సంబంధించి పెద్ద అనమాట. సో పసిఫిక్ అలాగే నార్త్ వెస్ట్, పసిఫిక్లో నార్త్ వెస్ట్లో ఉన్న ట్రైబ్స్కి ఇతను ఒక పెద్ద అని చెప్పుకోవచ్చు. సో వాషింగ్టన్లో ఒక పేరు కూడా ఇతని పేరు పెట్టడం జరిగింది. ఒక నగరానికి కూడా, వాషింగ్టన్లో ఉన్న ఒక నగరానికి కూడా ఇతని యొక్క పేరు పెట్టారు. In 1854, Chief Seattle reluctantly agreed to sell tribal lands to the United States government and to move to government established reservations. సో ఇక్కడ రిలక్టెంట్లీ అంటే అయిష్టంగా అని. సో అతనికి ఇష్టం లేదు ఈ ట్రైబ్స్కి చెందిన భూములు అవి కూడా గవర్నమెంట్కి ఇవ్వడం, బట్ ఏంటంటే అయిష్టంగా ఇచ్చి అక్కడ ఉన్న రిజర్వేషన్స్ని వాటిని ఒప్పుకోవాల్సి వచ్చింది. దో ద authenticity of the speech has been challenged. Most agree that it contains the substance and perspective of Chief Seattle's attitude towards nature and the white race. సో ఇక్కడ శ్వేత జాతీయులు అంటారు కదా, సో నల్ల జాతీయులు శ్వేత జాతీయులను విడదీయడం జరిగింది కదా అప్పట్లో. అలా ఈ శ్వేత జాతీయుల పట్ల, ఈ నేచర్ పట్ల అతని యొక్క వైఖరి అదంతా కూడా మనకి తెలుస్తుందని చెప్తున్నారు ఇందులో. నెక్స్ట్ మనకి గ్లాసరీ కనుక చూసుకుంటే రిజొనేట్ అంటే కంటిన్యూ టు హ్యావ్ ఏ పవర్ఫుల్ ఎఫెక్ట్ ఆర్ వాల్యూ అని అంటున్నారు. అంటే ఏదైనా మారుమ్రోగడం అలాంటి ఒక ఇది వస్తుంది మనకి రెజొనేట్ అంటే. నెక్స్ట్ కోర్స్ కనుక చూసుకుంటే ఫ్లో అంటే లిక్విడ్ యొక్క ఫ్లో అని, ప్రవహించేటటువంటిదని. కెనో అనేది కనుక చూసుకుంటే ఏ స్మాల్ లైట్ నారో బోట్ పాయింటెడ్ అట్ బోత్ ఎండ్స్ అండ్ మూవ్డ్ యూజింగ్ ఏ పెడల్. సో తేలికపాటి సన్నగా ఉన్న పడవలు ఉంటాయి కదా, వాటిని అనమాట కెనో అంటారు. సేవేజ్ అంటే ఏ మెంబర్ ఆఫ్ ఎ పీపుల్ రిగార్డెడ్ యాజ్ ప్రైమిటివ్ అండ్ అన్సివిలైజ్డ్, అంటే అనాగరికుడు అనే అర్థం వస్తుంది. ప్రైరీ అంటే ఇన్ నార్త్ అమెరికా ఏ లార్జ్ ఓపెన్ ఏరియా ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్. సో నార్త్ అమెరికాలో పెద్దగా ఉన్న గడ్డి భూముల్ని ప్రైరీస్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ స్ట్రాండ్ అంటే ఈ సింగిల్ పీస్ ఆఫ్ థ్రెడ్, వైర్, హెయిర్. సో మనకి ఏదైనా దారపు ముక్క కానీ లేదా వైర్ ముక్క కానీ తల వెంట్రుక కానీ స్ట్రాండ్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ కంపాషన్ అంటే ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ సింపతి అండ్ సాడ్నెస్ ఫర్ ద సఫరింగ్ అండ్ బ్యాడ్ లక్ ఆఫ్ అదర్స్ అండ్ ఏ డిజైర్ టు హెల్ప్ దెమ్. అంటే కంపాషన్ అంటే పక్క వాళ్ళని చూసి బాధపడి సానుభూతి చూపడము, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనే ఒక ఆలోచనతో ఉండడం. పెరిష్ అంటే డై ఎస్పెషల్లీ ఇన్ అన్ యాక్సిడెంట్ ఆర్ బై బీయింగ్ కిల్డ్ ఆర్ టు బీ డిస్ట్రాయిడ్. సో అంతరించిపోవడం అంటే యాక్సిడెంట్గా కానీ ఎవరి చేతన్నా చంపబడడం కానీ, సో అలా అంతరించిపోబడడం. డొమినియన్ మీన్స్ కంట్రోల్ ఓవర్ ఏ కంట్రీ ఆర్ పీపుల్. ద బ్రిటిష్ డొమినియన్ అంటే ఎవరినైనా అదుపు చేయడం.
సో అధికారం చూపడం, అదుపు చేయడం అని అర్థం వస్తుంది. బ్లాటెడ్ అంటే కెప్ట్ ఫ్రమ్ బీయింగ్ సీన్ ఆర్ కన్సీల్డ్ అంటే కప్పివేయడం. టాకింగ్ వైర్ అంటే టెలిఫోన్ వైర్. సో టెలిఫోన్కి ఒక వైర్ ఉంటుంది కదా, దాన్ని టాకింగ్ వైర్ అన్నారు. థికెట్ అంటే అన్ ఏరియా ఆఫ్ ట్రీస్ అండ్ బుషెస్ గ్రోయింగ్ క్లోజ్లీ టుగెదర్. సో చెట్లు పొదలు అన్నీ దగ్గరగా కప్పి ఉంటే దాన్ని థికెట్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ వొకాబులరీ చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్నారు. ద వార్మ్త్ ఆఫ్ ద ల్యాండ్ అన్నారు. ద వర్డ్ వార్మ్త్ హియర్ సజెస్ట్ లవ్, కేర్, ఎఫెక్షన్, ఇంటిమసీ. సో వీటన్నింటిని ఇక్కడ వార్మ్త్ అనే పదము వీటన్నింటికి సజెస్ట్ చేస్తుందట. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ క్యాన్ బి యూజ్డ్ టు వర్క్అవుట్ న్యూ కాంబినేషన్స్ విత్ ద వర్డ్ వార్మ్త్, యూజ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆల్రెడీ. ద వార్మ్త్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని అన్నారు. అలాగే ద వార్మ్త్ ఆఫ్ లవ్, ద వార్మ్త్ ఆఫ్ రిలేషన్షిప్, అలాగే ఫ్రీడమ్, ఇవన్నీ కూడా మనకి వస్తాయి. అంటే ఇక్కడ ఇది ఎలా అంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ ఫ్రెండ్షిప్, లవ్, రిలేషన్, ఫ్రీడమ్ అనేవి హానెస్టీ కూడా అవ్వచ్చు. సో ఇవనేవి ఏంటి అంటే ఒక పాజిటివ్ వేని తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ హేటెడ్ అనేది ఒక వ్యతిరేక భావాన్ని తెలియజేస్తుంది అనమాట, అయిష్టాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ వార్మ్త్ అనే దాంట్లో ఫ్రెండ్షిప్, లవ్, ఫ్రీడమ్, రిలేషన్షిప్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి గ్రామర్లో కనుక చూసుకుంటే ద వెర్బ్ ఫ్రేజ్ అని ఇచ్చారు, ఏంటో చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ అన్నారు. వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, ఒకటి సెంటెన్స్ ఇచ్చారు. 2, యు మస్ట్ టీచ్ యువర్ చిల్డ్రన్ దట్ ద గ్రౌండ్ బీనీత్ దేర్ ఫీట్ ఈజ్ ద యాషెస్ ఆఫ్ అవర్ గ్రాండ్ ఫాదర్స్ అని 2 సెంటెన్సెస్ అనేవి ఇచ్చారు. అయితే ఇక్కడ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద అబవ్ అండర్లైన్డ్ పార్ట్స్ విత్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఇక్కడ ఈ అండర్లైన్ చేసిన పార్ట్కి ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ వర్డ్కి రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతున్నారు. అలాగే వాట్ టైప్ ఆఫ్ వర్డ్ డూ యూ సీ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. సో అండర్లైన్ చేసిన మొత్తం దాంట్లో బిగినింగ్ వర్డ్ ఏంటి ఉన్నదని అడుగుతున్నారు. విచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ఇట్ అని అడుగుతున్నారు. సో వాటిలో ఏంటి ఇంపార్టెంట్ వర్డ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ వీటన్నింటికి ఆన్సర్ తెలియాలి అంటే ఫస్ట్ మనం ఒకటి తెలుసుకోవాలి. ఏదైనా సెంటెన్స్ మనం చూసుకున్నట్టయితే ఏదైనా కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి ఆ సెంటెన్స్ అనేది ఫుల్ మీనింగ్ ఇచ్చినట్టయితే ఆ సెంటెన్స్ని మనం 2 రకాలుగా విడదీయొచ్చు. ఒకటి సబ్జెక్ట్ అని, ఇంకొకటి ప్రెడికేట్ అని విడదీయొచ్చు. ఇక్కడ వి, యు అనేవి సబ్జెక్ట్లు అవుతాయి. ఈ అండర్లైన్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో అది ప్రెడికేట్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే సో అలా మనకి సబ్జెక్ట్, ప్రెడికేట్ అనేది ఉంటుంది. సో సబ్జెక్ట్ అనేది ప్రెడికేట్ గురించి తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే సబ్జెక్ట్ అనేది మనకి ఏమవుతుంది అంటే అయితే నౌన్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మనకి సబ్జెక్ట్గా ఏవైతే ఉన్నాయో అవి నౌన్స్ అయినా అవ్వచ్చు, లేదా నౌన్కి ఈక్వివాలెంట్గా ఉన్నాయి అంటే ప్రొనౌన్స్ అయినా మనకి అవ్వచ్చు. అయితే ఈ ప్రెడికేట్ అనేవి మనకి దేంతో స్టార్ట్ అవుతుంది అంటే వెర్బ్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం వెర్బ్ లేదా వెర్బ్కి దగ్గరగా ఉన్నటువంటి వెర్బ్కి సంబంధించి వాటితో ఈ యొక్క ప్రెడికేట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అదే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. యూ హ్యావ్ లెర్న్డ్ ఎర్లియర్ దట్ ఏ సెంటెన్స్ కంటైన్స్ ద సబ్జెక్ట్ అండ్ ద ప్రెడికేట్. సో అదే చెప్పారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదే. సో ఒక సెంటెన్స్ ఉండి కొన్ని వర్డ్స్తో ఏర్పడిన ఒక సెంటెన్స్ అనేది అర్థవంతంగా ఉంటే సో అందులో ఇలా మనకి ఉన్నట్టయితే ఒకటి సబ్జెక్ట్ గాను ఇంకొకటి ప్రెడికేట్ గాను మనం తీసుకుంటామన్నాం కదా. సో అదే చెప్పారు. ద అండర్లైన్డ్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ అబవ్ ఆర్ ప్రెడికేట్స్. ద ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ఏ ప్రెడికేట్ ఈజ్ ద వెర్బ్. సో ఇక్కడ సబ్జెక్ట్ మనకి ఇంపార్టెంట్ అయితే ఫస్ట్ దాంట్లో, సెకండ్ ప్రెడికేట్లో వెర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. As you can see, each of these predicates has at least one verb. Sentence 1 and 2. In the second sentence, must is the helping verb and teach is the main verb. So ఇక్కడ 2 ప్రెడికేట్స్లో కనుక చూసుకుంటే మనకి వెర్బ్స్ అనేవి ఉన్నాయి. అయితే సెకండ్ సెంటెన్స్లో కనుక చూసుకుంటే మస్ట్ ఉంది, టీచ్ అనేది ఉంది. మస్ట్ ఏంటవుతుంది, హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. టీచ్ అనేది ఏమవుతుంది, వెర్బ్ అనేది అవుతుంది. సో ఇలా హెల్పింగ్ వెర్బ్, వెర్బ్ 2 కూడా ఇక్కడ మనకి ఉన్నాయి. సో ఇది హెల్పింగ్ వెర్బ్ అంటాం, దీన్ని మెయిన్ వెర్బ్ అని అంటూ ఉంటాం.
సో అది మనకి సబ్జెక్ట్ ప్రెడికేట్కి సంబంధించింది. సో ఇక్కడ అర్థమైంది కదా, ఏదైనా ఒక సెంటెన్స్, అర్థవంతమైన ఒక సెంటెన్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సబ్జెక్ట్ అయితే ఇంకోటి ప్రెడికేట్. సో సబ్జెక్ట్లో నౌన్కి సంబంధించి ఆ ప్రొనౌన్స్ అవి ఉంటాయి. అయితే ప్రెడికేట్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా వెర్బ్ని కలిగి ఉంటుంది. అది మెయిన్ వెర్బ్ అవ్వచ్చు, హెల్పింగ్ వెర్బ్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తే లిస్ట్ ఆల్ ద వెర్బ్ ఫ్రేజెస్ ఇన్ ద ఫాలోయింగ్ పాసేజ్, ఐడెంటిఫై ద మెయిన్ వెర్బ్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూస్తే వెర్బ్ ఫ్రేజెస్ అని అన్నారు కదా. సో వెర్బ్ ఉన్న ఫ్రేజెస్ను మనం వెర్బ్ ఫ్రేజెస్గా మనం లెక్క వేసుకోవచ్చు. అంటే ఏదైతే ప్రెడికేట్లో వెర్బ్ ఉన్నదో అది. ఇక్కడ మనం చూసుకుంటే లుక్, అలాగే హ్యాజ్, was flowing, ఈజ్ డయింగ్, హియర్, కెన్ హియర్, ఈజ్ పొల్యూటెడ్, అలాగే డూ గెట్, కెన్ డ్రింక్, కెనాట్ డ్రింక్, అలాగే కెనాట్ గివ్ అనేది కెన్ గివ్గా మనం తీసుకోవచ్చు. విల్ గో, మస్ట్ టేక్, అలాగే మస్ట్ మేక్, ఇవన్నీ కూడా మనం వర్బ్ ఫ్రేజెస్గా అయితే తీసుకోవచ్చు. మనకి ఏదైతే ప్రెడికేట్ ఉన్నదో ప్రెడికేట్లో ఖచ్చితంగా వెర్బ్ అనేది ఉంటుంది. సో ఆ వెర్బ్నే ఇక్కడ ఐడెంటిఫై అనేది చేయమన్నారు. సో అదే ఇక్కడ. నెక్స్ట్ కనుక చూసుకుంటే అనలైజ్ ద వర్బ్ ఫ్రేజెస్ యూ హ్యావ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ అండ్ లిస్ట్ ద మెయిన్ వెర్బ్స్ అండ్ ద ఆక్సిలరీ వెర్బ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దెమ్ అని అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 100 years అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ హ్యావ్ బీన్ అనేది ఆక్సిలరీ వెర్బ్ అవుతుంది, లివింగ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే పైన మనం చూసిన దాంట్లో లుక్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. హ్యాజ్లో హ్యాజ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. వాజ్ అనేది, సో ఇక్కడ మనం చూసిన వెర్బ్ ఫ్రేజెస్లో ఏవైతే ఉన్నాయో అందులో ఏవి మెయిన్ వెర్బ్స్, ఏవి ఆక్సిలరీ వెర్బ్స్ మనకి చూడమన్నారు. సో లుక్ కానీ, అలాగే ఫ్లోయింగ్, డయింగ్, హియర్, ఈజ్, గెట్, డ్రింక్, గివ్, ఇవన్నీ కూడా మనకి గో కానీ, మేక్ ఇవన్నీ కూడా మనకి మెయిన్ వెర్బ్స్ అనేవి అవుతాయి. అలాగే ఆక్సిలరీ వెర్బ్స్ కనుక చూసుకుంటే వజ్, ఈజ్, కెన్, డూ, కెన్, విల్, ఇవన్నీ కూడా మస్ట్, ఇవన్నీ కూడా మనకి ఆక్సిలరీ వెర్బ్స్ అనేవి అవుతాయి. వాటి గురించి ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ మనం సెకండ్ టాపిక్ ఏదైతే రీడింగ్ ఉన్నదో దాన్ని కనుక చూసుకుంటే ద రివర్ అనేది ఒక పోయము. సో దీన్ని సిఏ బౌలెస్ అనేవారు రాయడం జరిగింది. కెరోలిన్ అన్నే బౌలెస్ వాజ్ మ్యారీడ్ టు రాబర్ట్ సౌదీ who was the poet laureate of Britain. She wrote various other works including chapter on churchyard and tales of the factories అనేవి ఈమె రాశారు. సో ఈమె రాబర్ట్ సౌదీ అనే అతన్ని మ్యారేజ్ చేసుకున్నారు. సో అతను బ్రిటన్కి చెందిన ఒక పోయిట్. అలాగే ఈమె రాసిన కొన్ని రచనలు కనుక చూసుకుంటే చాప్టర్ ఆన్ చర్చ్యార్డ్, అలాగే టేల్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ అనేవి ఈమె రాశారు. ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూసుకుంటే స్పార్కిల్ అంటే షైన్, సో మెరవడం. ఫోలియేజ్ అంటే లీవ్స్, సో లీవ్స్ అంటే మనకి ఆకులు అలాంటివి వస్తాయి, ఆకులు అనే అర్థం వస్తుంది. గ్లాన్సింగ్ అంటే టేకింగ్ ఏ బ్రీఫ్ లుక్, అంటే త్వరగా చూడడం, వెంటనే చూడడం. స్వెల్లింగ్ అంటే ఇంక్రీజింగ్ ఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ సైజ్, అంటే విస్తరించడం లేదా పెరుగుతున్నా అని అర్థం వస్తుంది. బ్రాలింగ్ అంటే స్ట్రగ్లింగ్, సో స్ట్రగ్లింగ్, సో ఇబ్బంది పడడం అనే అర్థం వస్తుంది. అలాగే రోజ్ బ్యాంక్స్ అంటే రివర్ బ్యాంక్స్ వేర్ రోజెస్ ఎపియర్ అలాంగ్. సో రోజ్ బ్యాంక్స్ అంటే మనకి ఏవైతే నది వెంబడిగా మనకి ఎక్కువ ఏవైతే గులాబీలు అవి కనిపిస్తూ ఉన్నాయో సో అలా ఉన్న వాటిని రోజ్ బ్యాంక్స్ అని అంటూ ఉంటారు. ఇంపీషియస్, ర్యాష్ ఆర్ యాక్టింగ్ క్విక్లీ వితౌట్ థింకింగ్, సో ఆవేశంగా చాలా రూడ్గా బిహేవ్ చేయడం. సో ఇక్కడ
రోజ్ బ్యాంక్స్ అంటే మనకి ఏవైతే గులాబీలు ఉంటాయో ఆ నది వెంబడి గులాబీలు ఉంటే దాన్ని అలా చూడడానికి అలా ఉంటే రోజ్ బ్యాంక్స్ అంటారు. ఇంపీటియస్ మీన్స్ ర్యాష్ ఆర్ యాక్టింగ్ క్విక్లీ వితౌట్ థింకింగ్. సో ఆలోచించుకుంటూ ఆవేశంగా మాట్లాడేయడం. బ్రిమింగ్ అంటే ఫుల్ ఆర్ ఫుల్ ఆఫ్, నిండుగా ఉన్న అని అర్థం వస్తుంది. టెండింగ్ అంటే గోయింగ్ ఇన్ ఏ పర్టికులర్ వే, సో ఒకే దారిలో వెళ్ళడం. మార్టల్ ప్రైమ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ వన్స్ లైఫ్ దట్ కెనాట్ లాస్ట్ ఫర్ ఎవర్. సో మార్టల్ ప్రైమ్ అంటే ఏదైనా ఒక సంఘటన మనిషి ఒక జీవితకాలంలో ముఖ్యమైన సంఘటన అన్నట్టు. హెడ్ లాంగ్ అంటే విత్ ద హెడ్ ఫస్ట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ ఫాలోయింగ్, తల ముందుంచి ముందుకు వెళ్ళడం అన్నట్టుగా. హాత్ అంటే హ్యాజ్ అని అర్థము. నెక్స్ట్ ఎటర్నిటీ అంటే లైఫ్ కంటిన్యూయింగ్ వితౌట్ ఎండ్ ఆఫ్టర్ డెత్. సో శాశ్వతంగా, సో చనిపోయిన తర్వాత కూడా లైఫ్ ఎండ్ అవ్వకుండా అలా వెళ్ళినట్టుగా అనమాట. సో దాన్ని ఎటర్నిటీగా చెప్తున్నారు. ఇవి ఇందులో ఉన్న మనకి మీనింగ్స్కి సంబంధించి. రీడింగ్ సిలో కనుక చూసుకుంటే కాంట్ క్లైంబ్ ట్రీస్ ఎనీమోర్ అని ఇచ్చారు. ఇందులో మనకి ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే, సో ఇందులో ఆథర్ గురించి ఇచ్చారు. రస్కిన్ బాండ్, ఇతను కజౌలి హిమాచల్ ప్రదేశ్లో జన్మించారు 1934లో. హీ వ్రోట్ ఏ నంబర్ ఆఫ్ షార్ట్ స్టోరీస్, ఎస్సేస్, నవల్స్ అండ్ మెనీ బుక్స్ ఫర్ చిల్డ్రన్. సో చాలా స్టోరీస్ రాశారు, ఎస్సేస్, నవల్స్ రాశారు, చిన్నపిల్లల కోసం చాలా బుక్స్ రాశారు. ద రూమ్ ఆన్ ద రూఫ్ వాజ్ హిస్ ఫస్ట్ నవల్ రిటన్ వెన్ హీ వాజ్ 17. సో ఇతను 17 years ఉన్నప్పుడు ఈ యొక్క ద రూమ్ ఆన్ ద రూఫ్ అనే ఒక బుక్ని రాశారు. ఇట్ రిసీవ్డ్ ద జాన్ లెవెన్లీ రైస్ మెమోరియల్ ప్రైజ్ ఇన్ 1957. It received the John Llewellyn Rhys Memorial Prize in 1957. In 1922, he received the Sahitya Akademi Award for his short story collection, Our Trees Still Grow in Dehra. So, Our Trees Still Grow in Dehra అనే దానికి ఇతనికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అలాగే he was awarded the Padma Shri in 1999 for contribution to children's literature. సో పిల్లలకి సంబంధించిన రైట్స్ రాసినందుకు 1999లో ఇతనికి పద్మశ్రీ కూడా రావడం జరిగింది. ఇది మనకు ఆథర్ ఇంట్రడక్షన్కి సంబంధించి. నెక్స్ట్ గ్లాజరీ కనుక చూస్తే, ఇందులో ఉన్న గ్లాజరీ చూస్తే టర్న్ స్టైల్ అంటే ఏ మెకానికల్ గేట్ కన్సిస్టింగ్ ఆఫ్ రివాల్వింగ్ హారిజనల్ ఆర్మ్స్ ఫిక్స్డ్ టు ఏ వెర్టికల్ పోస్ట్ అలౌయింగ్ ఓన్లీ వన్ పర్సన్ ఎట్ ఏ టైమ్ టు పాస్ త్రూ. అంటే మనకి గేట్ ఎలాగా మనకి 3 ఉన్నట్టుగా ఉంటుంది కదా, సో తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతున్నప్పుడే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క వేలోంచి వెళ్తూ ఉంటాం. సో దాన్ని టర్న్ స్టైల్ అంటారు. అలాగే డిజీ అంటే హ్యావింగ్ ఏ సెన్సేషన్ ఆఫ్ స్పిన్నింగ్ అరౌండ్ అండ్ లూజింగ్ వన్స్ బ్యాలెన్స్. సో కళ్ళు తిరగడం అన్నట్టు. హోలీ హాక్ అంటే ఏ టాల్ గార్డెన్ ప్లాంట్ విత్ లార్జ్ షోవీ ఫ్లవర్స్. హోలీ హాక్ అని పిలుస్తున్నాం దాన్ని. సో పెద్దగా పూలతో నిండిన మొక్క అన్నట్టు. డిజెంబాడీడ్ అంటే ల్యాకింగ్ ఎనీ ఆబ్వియస్ ఫిజికల్ సోర్స్ అని అంటున్నారు. అంటే మాట్లాడే వారు కనిపించుకుంటే ఆ శబ్దం వినిపించడం అని అనమాట. ట్రెపీజ్ అంటే ఏ స్వింగ్ యూజ్డ్ బై ఏ సర్కస్ యాక్రోబేట్. సో సర్కస్ చేసేవాళ్ళు యూజ్ చేసే ఒక ఊయల లాంటిది. అలాగే బౌగెన్విల్లే an ornamental shrubby climbing plant widely cultivated in the tropics with bright colored flowers. ఒక తీగ లాంటి మొక్క అనమాట. అలాగే బడ్జ్ రిగర్ ఏ స్మాల్ బర్డ్ బిలాంగింగ్ టు ద ప్యారెట్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక బర్డ్ లాంటిది. ఎడి అంటే ఏ సర్క్యులర్ మూమెంట్ ఆఫ్ డస్ట్. సో సుడిగుండాలు అని అంటాం కదా, అలాంటిది, ఆ అర్థం అనేది వస్తుంది. నెక్స్ట్ స్ప్రైట్లీనెస్, లైవ్లీనెస్ అండ్ ఎనర్జీ ఇన్ యాక్షన్. సో చేసే పనుల్లో కొంత ఉత్సాహంగా ఉండడం. అలాగే సో స్ప్రిక్లీనెస్, ఏవైనా ప్రొనౌన్సియేషన్లో కొంచెం మిస్టేక్స్ ఉంటే చూడండి, ఎందుకంటే సో ప్రతిదీ మనం అన్నీ ప్రొనౌన్స్ చేయలేం కదా, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఆ వర్డ్ని ఆ యొక్క దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రొనౌన్సియేషన్ అనేది సో నాకు అర్థమైనంత వరకు నేను పలకడానికైతే ట్రై చేస్తున్నాను.
సో లిజోమ్ అంటే స్లిమ్ ఆర్ గ్రేస్ఫుల్, సో సన్నగా ఉన్నట్టు అని. కోర్స్ అంటే ఇక్కడ ఫ్లో అంటే లిక్విడ్ యొక్క ప్రవాహం అనే అర్థం వస్తుంది. సో ఇవి ఇందులో ఉన్న మీనింగ్స్కి సంబంధించి. దీంతో మనకి 4th లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం 5th యూనిట్కి సంబంధించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి 5th యూనిట్లో ఉన్న టాపిక్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో 5th యూనిట్లో ఏ హెవోక్ ఆఫ్ ఫ్లూడ్, గ్రాబింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద ల్యాండ్ అనే పోయము, ద హ్యామ్ రేడియో అనే ఒక 3 టాపిక్స్లో ఉన్న గ్రామర్, వొకాబులరీ, మీనింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏ హెవోక్ ఆఫ్ ఫ్లడ్ అనే దాంట్లో ఉన్న గ్లాజరీ కనుక చూస్తే, బేసిన్ అంటే an ఏరియా ఆఫ్ ల్యాండ్ అలాంగ్ ఏ రివర్ విత్ స్ట్రీమ్స్ రన్నింగ్ డౌన్ ఇంటూ ఇట్. పరివాహక ప్రాంతము అని అంటాం కదా, సో అది. నేమ్ షేక్ అంటే సేమ్ నేమ్ ఆర్ ఏ పర్సన్ నేమ్డ్ ఆఫ్టర్ అనదర్, సో ఒకే పేరు అని. డ్వెల్లింగ్ అంటే లివింగ్ ఆర్ రిసైడింగ్, అంటే అక్కడ నివసించడం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ గ్లూమీ అంటే సాడ్, బాధగా ఉండడం. ఇన్యండేట్ అంటే కవర్ విత్ వాటర్ ఆర్ సబ్మెర్జ్, సో మొత్తం మునిగిపోవడం, వాటర్తో మునిగిపోవడం. ఎనార్మస్ అంటే ఎక్స్ట్రీమ్లీ లార్జ్ ఆర్ వెరీ బిగ్ ఇన్ సైజ్ ఆర్ అమౌంట్, సో చాలా పెద్దది అనే అర్థంలో. బేర్ ద బ్రంట్ అంటే టు రిసీవ్ ద వర్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్, సో ఏదైనా ఒక సిచ్యువేషన్ యొక్క ఎఫెక్ట్ని మనం ఎదుర్కోవడం. హార్ట్ రెండింగ్ అంటే కాజింగ్ గ్రీఫ్, సో చాలా దుఃఖము, బాధ అనే అర్థం వస్తుంది. తీవ్ర బాధను కలిగించేటువంటిది లేదా హృదయ విదారక అంటారు కదా, అలాంటి మీనింగ్. ఫ్రాంటికల్లీ అన్కంట్రోల్డ్ ఎమోషన్ డ్యూ టు ఫియర్ ఆర్ వర్రీ, సో బాధ, భయంలో మనం కంట్రోల్ చేసుకోలేనటువంటి ఎమోషన్ అనమాట. రెస్క్యూ అంటే సేవ్ ఫ్రమ్ డేంజర్, సో ఎవరైనా వచ్చి సేవ్ చేయడం అన్నట్టు. ట్రిబ్యూటరీస్ అంటే రివర్స్ ఆర్ స్ట్రీమ్స్ దట్ ఫ్లో ఇంటూ ఏ లార్జర్ రివర్, సో పెద్ద ప్రవాహంలాగా ఈ ఉపనదులు ఏవైతే ఉంటాయో అవి పెద్ద ప్రవాహంలాగా పారడం. బ్రీచ్ అంటే టు మేక్ ఏ హోల్ ఆర్ యాన్ ఓపెనింగ్, అంటే గండి పడింది అని అంటారు కదా, సో అలా అన్నమాట. దాన్ని బ్రీచ్ అని పిలుస్తారు. నెక్స్ట్ చూసుకుంటే గ్రాపింగ్ అంటే సర్చింగ్, వెతకడం. ప్యాథటిక్ ప్లైట్ అంటే ఏ పిటిఫుల్ ఆర్ ఏ డిఫికల్ట్ అండ్ సాడ్ సిచ్యువేషన్, సో చాలా బాధాకరమైన సిచ్యువేషన్, దయనీయమైన అని అర్థం వస్తుంది. క్యాటాస్ట్రోఫ్ అంటే ఏ సడన్ డిజాస్టర్ దట్ కాజెస్ మెనీ పీపుల్ టు సఫర్, సో ఏదైనా విపత్తు ఒకేసారి సంభవించే చాలామంది ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటిది. ఎగాస్ట్ అంటే ఫిల్డ్ విత్ హర్రర్ అండ్ సర్ప్రైజ్, సో చాలా భయంతో ఆ వాతావరణం అంతా నిండిపోయినట్టయితే తీవ్ర భయానికి లోనవ్వడము, ఆశ్చర్యానికి గురవ్వడం అని అర్థం వస్తుంది. ఎంగల్ఫ్ అంటే ఫ్లో ఓవర్ ఆర్ కవర్ కంప్లీట్లీ ఆర్ ఇమ్మర్స్, సో ఫుల్గా ఇంకా మునిగిపోవడం అనమాట, ఇంకా మునిగిపోయి వాటర్ అంతా కూడా పారడం. రెజువెనేట్ అంటే లుక్ మోర్ లైవ్లీ అగైన్, సో ఎక్కువ ఆనందంగా ఉన్నట్లు చేయడం, సో మళ్ళీ ఆ యొక్క సిచ్యువేషన్స్ అనేవి మారడం, ఎక్కువ ఆనందంగా ఉన్నట్లు చేయడం. సాక్ అంటే హట్, పూరి గుడిసె అంటాం కదా అది. ఫ్లిమ్సీ అంటే వీక్ ఆర్ ఫీబుల్, చాలా వీక్గా ఉండడం. నెక్స్ట్ డోనర్ అంటే పర్సన్ ఆర్ అన్ ఆర్గనైజేషన్ హూ గివ్స్ సంథింగ్ ఎస్పెషల్లీ మనీ ఆర్ థింగ్స్ ఇన్ చారిటీ, సో ఎవరైతే వాళ్ళకు ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేస్తారో సో వాళ్ళని డోనర్ అంటారు. బీమింగ్ అంటే చీర్ఫుల్ అండ్ బ్రైట్ ఆర్ ప్లీజ్డ్, సో సంతోషంగా ఉండడం అనే అర్థం వస్తుంది. ఇవి మనకి మీనింగ్స్కి సంబంధించి. నెక్స్ట్ వొకాబులరీ చూసినట్టయితే, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ అన్నారు. దే రీచ్డ్ దేర్ డ్వెల్లింగ్ ప్లేసెస్ హోపింగ్ ఏ బ్రైట్ మార్నింగ్ ద నెక్స్ట్ డే. బ్రైట్ అంటే ఇక్కడ ఫుల్ ఆఫ్ లైట్ అని అర్థం వస్తుంది. షైనింగ్, స్ట్రాంగ్లీ ఆర్ హ్యాపీ, ఇలా చాలా రకాల అర్థాలు అనేవి వస్తాయి. అయితే ఇక్కడ ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ బ్రైట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ రైట్ యువర్ ఓన్ సెంటెన్సెస్ యూజింగ్ బ్రైట్ ఇన్ డిఫరెంట్ మీనింగ్స్. ఇక్కడ బ్రైట్ అంటే మనకి హ్యాపీ అని అర్థం వచ్చింది, ఫుల్ ఆఫ్ లైట్ అని అర్థం వచ్చింది, బాగా మెరిసేటటువంటి అని అర్థం వచ్చింది, ఇలా రకరకాల అర్థాలు వచ్చాయి కదా.
ఇక్కడ కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు. వాటిలో బ్రైట్ అంటే ఏం అర్థం వస్తుంది అనేది అడిగారనమాట. ఫస్ట్ది కనుక చూసుకుంటే ఐ లైక్ బ్రైట్ కలర్స్. ఇక్కడ బ్రైట్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ అని అర్థం వస్తుంది. అంటే థిక్ కలర్స్, డార్క్ కలర్స్ లాంటివి ఇష్టం అని అర్థం వస్తుంది. తేజస్విని గేవ్ మీ ఏ బ్రైట్ స్మైల్. బ్రైట్ అంటే ఇక్కడ చీర్ఫుల్ ఆర్ లైవ్లీ స్మైల్ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ సింధు ఈజ్ ఏ బ్రైట్ స్టూడెంట్. ఇక్కడ బ్రైట్ అంటే బ్రిలియంట్, సో బ్రిలియంట్ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ యమున హ్యాస్ బ్రైట్ ఐడియాస్. ఇక్కడ బ్రైట్ అంటే హెల్ప్ఫుల్, సో హెల్ప్ అయ్యే ఐడియాస్ ఇస్తుంది ఆమె అని. దిస్ యంగ్ ప్లేయర్ హ్యాస్ ఏ బ్రైట్ ఫ్యూచర్. బ్రైట్ ఫ్యూచర్ అంటే సక్సెస్ఫుల్ ఫ్యూచర్ ఉంది, సో మంచి ఫ్యూచర్ ఉంది అని అర్థం. అలాగే వీ టుక్ రెస్ట్ ఇన్ ఏ బ్రైట్ రూమ్. బ్రైట్ అంటే ఫుల్ ఆఫ్ లైట్, సో ఆ యొక్క రూమ్లో రెస్ట్ తీసుకుంటాం అన్నట్టు. సో ఇలా బ్రైట్ అంటే ఇక్కడ చాలా రకాల మీనింగ్, స్ట్రాంగ్ అని, థిక్ అని, చీర్ఫుల్ అని, బ్రిలియంట్, హెల్ప్ఫుల్, సక్సెస్ఫుల్, ఫుల్ ఆఫ్ లైట్, ఇలా రకరకాల మీనింగ్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ గ్రామర్ కనుక చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ అన్నారు. నో సూనర్ హ్యాడ్ ద రిలీఫ్ టీమ్ అరైవ్డ్ దేర్ దెన్ దే జాయ్ న్యూ నో బౌండ్స్ అని ఇచ్చారు. దే హ్యాడ్ స్కార్స్లీ అరైవ్డ్ అట్ దే డెస్టినేషన్స్ వెన్ ద రెయిన్ పౌర్డ్ డౌన్ అని ఇచ్చారు. ఇక్కడ అండర్లైన్డ్ వర్డ్స్ చూస్తే నో సూనర్, దెన్, స్కార్స్లీ, వెన్, సో ఇక్కడ రెండింటి కింద అండర్లైన్ చేసి ఇచ్చారు. అయితే ఇక్కడ వెన్ ఆర్ యూజ్డ్ టు సజెస్ట్ దట్ వన్ థింగ్ హ్యాపెన్ వెరీ సూన్ ఆఫ్టర్ అనదర్. సో ఇక్కడ వెన్ అనేది ఎప్పుడు యూజ్ చేశారంటే ఒక పని తర్వాత వెంటనే ఇంకొక పని జరిగింది అన్నప్పుడు ఇక్కడ వెన్ అనేది యూజ్ చేశారు. సో ఇక్కడ హార్డ్లీ వెన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద సేమ్. ఇక్కడ స్కార్స్లీ వెన్ అని యూజ్ చేశారు కదా, అలాగే ఆ స్కార్స్లీ ప్లేస్లో హార్డ్లీ అనేది కూడా యూజ్ చేసి మనం చెప్పుకోవచ్చు అట. అయితే ఇక్కడ కొన్ని ఇచ్చాడు. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద ఎక్స్ప్రెషన్స్ నో సూనర్ దెన్, స్కార్స్లీ దెన్, స్కార్స్లీ వెన్, హార్డ్లీ వెన్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, ఈ యొక్క పదాలను యూజ్ చేసి రాయమన్నారు. ఐ పుట్ ద ఫోన్ డౌన్, ఇట్ ర్యాంగ్ అగైన్ అన్నారు. ఐ పుట్ ద ఫోన్ డౌన్, ఇట్ ర్యాంగ్ అగైన్ అన్నారు కదా. సో నో సూనర్ యూజ్ చేసి కనుక చూసుకుంటే నో సూనర్ హ్యాడ్ ఐ పుట్ ద ఫోన్ డౌన్ దెన్ ఇట్ ర్యాంగ్ అగైన్ అని రాసుకోవచ్చు. లేదు స్కార్స్లీ వెన్తో చూసుకుంటే ఐ హ్యాడ్ స్కార్స్లీ పుట్ ద ఫోన్ డౌన్ వెన్ ఇట్ ర్యాంగ్ అగైన్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఐ హ్యాడ్ హార్డ్లీ పుట్ ద ఫోన్ డౌన్ వెన్ ఇట్ ర్యాంగ్ అగైన్. ఇలా మూడింటి గురించి రాయమన్నారు మనకి. ఇక్కడ సెకండ్ వన్ కనుక మనం చూసుకుంటే ఐ అరైవ్డ్ అట్ ద స్టేషన్ అని వచ్చారు కదా. ఐ అరైవ్డ్ అట్ ద స్టేషన్ దెన్ ద బస్ కేమ్ ఇన్ అని ఇచ్చారు. దీనికి చూసుకుంటే మనం నో సూనర్ హ్యాడ్ ఐ అరైవ్డ్ అట్ ద స్టేషన్ దెన్ ద బస్ కేమ్ ఇన్ అని వస్తుంది. సో ఫస్ట్ నో సూనర్ హ్యాడ్ అనేది వస్తుంది. ఐ అరైవ్డ్ అట్ ద స్టేషన్ దెన్ ద బస్ కేమ్ ఇన్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్కార్స్లీ వెన్తో కనుక చూసుకుంటే ఐ హ్యాడ్ స్కార్స్లీ అరైవ్డ్ అట్ ద స్టేషన్ వెన్ ద బస్ కేమ్ ఇన్ అన్నది వచ్చింది. నెక్స్ట్ హార్డ్లీ వెన్తో చూసుకుంటే ఐ హ్యాడ్ హార్డ్లీ అరైవ్డ్ అట్ ద స్టేషన్ వెన్ ద బస్ కేమ్ ఇన్. ఈ విధంగా మనం రాస్తాం. సో ఇక్కడ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు పీడిఎఫ్ అనేది ఎలాగా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూస్తే ఐ క్లోజ్డ్ ద డోర్ సంబడి నాక్డ్ అగైన్ అని ఇచ్చారు. నో సూనర్ హ్యాడ్ ఐ క్లోజ్డ్ ద డోర్ దెన్ సంబడి నాక్డ్ ఇట్ అగైన్ అని అనొచ్చు, సంబడి నాక్డ్ అగైన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ స్కార్స్లీ హ్యాడ్ ఐ క్లోజ్డ్ ద డోర్ వెన్ సంబడి నాక్డ్ ఇట్ అగైన్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్లీతో కనుక చూసుకుంటే హార్డ్లీ హ్యాడ్ ఐ క్లోజ్డ్ ద డోర్ వెన్ సంబడి నాక్డ్ ఇట్ అగైన్. ఇలా 3 రకాలుగా రాసుకోవచ్చు. అలాగే ఫోర్త్ వన్ చూస్తే షీ ఫినిష్డ్ ద మీల్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ హంగ్రీ అగైన్ అని అన్నారు. నో సూనర్ హ్యాడ్ షీ ఫినిష్డ్ హెర్ మీల్ దెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ హంగ్రీ అగైన్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ స్కార్స్లీ వెన్తో చూసుకుంటే షీ హ్యాడ్ స్కార్స్లీ ఫినిష్డ్ హెర్ మీల్ వెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ హంగ్రీ అగైన్. నెక్స్ట్ హార్డ్లీ వెన్తో చూసుకుంటే షీ హ్యాడ్ హార్డ్లీ ఫినిష్డ్ హెర్ మీల్
వెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ హంగ్రీ అగైన్ అని రాసుకోవచ్చు. ఇక లాస్ట్ వన్ కనుక చూసుకుంటే మాధవి ఓపెన్డ్ ద డోర్, ద డాగ్ ఎంటర్డ్ ద రూమ్. నో సూనర్ హ్యాడ్ మాధవి ఓపెన్డ్ ద డోర్ దెన్ ద డాగ్ ఎంటర్డ్ ద రూమ్. స్కార్స్లీ హ్యాడ్ మాధవి ఓపెన్డ్ ద డోర్ వెన్ ద డాగ్ ఎంటర్డ్ ద రూమ్. నెక్స్ట్ హార్డ్లీ హ్యాడ్ మాధవి ఓపెన్డ్ ద డోర్ వెన్ ద డాగ్ ఎంటర్డ్ ద రూమ్. ఇలా మనం రాసుకోవచ్చు. అయితే ఇక్కడ స్కార్స్లీ అనేది ఫస్ట్ పెట్టి హ్యాడ్ మాధవి అనేది తర్వాత రాసుకోవచ్చు, లేదా మాధవి హ్యాడ్ హార్డ్లీ అనేది కూడా రాసుకోవచ్చు. అంటే స్కార్స్లీ అనేది సెంటెన్స్ మధ్యలో అయినా ఫస్ట్లో అయినా రాసుకోవచ్చు, అలాగే హార్డ్లీ కూడా సెంటెన్స్ ఫస్ట్లో అయినా మధ్యలో అయినా రాసుకోవచ్చు. నో సూనర్ అనేది ఎలాగా సెంటెన్స్ స్టార్టింగ్లోనే వస్తుంది. సో ఇది మనకి ఇచ్చారు. నెక్స్ట్ మనం ఈ యూనిట్లో ఉన్న సెకండ్ టాపిక్ చూసుకుంటే రీడింగ్ బిలో గ్రాబింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద ల్యాండ్ అని ఇచ్చారు. ఇందులో ఉన్న సో దీన్ని ఈ పోయంని ఎవరు రాశారు అంటే లిల్లీ ఉషర్ అనేవారు ఈ పోయంని రాయడం జరిగింది. అయితే ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసుకుంటే గ్రాబింగ్ అంటే టేకింగ్ విత్ ఏ హ్యాండ్ సడన్లీ ఆర్ రఫ్లీ. సో ఏదైనా లాక్కోవడం అనే అర్థం వస్తుంది కదా, సో దాన్ని గ్రాబింగ్ అంటాం. అలాగే అప్రూటింగ్ అంటే పుల్లింగ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. సో నేల నుంచి పెకలు వేయడం అంటారు కదా, సో పీకేయడం, కూలదోయడం అలాంటి అర్థం వస్తుంది. సర్వైవ్ అంటే కంటిన్యూ టు లివ్ డిస్పైట్ ఏ డేంజరస్ ఈవెంట్. సో ఏదైనా మనం కష్టాలని తట్టుకొని జీవించడాన్ని సర్వైవ్ అంటారు. డ్రెడ్ఫుల్ మైట్ అంటే టెరిబుల్ పవర్, ఏదైనా మనకి భయంకరమైన పవర్ అనే అర్థం వస్తుంది. అలాగే ఫెడ్ బై ప్లేట్స్ అంటే పుష్డ్ బై ద మూమెంట్స్ ఆఫ్ రాక్ ఇన్ ద ఎర్త్. సో భూమి లోపల ఏవైతే పుష్డ్ బై ద మూమెంట్స్ ఆఫ్ రాక్ ఇన్ ద ఎర్త్, సో ఎర్త్ లోపల ఉన్న రాళ్ళ యొక్క కదలికలు. పోషన్ అంటే వాటర్ విత్ ఏ గ్రేట్ ఫోర్స్ ఆర్ స్ట్రెంగ్త్, నీటి యొక్క ప్రవాహం అనొచ్చు. అన్లీష్డ్ అంటే లెట్ లూజ్, వదిలివేయడం అనే అర్థం వస్తుంది. అలాగే శ్రీక్ అంటే ఏ లౌడ్ షౌట్, పెద్దగా అరవడం. వైట్ హార్సెస్ అంటే వేవ్స్ ఇన్ ద సీ ఆర్ ఓషియన్ విత్ వైట్ టాప్స్ ఆన్ దెమ్. సో మేఘాలు ఏవైతే ఉంటాయో వాటిని వైట్ హార్సెస్ అని పిలుస్తున్నారు. గెలాపింగ్ అంటే ఇంక్రీజింగ్ ఆర్ స్ప్రెడింగ్ ర్యాపిడ్లీ, సో వేగంగా విస్తరించడం. బీస్ట్స్ అంటే బిగ్ యానిమల్స్ అని అర్థం వస్తుంది. డిజాల్వ్డ్ అంటే ఏదైనా కనిపించకుండా మిక్స్ అయిపోవడం, వాటర్లో మిక్స్ అయిపోవడం. హీట్ అంటే మనకి తెలుసు కదా ప్రెషర్. క్రాషింగ్ అంటే హిట్టింగ్ హార్డ్ మేకింగ్ ఏ నాయిస్, సో గట్టిగా ఒక పెద్ద సౌండ్ చేస్తూ తాకడం. క్రంచింగ్ అంటే క్రషింగ్ నాయిస్లీ, పెద్ద శబ్దంతో నమిలి వేయడం అని అర్థం వస్తుంది. టీరింగ్ ఎపార్ట్ అంటే డిస్ట్రాయింగ్ సంథింగ్ కంప్లీట్లీ, సో మొత్తంగా నాశనం చేసేయడం. సీపింగ్ అంటే ఫ్లోయింగ్ స్లోలీ, నెమ్మదిగా ప్రవహించడం. పంచ్ ఏ హార్డ్ హిట్ మేడ్ విత్ ద ఫిస్ట్, సో మన పిడికిలతో గట్టిగా మనం కొడితే దాన్ని పంచ్ అంటాం. ఆర్మీ అంటే ఏ గ్రూప్ ఆఫ్ హౌండ్స్ కంపేర్డ్ టు ద వేవ్స్ ఆఫ్ సునామీ, సో సునామీ అలలు ఎలా అయితే ఉంటాయో అలాంటి వాటిని అనమాట. ఇది మనకి దీనికి సంబంధించి సెకండ్ టాపిక్. అలాగే రీడింగ్ సిలో ద హ్యామ్ రేడియో అనే ఒక టాపిక్ ఇచ్చారు. ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూస్తే డిజాస్టర్ అంటే ఏదైనా ఒక విపత్తు. ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ఏదైనా ఏ స్ట్రక్చర్ విత్ బిల్డింగ్స్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ బిజినెస్, సో ఏదైనా బిజినెస్ కొరకు మనం తయారు చేసుకున్న ఏవైతే బిల్డింగ్స్ ఎక్విప్మెంట్ ఉంటుందో దాన్ని. అప్లయన్సెస్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ అంటే మన పనికి తగ్గట్టుగా, మన బిజినెస్కి తగ్గట్టుగా ఏవైతే వస్తువుల్ని తయారు చేస్తారో వాటిని ఎస్టాబ్లిష్మెంట్ అంటాం కదా, తయారు చేయడాన్ని. అప్లయన్సెస్ అంటే మనం యూజ్ చేసే ఏవైనా స్పెసిఫిక్ పని కోసం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ని అప్లయన్సెస్ అంటారు. చోక్ అంటే టు బ్లాక్. ఇన్నోవేషన్ అంటే ఏ క్రియేషన్ రిజల్టింగ్ ఫ్రమ్ స్టడీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్, సో ఏదైనా మనము చదివి దాని నుంచి సృష్టించిన దాన్ని ఇన్నోవేషన్ అని అంటూ ఉంటారు, సో కొత్తగా మనం సృష్టించడాన్ని. అలాగే అడాప్ట్ అంటే స్కిల్ఫుల్, సో నైపుణ్యం ఉన్న. టెరెస్ట్రియల్ అంటే రిలేటింగ్ టు ద ల్యాండ్, సో నేలకి సంబంధించింది అని. డిస్పరేట్ అంటే డిఫరెంట్ ఇన్ క్వాలిటీ ఆర్ కైండ్, సో కొంచెం వేరుగా ఉండడం. సో ఇంటరోపరబిలిటీ అంటే ద ఎబిలిటీ టు ఎక్స్చేంజ్ ఆర్ యూజ్ ఇన్ఫర్మేషన్,
సో ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకోవడం. బ్లాక్అవుట్ అంటే లాస్ ఆఫ్ లైటింగ్ అంటే పవర్ ఆఫ్. వైప్డ్ అవుట్ అంటే డిస్ట్రాయిడ్ లార్జ్లీ, సో చాలా ఎక్కువ మొత్తంలో నాశనం అయిపోవడం. ఎక్స్పెడిషన్ ఏ జర్నీ ఆర్గనైజ్డ్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్, సో ఏదైనా ఒక పర్టికులర్ పర్పస్ ఆధారంగా జరిగే జర్నీనే ఎక్స్పెడిషన్ అంటారు. రిమోట్ అంటే ఐసోలేటెడ్ ఆర్ అవుట్ ఆఫ్ ద వే ఆర్ డిస్టెంట్, సో చాలా దూరం అన్న ఇలా అర్థాల్లో వస్తాయి. ఇది మనకి ఇందులో ఉన్న మీనింగ్స్కి సంబంధించి. సో దాంతో మనకి 5th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో మనం 6th యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి 6వ లెసన్ కనుక చూసుకుంటే ఇందులో 3 సబ్ టాపిక్స్ కనుక చూస్తే ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, ఫ్రీడమ్ అనే పోయము, అలాగే అన్ ఐకాన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనే 3 టాపిక్స్లో ఉన్న గ్రామర్ వొకాబులరీ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ రీడింగ్ ఏ వచ్చేసి ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఇక్కడ మనకి ఆథర్ ఇంట్రడక్షన్ కనుక చూసుకుంటే, సో ఈ యొక్క లెసన్ని నెల్సన్ మండేలా గారు రాశారు. నెల్సన్ మండేలా born on July 18, 1918 was the first South African president to be elected in a fully representative democratic election. సో ఎప్పుడైతే ఇతను 1918లో జూలై 18న జన్మించారు. అయితే ఇతను సౌత్ ఆఫ్రికాకి ఫస్ట్, అంటే రాచరిక పాలన అనేది అంతమైపోయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్ అయిన ఫస్ట్, ప్రజాస్వామ్యంలో ఎలక్ట్ అయిన ఫస్ట్ ప్రెసిడెంట్ ఇతను నెల్సన్ మండేలా. Trained as an attorney, he helped from the Youth League of the African National Congress in 1944. సో ఇతను న్యాయవాద అయిన తర్వాత ఇతను ఏఎన్సీకి హెల్ప్ చేశాడనమాట, ఆ యొక్క కాంగ్రెస్కి. తర్వాత ఇన్ 1961 he abandoned peaceful protest and became head of the ANC's new military wing. సో అతను అక్కడ కొంత శాంతిని అది నెలకొల్పి ఈ ఏఎన్సీకి హెడ్ అవుతాడు. ఆ తర్వాత సెంటెన్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ 1964లో ఇతనికి జీవిత ఖైదు విధిస్తారనమాట. అప్పుడు మండేలా కేమ్ టు సింబలైజ్ బ్లాక్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ అండ్ వాజ్ నేమ్డ్ హెడ్ ఆఫ్ ద ఏఎన్సీ ఆఫ్టర్ హిజ్ రిలీజ్ ఆన్ Feb 11, 1990. సో 1964లో అతనికి జీవిత ఖైదు విధిస్తే అతను మళ్ళీ 1990లో జైలు నుంచి బయటకు వస్తాడు February 11న. వచ్చిన తర్వాత ఈ ఎవరైతే నల్లజాతీయులు ఉంటారో వాళ్ళ తరపున, అందరి తరపున ఇతను నాయకత్వం వహిస్తూ ఈ ఏఎన్సీకి హెడ్ అవుతాడు. ఆ తర్వాత హీ అండ్ FW క్లర్క్ షేర్డ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ నెగోషియేటింగ్ సౌత్ ఆఫ్రికాస్ పీస్ఫుల్ ట్రాన్సిషన్ టు మల్టీరేషియల్ డెమోక్రసీ. సో ఇతనికి, అంటే ఈ నెల్సన్ మండేలా గారికి అలాగే FW క్లర్క్ అనే ఇద్దరికి కూడా నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. శాంతి అనే దీంట్లో నోబెల్ ప్రైజ్ వస్తుంది పీస్కి సంబంధించి. ఎందుకంటే ఈ సౌత్ ఆఫ్రికాలో శాంతిని నెలకొల్పినందుకు వస్తుందన్నమాట. ఆఫ్టర్ ద ANC విక్టరీ ఇన్ ద April 1994 ఎలక్షన్స్, మండేలా వర్క్ టు ఈజ్ రేషియల్ టెన్షన్స్, కోర్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొవైడ్ సర్వీసెస్ టు ది విక్టమ్స్ ఆఫ్ అపార్థైడ్. సో ఇక్కడ ఎప్పుడైతే ఇతను 1994లో ఎలక్షన్స్ జరుగుతాయి, ఏఎన్సీ గెలుస్తుంది. గెలిచిన తర్వాత ఇతను ఏంటి అంటే సౌత్ ఆఫ్రికాలో శాంతి నెలకొల్పడము, అలాగే ఈ యొక్క ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక కోర్ట్ లాంటిది ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఇతను చేయడం జరిగింది. ఇది మనకి ఆథర్ ఇంట్రడక్షన్కి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసినట్టయితే, సో ఫస్ట్ ఇంక్లైనేషన్, ఏ ఫీలింగ్ దట్ మేక్స్ ఎ పర్సన్ టు డూ సంథింగ్, అంటే ఏదైనా చేయాలి అనిపించడం, ఏదైనా చేయాలి అనే ఒక స్వభావం కలిగిన వారు. ఇన్వైటబుల్లీ, సర్టైన్లీ టు హ్యాపెన్ అండ్ అనేబుల్ టు బీ అవాయిడెడ్ ఆర్ ప్రివెంటెడ్, అంటే ఇంకా తప్పనిసరిగా అది జరుగుతుంది, సో దాన్ని ఆపడానికి లేదనమాట. అలాగే ట్విలైట్, యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ వే ఆఫ్ లైఫ్ విచ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అన్సర్టైన్లీ, అంటే ఏదైనా అర్థం కానీ లేదా అనిశ్చితమైన లేదా స్పష్టత లేని ఒక ఇది అన్నట్టు వస్తుంది. నెక్స్ట్ మీలే అంటే మెయిజ్, మొక్కజొన్నలు. ఇల్యూషన్ అంటే అన్ ఐడియా ఆర్ బిలీఫ్ విచ్ ఈజ్ నాట్ ట్రూ, సో ఏదైనా ఊహ. ఇల్యూషన్ అంటే ఊహించడం. ఎర్నింగ్ మై కీప్ అంటే డూయింగ్ యూజ్ఫుల్ థింగ్స్ టు లివ్, అంటే బతకడానికి ఏదో ఒక పని చేయడం అన్నట్టు. యానిమేట్ అంటే మేక్ సంథింగ్ మోర్ యాక్టివ్,
సో ఏదైనా యాక్టివ్గా చేసేదాన్ని సంథింగ్ దేన్నైనా యాక్టివ్గా పాల్గొనేలా చేసేదాన్ని ఇక్కడ యానిమేట్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకి వొకాబులరీలో కనుక చూసుకుంటే ఒక వర్డ్ ఇచ్చి అందులో దాని కింద ఒక వర్డ్ కింద అండర్లైన్, ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఒక వర్డ్ కింద అండర్లైన్ చేసి దాని యొక్క మీనింగ్ అడిగారు. ఐ వాజ్ బార్న్ ఫ్రీ అంటే ఏబుల్ టు యాక్ట్ ఎట్ విల్. సో ఏది నచ్చితే అది చేసే విధంగా, ఫ్రీ అంటే అక్కడ ఐ వాజ్ బార్న్ ఫ్రీ అంటే ఏది నచ్చితే అది చేసే విధంగా అని అర్థం వస్తుంది. ఏబుల్ టు యాక్ట్ ఎట్ విల్ అని. ఐ వాజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ మై ఆబ్లిగేషన్స్. సో ఇక్కడ ప్రివెంటెడ్ అంటే స్టాప్డ్ ఫ్రమ్ డూయింగ్, ఏదైనా చేయకుండా ఆపడం. నెక్స్ట్ మై ఫ్రీడమ్ వాజ్ కర్టెయిల్డ్. కర్టెయిల్డ్ అంటే రెడ్యూస్డ్, తగ్గించేశారు అని. ఐ వాజ్ నాట్ ఏ విర్షియస్ లీడర్. సో విర్షియస్ మీన్స్ వెల్ బిహేవ్డ్ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ బ్రాకెట్స్ అని చెప్పి ఇచ్చారు. నెల్సన్ మండేలా వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ బ్లాక్ డాష్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. లీడ్ అని ఇచ్చారు కదా, అక్కడ లీడర్ అని వస్తుంది. బ్లాక్ లీడర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా హూ స్పెండ్ హీస్ లైఫ్ టైమ్ డాష్ అగెనిస్ట్ రేషియల్ డాష్. సో ఇక్కడ ఫైట్ అని ఉంది కదా, ఫైటింగ్ అగెనిస్ట్ ద రేషియల్ సిగ్రిగేషన్ హ్యాడ్ టు స్పెండ్ 30 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ టు అచీవ్ డాష్ ఆఫ్ ద కలర్డ్ ఫ్రీడమ్. ఫ్రీ అని ఇచ్చారు కదా, ఫ్రీడమ్ అని వస్తుంది. ఫైనలీ హీ డాష్ హిస్టరీ వెన్ హీ బికేమ్ ద ఫస్ట్ బ్లాక్ మ్యాన్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ డాష్ రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. సో ఇక్కడ క్రియేటెడ్ వస్తుంది. అలాగే ఇండిపెండెన్స్ అని ఇచ్చారు కదా, ఇండిపెండెంట్ అని వస్తుంది. అలాగే ఇక్కడ ఇన్స్పిరేషన్, దిస్ గ్రేట్ లీడర్ హూ హ్యాస్ బీన్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఫ్రీడమ్ లవర్స్ ఇన్ ద వరల్డ్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మహాత్మా గాంధీ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ గ్రామర్లో కనుక చూసుకుంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ గురించి ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ పార్ట్స్ అని ఇచ్చారు. రిలేటివ్ క్లాస్నే మనం యాడ్జెక్టివ్ క్లాస్ అని కూడా అంటూ ఉంటాం. సో యాడ్జెక్టివ్ క్లాస్ అన్న రిలేటివ్ క్లాస్ అన్న మనకి చాలా ఇంపార్టెంట్ ఈ రెండు అండ్ ఇవి. సో ఇందులోనే మళ్ళీ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఇవన్నీ మనకి హైయర్ క్లాసెస్లో వస్తాయి. ఇక్కడ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు, చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ పార్ట్స్ అన్నారు. ద మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ ఏ ప్రిజనర్ అన్నారు. అయితే ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ కాకుండా, సెంటెన్స్ కాకుండా మిగతా చూడండి. ద మ్యాన్ ఈజ్ ఏ ప్రిజనర్ అని చెప్తున్నారు. సో ఏ మ్యాను, అక్కడ ఏదైనా అంటే అక్కడ ఏదో మిస్ అవుతుంది కదా. ద మ్యాన్ ఈజ్ ఏ ప్రిజనర్ అని చెప్తున్నారు, అక్కడ ఏ మ్యానో మనకు తెలియదు కదా. ఏ మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్. సో ఎవరైతే పక్కవారి యొక్క ఫ్రీడమ్ అనేది తీసుకుంటారో సో అతను. సో అలా ఇక్కడ ఈ యొక్క ఈ ప్రిజనర్ అనే ఒక నౌన్ని, అంటే ఈ ఏదైతే నౌన్ తెలియజేసే సెంటెన్స్ ఉన్నదో దాన్ని ఈ ఇంకొక సెంటెన్స్ అనేది డిఫైన్ చేస్తుంది. సో దీని గురించి చెబుతుంది. ఈ నౌన్ ఏదైతే ఉన్నదో దాని గురించి ఇది చెప్తుంది. నార్మల్గా మనకి చూడండి యాడ్జెక్టివ్స్ తెలుసు కదా, యాడ్జెక్టివ్ ఏం చేస్తుంది, నౌన్ యొక్క క్వాలిటీని తెలియజేస్తూ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ ఈ నౌన్ని డిఫైన్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం రిలేటివ్ క్లాస్ అని అంటూ ఉంటాం. రిలేటివ్ క్లాస్నే మనం యాడ్జెక్టివల్ క్లాస్ అని కూడా అంటూ ఉంటాం. అలాగే సెకండ్ చూడండి, ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ దట్ మండేలా అడ్వకేటెడ్. సో ఇక్కడ ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ అనేది ఒక సెంటెన్స్గా మీరు తీసుకోండి. సో ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ అన్నారు. అయితే ప్రజలు ఆ యొక్క ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నారు అని. అయితే ఏ ప్రిన్సిపల్స్ అవి, ఎవరు పెట్టిన ప్రిన్సిపల్స్ ఏంటి అనేది ఒక డౌట్గా ఇక్కడ వచ్చేస్తుంది కదా. సో ఆ యొక్క ముందు సెంటెన్స్ని ఏది డిఫైన్ చేస్తుంది, దట్ మండేలా అడ్వకేటెడ్ అంటే ఏ ప్రిన్సిపల్స్ అంటే అవి మండేలా చెప్పారు కదా. సో మండేలా ప్రతిపాదించిన ప్రిన్సిపల్స్ని ప్రజలు ఫాలో అవుతున్నారు అని ఈ యొక్క నౌన్ గురించి ఇది తెలియజేస్తుంది కాబట్టి ఇది మనకి యాడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి మనకి మధ్యలో హూ అనేది ఉన్నది, ఇక్కడ దట్ అనేది ఉన్నది. ఇంతకుముందు మనం యాడ్వర్బియల్ క్లాస్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. సో అక్కడ కూడా మనకి దట్ అనేది, వెన్ ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. ఇక్కడ కూడా దట్ వచ్చింది, హూ వచ్చింది. కాకపోతే సెంటెన్స్ బట్టి మనం చూసుకోవాలి. సో దట్ వస్తే నౌన్ క్లాస్ అనో లేకపోతే యాడ్వర్బియల్ క్లాస్ అనో ఇలా మనం చెప్పుకోవడానికి లేదు. సో ఇంతకుముందు నౌన్ క్లాస్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనం సెంటెన్స్ చూసి సెంటెన్స్ ఏం డిఫైన్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, యాజ్ యూ పర్హాప్స్ నో ద క్లాస్
clauses underlined above are called adjectival clauses because they qualify the noun in the preceding clause. preceding clause అంటే ముందున్న క్లాజ్ అని. ఇప్పుడు ఈ యొక్క గీత గీసింది adjectival clause అవుతుంది, ఎందుకంటే అది ఇక్కడున్న దాని ముందున్న క్లాజ్లో నౌన్ని డిఫైన్ చేస్తుంది కాబట్టి అది adjectival clause అని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా అంతే, ఈ adjectival clause అనేది దాని ముందున్న నౌన్ని డిఫైన్ చేస్తుంది కాబట్టి. ఫస్ట్ సెంటెన్స్లో కనుక చూసుకుంటే వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై హూ ద మ్యాన్ ఈజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ ది క్లాస్ హూ టేక్స్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్. సిమిలర్లీ ద ఐడెంటిఫై ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఈజ్ రివీల్డ్ బై ద క్లాస్ దట్ మండేలా అడ్వకేటెడ్. అంటే ఇక్కడ ఈ ఏవైతే అండర్లైన్ చేసిన సెంటెన్సెస్ ఉన్నాయో అవి రెండు కూడా ముందు ఉన్న సెంటెన్సెస్ని తెలియజేస్తున్నా, అవి లేకపోతే ఒక అర్థం అనేది లేదు అని చెప్తున్నారు. వితౌట్ దీస్ క్లాజెస్ ద లిజనర్స్ విల్ నాట్ ఏబుల్ టు నో హూ ద మ్యాన్ ఈజ్ అండ్ విచ్ ప్రిన్సిపల్స్ దే ఆర్. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ఆ రెండు కనుక లేనట్టయితే అవి ఏ ప్రిన్సిపల్సో మనకు తెలీదు, ఆ చెప్పే మ్యాన్ ఎవరో మనకి తెలీదు. సో అలా ఏంటంటే అవి ఉంటేనే దానికి ఒక ఆ ముందున్న క్లాస్కి ఒక మీనింగ్ అనేది ఉన్నది. ఇక్కడ హూ అనేది ద మ్యాన్ని రిఫర్ చేస్తే దట్ అనేది ఆ ప్రిన్సిపల్ని రిఫర్ చేస్తుంది. సో అలా ఇక్కడ హూ దట్ అనేవి ఏమవుతాయంటే నార్మల్గా మనకి ప్రొనౌన్స్ అవుతాయి కదా. సో ఇక్కడ ఆ రెండు క్లాసెస్కి మధ్య ఒక రిలేషన్ని అవి తెలియజేస్తున్నాయి కాబట్టి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటూ ఉంటాం. ఈ హూ దట్ అనే వాటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనకి అడ్జెక్టివల్ క్లాజెస్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అని కూడా అంటారు. ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లో అడ్జెక్టివల్ క్లాజ్ అని ఇవ్వకుండా ఆప్షన్స్లో డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ ఈ యొక్క అడ్జెక్టివల్ క్లాజెస్ అనేవి మనకి ఈ ఏవైతే రిలేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయో వాటితో కలపబడుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే ఇది మనకి ఇందులో ఇచ్చిన గ్రామర్కి సంబంధించి నెక్స్ట్ టాపిక్లో ఉన్న రీడింగ్ బి కనుక చూసుకుంటే వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేది ఒక పోయము. సో దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. ఇతని గురించి కనుక చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇతను 1861లో జన్మించారు, 1941లో చనిపోయారు. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఇండియన్ రైటర్స్ హూ రోట్ బోత్ ఇన్ హిజ్ మదర్ టంగ్ బంగ్లా అండ్ ఇంగ్లీష్. సో ఇతను ఒక భారతదేశంలోనే ఒక గొప్ప రచయితగా చెప్పుకోవచ్చు. ఇతను అతని యొక్క మాతృభాష అయిన బంగ్లాలోని అలాగే ఇంగ్లీష్లోని కూడా రచనలు రాస్తూ ఉండేవారు. హీ వాజ్ ఎ పోయిట్, ప్లేరైట్, నవలిస్ట్, పెయింటర్, ఎడ్యుకేటర్ అండ్ మ్యూజిషియన్. సో అతను పోయమ్స్ రాసేవారు, నవల్స్ అలాగే పెయింటింగ్ అవి వేస్తూ ఉండేవారు. సో మ్యూజిషియన్ కూడా. హీ ట్రాన్స్లేటెడ్ ఏ కలెక్షన్ ఆఫ్ హిస్ పోయమ్స్ గీతాంజలి విచ్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1912. సో ఇతను గీతాంజలి అనే ఒక పోయమ్స్ యొక్క కలయిక అండ్ ఒక కలెక్షన్ పోయమ్స్ యొక్క కలెక్షన్ అనమాట ఒక బుక్గా రాశారు, అదే గీతాంజలి 1912లో. అయితే ఈ బుక్కి 1913లో నోబెల్ ప్రైజ్ అనేది లిటరేచర్కి సంబంధించి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. హీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ యాంథమ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ బంగ్లాదేశ్. సో మన నేషనల్ యాంథమ్ రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారే, అలాగే బంగ్లాదేశ్ యొక్క నేషనల్ యాంథమ్ రాసింది కూడా ఇతనే. ఇది మనకి ఆథర్కి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసుకుంటే ఫ్రాగ్మెంట్స్ అంటే పీసెస్, చిన్న చిన్న ముక్కల. డొమెస్టిక్ అంటే పెర్టైనింగ్ టు ఫ్యామిలీ అనుబంధాలు అన్నట్టు. స్ట్రివింగ్ అంటే ట్రై హార్డ్ ఆర్ మోటివేటెడ్, సో ఏదైనా గట్టిగా ప్రయత్నించడం. స్ట్రీమ్ అంటే రివర్, డ్రీరీ అంటే డల్ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ రీడింగ్ సి కనుక చూసుకుంటే అన్ ఐకాన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనే దాని గురించి ఇచ్చారు. ఇందులో ఉన్న ఆథర్ గురించి చూసుకుంటే సో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాజ్ బోర్న్ ఆన్ January 15, 1929 in Atlanta, Georgia. సో ఇతను January 15, 1929లో అట్లాంటాలో జార్జియాలో జన్మించారు. కింగ్ బోత్ ఏ బాప్టిస్ట్ మినిస్టర్ అండ్ సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ హ్యాడ్ ఏ సెసమిక్ ఇంపాక్ట్ ఆన్ రేస్ రిలేషన్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో ఇతను ఒక బాప్టిస్ట్ మినిస్టర్, అలాగే సివిల్ రైట్స్ అంటే పౌర హక్కుల వాటికి సంబంధించి బాగా పోరాడారు ఇతను. సో అలాగే ఏవైతే ఈ యొక్క జాతి విభేదాలు ఉంటాయో వాటిపైన ఎక్కువగా ఇతను పోరాడారు.
Beginning in the mid-1950s, among many efforts, King headed the SCLC. SCLC అంటే సౌదర్న్ క్రిస్టియన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్. సో చాలా ప్రయత్నాల తర్వాత ఇతను SCLCకి హెడ్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత త్రూ హిస్ యాక్టివిజం హీ ప్లేడ్ ఏ పైవటల్ రోల్ ఇన్ ఎండింగ్ ద లీగల్ సిగ్రిగేషన్ ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ సిటిజన్స్ ఇన్ సౌత్ అండ్ అదర్ ఏరియాస్ ఆఫ్ నేషన్. సో చాలా ప్రయత్నాల తర్వాత ఈ ఏవైతే జాతి విభేదాలు ఉన్నాయో, ఆఫ్రికన్కి అమెరికన్స్కి సంబంధించి జాతి విభేదాలు ఉన్నాయో వాటిని చాలా వరకు అంతం చేశారు. యాజ్ వెల్ యాజ్ ద క్రియేషన్ ఆఫ్ ద సివిల్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1964 అండ్ ద ఓటింగ్ రైట్స్ యాక్ట్ 1965. అలాగే ఇతను సివిల్ రైట్ యాక్ట్ 1964ని, ఓటింగ్ రైట్ యాక్ట్ని 1965లో ప్రవేశపెట్టారు. కింగ్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1964 అమాంగ్ సెవరల్ అదర్ హానర్స్. సో ఇతను నోబెల్ ప్రైజ్ని 1964లో పొందారు. అలాగే చాలా మిగతా అవార్డ్స్ అవి కూడా తీసుకున్నారు. కింగ్ వాజ్ assassinated in April 1968 and continues to be remembered as one of the most lauded African American leaders in history. సో ఇతను అసాసినేటెడ్ అంటే హత్య చేయబడడం. సో ఏప్రిల్ 1968లో హత్య చేశారు. అయితే కొంతమంది ఎవరైతే ఈ ఆఫ్రికన్ అమెరికన్కి సంబంధించి లీడర్స్ ఉన్నారో వాళ్ళల్లో ఒక గొప్ప వ్యక్తిగా ఇతన్ని కూడా చూడవచ్చు మనం. ఆఫెన్ referenced by his 1963 speech I have a dream. సో ఇతను 1963లో ఇచ్చిన ఒక అంటే సో ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే స్పీచ్ 1963 ద్వారా సో ఇతన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది మనకి ఆథర్కి సంబంధించి. నెక్స్ట్ గ్లాజరీ కనుక చూసుకుంటే స్కార్న్ అంటే కంటెంప్ట్ అంటే హేటెడ్ అంటే ద్వేషం కలిగి ఉండడం. హాసెస్ అంటే పైప్స్ ఫర్ సెండింగ్ అవుట్ గ్యాస్. సో గ్యాస్ని పంపించడానికి ఉపయోగించే పైప్స్. శాంక్చురీ అంటే షెల్టర్ అండ్ ప్రొటెక్షన్. సో మనం చూస్తూ ఉంటాం కొన్ని పక్షులకి జంతువుల శాంక్చురీస్ అని, అంటే వాటికి అక్కడ రక్షణ కల్పించబడుతుంది, అలాగే షెల్టర్ కూడా ఉంటుంది. సిగ్రిగేషన్ అంటే ఏ సోషల్ సిస్టమ్ దట్ ప్రొవైడ్స్ సెపరేట్ ఫెసిలిటీస్ ఫర్ మైనారిటీ గ్రూప్స్. సో ఎవరైతే మైనారిటీ గ్రూప్స్ ఉంటారో అంటే అల్పసంఖ్యాకులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కొన్ని సెపరేట్ ఫెసిలిటీస్ కల్పించడం. డెబిలిటేటింగ్ అంటే వీక్నింగ్. అలాగే యాంథెటికల్ అంటే ఆపోజిట్, సో వ్యతిరేకంగా. ఎలిగెంట్ సాంగ్ ఆఫ్ సాడ్నెస్, సో బాధతో కూడిన ఒక సాంగ్ అన్నట్టు. అడాషియస్ అంటే బోల్డ్ అంటే ధైర్యవంతమైన. ఫ్లోట్సమ్ అండ్ జెట్సమ్ అంటే థింగ్స్ థ్రోన్ అవే యాజ్ యూజ్లెస్, మనకి పనికిరాని వాటిని విసిరేయడం కానీ, అంటే పనికిరాని వస్తువులని, అది ఇల్లు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, ఏవైనా సరే. రెడెంప్టివ్ గుడ్ అంటే గుడ్ దట్ ఫ్రీస్ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ చూస్తే అంటే చెడు నుండి కాపాడే లేదా నష్టాన్ని భర్తీ చేసే అని అర్థం వస్తుంది. హీర్లూమ్ అంటే గిఫ్ట్ ఫ్రమ్ యాన్సిస్టర్స్. సో మనకి పూర్వీకుల నుంచి వచ్చిన ఏవైనా విలువైన వస్తువులు ఉంటాయో వాటిని హీర్లూమ్ అని అంటారు. ఇది మనకి ఈ యొక్క యూనిట్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం 7th యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి 7th యూనిట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఉన్న టాపిక్స్ కనుక చూసుకుంటే ద ట్రైల్, యాంటోనీ స్పీచ్, అలాగే మహాత్మా గాంధీ పుష్డ్ అవుట్ ఆఫ్ ట్రైన్ అనే ఈ 3 టాపిక్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో రీడింగ్ ఏలో కనుక చూసుకుంటే ఆథర్కి సంబంధించి చూస్తే జార్జ్ బెర్నార్డ్ షా was born on July 26, 1856 in Dublin, Ireland. సో ఈ జార్జ్ బెర్నార్డ్ షా అనే అతను July 26, 1856లో డబ్లిన్లో జన్మించారు, ఐర్లాండ్. ఇన్ ద ఎర్లీ 1900s షా wrote several plays. These plays were about political themes and issues concerning poverty and women rights. సో ఇతను ఎక్కువగా వేటిపైన రచనలు చేసేవారు అంటే పేదరికం పైన, మహిళల యొక్క హక్కుల పైన ఎక్కువగా రచనలు చేస్తూ ఉండేవారు. హీ వ్రోట్ మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్, జాన్ బుల్స్ అదర్ ఐలాండ్, మేజర్ బార్బారా,
ఇలాంటి కొన్ని రచనలన్నీ కూడా ఇతను రాశారు. ఇన్ 1914 హీ వ్రోట్ సెయింట్ జాన్ విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ హిస్ మాస్టర్ పీసెస్. సో ఇతను రాసిన అన్నిటికల్లా ముఖ్యమైనది ఏంటి అంటే సెయింట్ జాన్ అనేది. హీ వన్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఇన్ 1925. 1925లో ఇతను లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ కూడా పొందారు. షా wrote ఓవర్ 50 plays డ్యూరింగ్ హిజ్ లిటరరీ కెరీర్ రైట్ అంటిల్ ద టైమ్ ఆఫ్ హిజ్ డెత్ ఆన్ November 2, 1950. సో ఇతను చాలా వరకు అంటే దాదాపు ఒక 50 వరకు రాశారనమాట ప్లేస్ అతను చనిపోయే వరకు కూడా. సో November 2, 1915 ఇతను చనిపోవడం జరిగింది. గ్లాజరీ కనుక చూసుకుంటే బిషప్ అంటే ఏ క్లెర్జీ మ్యాన్ హూ సూపర్వైజెస్ ఏ నెంబర్ ఆఫ్ లోకల్ చర్చెస్. సో వాళ్ళ పరిధిలో ఉన్న చర్చెస్ అన్నింటినీ డీల్ చేసే వాళ్ళే బిషప్ అంటారు. పేజ్ అంటే ఏ యూత్ బీయింగ్ ట్రైన్డ్ ఫర్ ద మెడివల్ ర్యాంక్ ఆఫ్ నైట్ అండ్ ఇన్ ది పర్సనల్ సర్వీస్ ఆఫ్ ఏ నైట్ ఏ యూత్ అటెండెంట్. సో ఒక ఎలా అంటే ఒక గ్రూప్ అనమాట, ఒక గ్రూప్లో ఒక పర్సన్ని ఇండికేట్ చేస్తున్నట్టు, అంటే ఒక యంగ్ని ఇండికేట్ చేస్తున్నట్టు అనమాట, యూత్ని ఇండికేట్ చేస్తున్నట్టు. హెర్సీ అంటే ఏ బిలీఫ్ విచ్ ఈస్ అగైనిస్ట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రిస్టియానిటీ. సో క్రిస్టియన్స్కి సంబంధించి అగైనిస్ట్గా ఉన్నది. గాస్పెల్స్ అంటే ద ఫస్ట్ 4 books ఆఫ్ ద బైబిల్, ద న్యూ టెస్టమెంట్. సో బైబిల్లో ఫస్ట్ 4 booksని గాస్పెల్స్ అంటారట. వేరీ అంటే టైర్డ్, అలసిపోవడం. అబ్డ్యూరేట్ అంటే స్టబాన్. ష్వీన్ అంటే బ్రిటిష్ వేరియంట్ ఆఫ్ షోన్. సో షోన్ని బ్రిటిష్ లాంగ్వేజ్లో ష్వీన్ అంటారు. వాంటోన్లీ యాక్టింగ్ క్రూయల్లీ ఆర్ వైలెంట్లీ, డెలిబరేట్లీ ఆర్ ప్రొవోకింగ్లీ, చాలా కఠినంగా ప్రవర్తించడం. ఎగ్జాట్ అంటే ఇన్సిస్ట్, ఇంప్లోర్, ప్లీడ్. నాడిల్ అంటే హెడ్. థౌ యూ అంటే ఇక్కడ ఓల్డ్ అండ్ పొయిటిక్ ఇంగ్లీష్ వర్డ్స్ అనమాట ఇవన్నీ కూడా. లాస్ అంటే గర్ల్. సర్కోట్ అంటే ద అవుటర్ కోట్ ఆర్ గార్మెంట్ worn ఓవర్ ఆర్మోర్, ఇన్ పర్టికులర్ ఏ షార్ట్ స్లీవ్లెస్ గార్మెంట్ worn యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్సిగ్నియా ఆఫ్ అన్ ఆర్డర్ ఆఫ్ కైండ్హుడ్. సో ఇదొక ఆర్నమెంట్ లాంటిది. సో ఒక వస్త్రానికి సంబంధించింది అనమాట. ట్రిఫల్స్ అంటే థింగ్స్ ఆఫ్ లిటిల్ వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్, సో తక్కువ ప్రాముఖ్యం కలిగినవి అని. ఎట్ సేక్ అంటే ఇన్ డేంజర్ ఆఫ్ బీయింగ్ లాస్ట్. సో ఇక్కడ ఎట్ సేక్ అనేది ఒక ఇడియంని తెలియజేస్తుంది, ఇన్ డేంజర్ ఆఫ్ బీయింగ్ లాస్ట్. ఇంప్యూటెడ్ అట్రిబ్యూటెడ్ బ్యాడ్ క్వాలిటీ టు సంబడి, సో వాళ్ళలో ఉన్న చెడు క్వాలిటీ అనమాట. మిలిటెంట్ అంటే రాడికల్ ఆర్ రెబల్ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న గ్రామర్ కనుక చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని చెప్పి ఇచ్చారు. ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్ ఓపెన్ ద బర్డ్ విల్ ఫ్లై అవుట్. ఇఫ్ జాన్ వేర్ అలైవ్ టుడే హౌ వుడ్ పీపుల్ రిసీవ్ హర్. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ worn మై క్లాత్ ఆఫ్ గోల్డ్ సక్రోడ్ ఇన్ బ్యాటిల్ లైక్ ఎ ఫూల్ దట్ బర్గిండియన్ సోల్జర్ వుడ్ నెవర్ హ్యావ్ పుల్డ్ మీ బ్యాక్వర్డ్స్ ఆఫ్ మై హార్స్ అని చెప్పి మనకి 3 సెంటెన్సెస్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ మనకి కనుక చూసుకుంటే 2 సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఒక్కొక్క దాంట్లో ఇఫ్ అనేది మనకి కనిపిస్తుంది. ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ కేజ్ ఓపెన్ ద బర్డ్ విల్ ఫ్లై అవుట్ అంటే ఒకవేళ నువ్వు ఆ డోర్ ఓపెన్ చేసి ఉంచినట్టయితే ఆ పక్షి ఎగిరిపోద్ది అని. ఇలా మనకి 3 సెంటెన్సెస్ అనేవి ఇచ్చాడు. అయితే ఇక్కడ చూస్తే సెంటెన్స్ 1 మీన్స్ దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ద బర్డ్ ఫ్లయింగ్ అవుట్ వెన్ వీ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్ ఓపెన్. అదే కదా మనం చెప్పుకున్నాం. సో సెంటెన్స్ 1 ఏం చెప్తుంది, ఒకవేళ నువ్వు ఆ డోర్ కానీ ఓపెన్ చేసి ఉంచితే ఆ యొక్క బర్డ్ అనేది బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. సెకండ్ సెంటెన్స్ చూసుకుంటే ఇన్ సెంటెన్స్ 2 ద స్పీకర్ ఈజ్ నాట్ థింకింగ్ అబౌట్ ఏ రియల్ సిచ్యువేషన్, హీ ఈజ్ ఓన్లీ ఇమాజినింగ్ ద ఫ్యూచర్ హ్యాపెనింగ్, దేర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ హ్యాపెనింగ్. సో ఇక్కడ చూస్తే ఇఫ్ జాన్ వేర్ అలైవ్ టుడే హౌ వుడ్ పీపుల్ రిసీవ్ హర్, ఒకవేళ ఆమె బతుకుంటే అని ఒక ఊహని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సెకండ్ సెంటెన్స్లో. ఇన్ సెంటెన్స్ 3 ద స్పీకర్ టాక్స్ అబౌట్ సంథింగ్ దట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్ బట్ ఇట్ డిడ్ నాట్. సో ఇక్కడ థర్డ్ సెంటెన్స్లో ఏంటంటే పాస్ట్లో జరిగిన దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా 3 సెంటెన్సెస్ కూడా మనకి 3 మీనింగ్స్ని తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ సెంటెన్స్లో మనకి లీవ్ అని, వేర్ అని, హ్యాడ్, వోన్ అని 3 రావడం జరిగింది.
ఇఫ్ క్లాజెస్. మెయిన్ క్లాజెస్ చూసుకుంటే విల్ ఫ్లై, వుడ్ రిసీవ్, వుడ్ హ్యావ్, పుల్లుడ్ అని 3 మనకి మెయిన్ క్లాజ్లో రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇఫ్ ఏదైతే ఉన్న పార్ట్ ఉంటుందో దాన్ని ఇఫ్ క్లాజ్ అని, మిగతా దాన్ని మనం మెయిన్ క్లాజ్ అని అంటూ ఉంటాము. సో ఇక్కడ చూసుకుంటే అదే ఇచ్చారు, ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాస్కి సంబంధించిన వర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ క్లాస్కి సంబంధించి ఒక బేసిక్ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే మనకు అర్థం కాదు. సో ఇఫ్ క్లాస్కి సంబంధించిన వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. సో దాన్ని చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఉన్న మనకి ఇచ్చిన ఇవి కనుక చూసుకుంటే కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ పాసిబుల్ మెయిన్ క్లాజెస్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఇఫ్ క్లాజెస్ ఇచ్చారు, మనకి వాటికి సంబంధించిన మెయిన్ క్లాజెస్ రాయమన్నారు. ఇఫ్ ఐ వేర్ ఆస్క్డ్ టు స్టే అట్ హోమ్ అండ్ డూ ఓన్లీ హౌస్ హోల్డ్ చోర్స్ అంటే అని ఇఫ్ క్లాజ్ ఇచ్చారు, దానికి మనం ఐ వుడ్ నాట్ ఫాలో దట్ ఇన్స్ట్రక్షన్ అని రాసుకోవచ్చు. సో ఐ వుడ్ నాట్ ఫాలో దట్ ఇన్స్ట్రక్షన్. ఇఫ్ ఐ వేర్ ఆస్క్డ్ టు స్టే అట్ హోమ్ అండ్ డూ ఓన్లీ హౌస్ హోల్డ్ చోర్స్, ఒకవేళ నేను నిన్ను ఇక్కడే ఉండి ఇంటి పనులను చూసుకోమని అంటే ఐ వుడ్ నాట్ ఫాలో దట్ ఇన్స్ట్రక్షన్. ఐ వుడ్ నాట్ ఫాలో దట్ ఇన్స్ట్రక్షన్ అని వస్తుంది. అంటే నేను అవేమి కూడా ఫాలో అవ్వను అని. నెక్స్ట్, ఇఫ్ ఐ హ్యాడ్ అటెండెడ్ ద ఫంక్షన్ ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ. ఇఫ్ ఐ హ్యాడ్ అటెండెడ్ ద ఫంక్షన్ ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ. ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ అని వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఏ సెంటెన్స్ ఏ టెన్స్లో వస్తుంది ఏంటి అనేది ఇక్కడ ప్రెజెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసాడు కాబట్టి. ఇఫ్ క్లాస్కి సంబంధించిన వీడియో నేను పోస్ట్ చేస్తాను. సో అందులో చూడండి, మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఇఫ్ రాజు కమ్స్ టు స్కూల్ ఎవ్రీ డే హీ విల్ ఇంప్రూవ్ ఎ లాట్. హీ విల్ ఇంప్రూవ్ ఎ లాట్ అని రాసుకోవచ్చు. ఇఫ్ లలిత్ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ టు డూ హిజ్ హోంవర్క్ హీ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్. హీ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ అని రాసుకోవచ్చు. అలాగే ఇఫ్ ఐ వేర్ ద క్లాస్ టీచర్ ఆఫ్ క్లాస్ 10 ఐ వుడ్ మేక్ ఇట్ కంపల్సరీ ఫర్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ ఇన్ ఇంగ్లీష్ క్లబ్ ప్రోగ్రామ్స్. సో ఒకవేళ నేను 9th క్లాస్ టీచర్ని అయితే నేను ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ క్లబ్ ప్రోగ్రామ్స్లో పాల్గొనేలాగా చేస్తాను అని. ఐ వుడ్ మేక్ ఇట్ కంపల్సరీ టు ఎవ్రీవన్ పార్టిసిపేట్ ఇన్ ఇంగ్లీష్ క్లబ్ ప్రోగ్రామ్స్ అని మనం రాసుకోవచ్చు. ఇది మనకి ఇఫ్ క్లాస్కి సంబంధించి ఇందులో ఇచ్చాడు, బేసిక్ అనమాట. నెక్స్ట్ మనం రీడింగ్ బి కనుక చూసుకుంటే యాంటోనీస్ స్పీచ్ అనే ఒక పోయం గురించి ఇచ్చారు. దీన్ని మనకి విలియం షేక్స్పియర్ గారు రాయడం జరిగింది. ఇతను ఒక ఇంగ్లీష్ పోయిట్, అలాగే ప్లే రైట్, చాలా గొప్ప రచయితగా మనం చెప్పుకుంటూ ఉంటాము ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. హీ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ఇంగ్లాండ్స్ నేషనల్ పోయిట్ అండ్ ద బార్డ్ ఆఫ్ అవోన్. సో ఇతన్ని ఇంగ్లాండ్కి సంబంధించి నేషనల్ పోయిట్గా చెప్తూ ఉంటారు. హీజ్ సర్వైవింగ్ వర్క్స్ ఇంక్లూడ్ సమ్ కొలాబరేషన్స్ కన్సిస్ట్స్ ఆఫ్ అబౌట్ 38 plays, 154 sonnets, 2 long narrative poems and several other poems. సో ఇతను మొత్తం జీవితకాలంలో 38 plays, 154 sonnets, అలాగే 2 long narrative poems అనేవి రాశారు. అలాగే చాలా పోయమ్స్ అనేవి కూడా రాశారు. His plays have been translated into every major living language and are performed more often than those of any other playwright. సో ఇతను రాసినవి దాదాపు ప్రజలు ఉపయోగించే అన్ని భాషల్లో, అంటే బాగా ఉపయోగించే అన్ని భాషల్లోనూ కూడా ఇతని రచనలన్నీ కూడా అనువాదం జరిగాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం గ్లాజరీ కనుక చూసుకుంటే ఆఫ్ట్ అనేది చూసుకుంటే ఆఫెన్, ఇంటర్డ్ అంటే బరీడ్, సో పూడ్చిపెట్టడం అని. హ్యాత్ అంటే హ్యాజ్ అనే అర్థము. గ్రీవియస్ అంటే వెరీ సివియర్ ఆర్ సీరియస్, సో చాలా కోపంగా. ఆన్స్వర్డ్ అంటే పెయిడ్ ఫర్ సంథింగ్ టు బి పనిష్డ్ ఫర్ డూయింగ్ సంథింగ్ బ్యాడ్, సో ఏదైనా తప్పు చేసినందుకు శిక్ష అన్నట్టు. అండర్ లీవ్ ఆఫ్ అంటే విత్ ద పర్మిషన్ ఆఫ్, సో మనం ఏదైనా పర్మిషన్ తీసుకొని లీవ్కి తీసుకోవడం. క్యాప్టివ్స్ అంటే పర్సన్స్ హూ హ్యావ్ బీన్ టేకెన్ ప్రిజనర్స్ ఆర్ కన్ఫైన్డ్. ర్యాన్సమ్ ఏ సమ్ ఆఫ్ మనీ డిమాండెడ్ ఆర్ పెయిడ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఎ ప్రిజనర్, సో రిలీజ్ చేయడానికి కొంత లంచం లాగా అడగడం. జనరల్ కాఫర్స్ అంటే నేషనల్ ట్రెజరీ, కోసాగారం అంటాం కదా. స్టర్నర్ అంటే క్రూయల్ ఆర్ అన్కైండ్, జాలి దయలేనటువంటి వారు. ద ల్యూపర్కల్ అంటే అదొక ఫెస్టివల్ అనమాట.
విత్‌హోల్డ్ అంటే సప్రెస్ ఆర్ రిస్ట్రెయిన్. సో, అణచివేయడం ఏదైనా ఎమోషన్ గాని, ఒక రియాక్షన్ గాని అణచివేయడం. మౌన్ అంటే ఫీల్ డీప్ సారో ఫాలోయింగ్ సమ్‌వన్స్ డెత్. సో, ఎవరైనా చనిపోయారన్న విషయం తెలిసి బాధపడడం. దో అంటే యూ అని అర్థం. ఆర్ట్‌ఫెల్డ్ అంటే హావ్ రన్ అవే. బ్రూటిష్ అంటే చాలా క్రూరమైన. కాఫిన్ అంటే లాంగ్ నారో బాక్స్ ఇన్ విచ్ ఎ డెడ్ బాడీ ఈజ్ బరీడ్ ఆర్ క్రిమ్టెడ్. సో, శవపేటిక అంటాం కదా అది. పాజ్ అంటే మేక్ ఏ బ్రీఫ్ స్టాప్. సో, అక్కడ కాస్త విరామం ఇవ్వడం. ఇది మనకి ఇందులో ఉన్న మీనింగ్స్. అలాగే థర్డ్ రీడింగ్ సి గనక చూసుకుంటే ఇందులో మనకి ఇచ్చారు. దీన్ని ఎవరు రాశారు అంటే ఈ యొక్క లెసన్ని రిచర్డ్ బ్రైలీ రాశారు. వాజ్ ఎడ్యుకేటెడ్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్. సో, మిచిగాన్ యూనివర్సిటీలో ఇతను చదువుకున్నారు. యాజ్ అన్ అమెరికన్ రైటర్ హీ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ స్క్రీన్ ప్లేస్ ఆఫ్ బయోపిక్స్. సో, ఇతను మంచి బయోపిక్స్ తీయడంలో స్క్రీన్ ప్లేకి సంబంధించి చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. హీ వాన్ ద అకాడమీ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అట్ ద 1982 ఆస్కార్స్ ఫర్ గాంధీ. 1982లో బెస్ట్ స్క్రీన్ ప్లే యొక్క విభాగంలో ఆస్కార్ని ఇతను గెలుచుకున్నారు. బ్రైలీ ఆల్సో వన్ ద అకాడమీ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అండ్ ద గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే మోషన్ పిక్చర్. సో, అతను గోల్డెన్ గ్లోబ్ అవార్డు అలాగే బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు ఇవన్నీ కూడా గెలుచుకున్నారు. ఇందులో గ్లాజరీ కనుక చూసుకుంటే బాస్ అంటే సౌత్ ఆఫ్రికన్ టర్మ్ ఫర్ బాస్కి సౌత్ ఆఫ్రికన్లో బాస్ అని పిలుస్తారు. ఇంక్రెడ్యులస్ అంటే అన్బిలీవింగ్, నమ్మశక్యం కానీ. అటార్నీ అంటే లాయరు. బ్లస్టర్ అంటే ప్రొటెస్ట్. రీబఫ్ అంటే రిజెక్షన్. నాన్ ప్లస్డ్ పజిల్డ్, సర్ప్రైజ్ అవడం. బెలిగరెన్స్ అంటే వైలెంట్ బిహేవియర్, క్రూరమైన బిహేవియర్. కఫీర్ అంటే అన్ ఇన్సల్టింగ్ టర్మ్ యూజ్డ్ ఫర్ ఎనీ బ్లాక్ ఆఫ్రికన్. సో, బ్లాక్ అంటే నల్లజాతీయుల్ని కించపరిచే విధంగా యూజ్ చేసే వర్డ్ కఫీర్. సో, ఇది మనకి ఇందులో ఉన్న మీనింగ్స్ వాటి గురించి సంబంధించి 7th యూనిట్ గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ 8th యూనిట్లో ఉన్న గ్రామర్ అది డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి 8th యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఈ యూనిట్లో వచ్చేసి మనకి ద యాక్సిడెంటల్ టూరిస్ట్, ఫాదర్ రిటర్నింగ్ హోమ్ అనే పోయం, అలాగే కాట్మాండో అనే ఒక రీడింగ్స్ ఈ గురించి ఇచ్చారు. సో, ఫస్ట్ మనకి ద యాక్సిడెంటల్ టూరిస్ట్ అనే దాంట్లో ఉన్న గ్రామర్ అది చూద్దాం. అయితే ఇక్కడ ఆథర్ ఇంట్రడక్షన్ కనుక చూసుకుంటే విలియం ఎంసి గూర్ బిల్ బ్రిసన్, born on December 8, 1951, is a best-selling American author of humorous books on travel as well as books on the English language and on science. సో, ఇతను ఎక్కువగా హ్యూమర్ అంటే ఒక హాస్యంగా ఈ ట్రావెల్ పైన అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సైన్స్ పైన ఎక్కువగా బుక్స్ అనేవి రాశారు. born on American, he was a resident of Britain for most of his adult life before returning to US in 1995. సో, అమెరికన్ కాకపోతే ఎక్కువగా బ్రిటన్లో అయితే ఉన్నారు ఎక్కువ కాలం. ఇన్ 2003 బ్రిజన్ మూవ్డ్ బ్యాక్ టు బ్రిటన్. బ్రిజన్ షూడ్ టు ప్రామినెన్స్ ఇన్ ది యునైటెడ్ కింగ్డమ్ విత్ ద publication of notes from a small islands, an exploration of Britain, for which he made an accompanying television series. He received widespread recognition again with the publication of a short history of nearly everything, which popularized scientific questions for a general audience. సో, ఇది మనకి ఆథర్స్ గురించి ఏమీ అక్కర్లేదండి. అంటే సో, సిలబస్లో ఒక్కొక్కసారి ఆథర్స్ గురించి అడుగుతాడు, ఒక్కొక్కసారి అడగడు. మనకి ఇప్పుడు రిలీజ్ చేసిన సిలబస్లో అయితే ఆథర్స్ గురించి ఇవ్వలేదు. సో, ఇవి మీరు చదవాల్సిన అవసరం అయితే లేదు, కాకపోతే మనం నార్మల్గా చెప్పుకున్నాం అంతే. గ్లాజరీ కనుక చూసుకుంటే ఎల్ఏ అంటే ఎ నారో పాసెస్ వే బిట్వీన్ ఆర్ బిహైండ్ బిల్డింగ్స్ మధ్య ఉన్న ఒక సన్నని సందు లాంటివి ఉంటాయి కదా అవి. ఎన్ఫెమైల్ అంటే విత్ వన్స్ ఫ్యామిలీ. గ్రంట్ అంటే ఏదైనా ఒక సౌండ్, బాధతో వచ్చే ఒక సౌండ్. యాంక్ మీన్స్ పుల్ విత్ ఏ జర్క్, సో ఫాస్ట్గా లాగడం. బడ్జ్ అంటే మూవ్ స్లైట్లీ, నెమ్మదిగా కదలడం. కన్స్టర్నేషన్ అంటే ఒక సర్ప్రైజ్ ఆర్ షాక్ ఆర్ యాంగ్జైటీ. ఎక్స్ట్రావాగెంట్లీ అంటే వెరీ ఎక్స్ట్రీమ్లీ అంటే అనవసరంగా దుబారాగా. ఆబ్లివియన్ అంటే ఏ స్టేట్ ఇన్ విచ్ వన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్, సో చుట్టూ ఏం జరుగుతుందో తెలియలేని స్థితి.
కన్కోర్స్ మీన్స్ ద ఓపెన్ సెంట్రల్ ఏరియా ఇన్ ఏ లార్జ్ పబ్లిక్ బిల్డింగ్, అంటే ఏదైనా ఎయిర్పోర్ట్ అలాంటివి ఏవైనా పబ్లిక్ ఏరియాస్లో ఉన్న ఒక పెద్ద ఖాళీ స్థలం అనమాట. డిస్గార్గింగ్ మీన్స్ పోర్ సంథింగ్ అవుట్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, సో ఎక్కువ వంపడం అనమాట. ఎగ్జాస్పరేషన్ అంటే ఇరిటేషన్, కోపం తెప్పించడం. క్యాటాస్ట్రోఫ్ అంటే ఏ సడన్ ఈవెంట్ దట్ కాజెస్ మెనీ పీపుల్ టు సఫర్, సో ఏదైనా ఒక సడన్గా సంభవించే వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అది. పెర్చ్ అంటే ఒక ప్లేస్. అర్బేన్ అంటే పాలిష్డ్ అండ్ కల్చర్డ్. బాండ్ స్మార్ట్స్ అంటే క్లవర్ రిమార్క్స్. సావ్ సొఫిస్టికేటెడ్ ఆర్ పొలైట్. సెస్మిక్ ఈవెంట్ అంటే ఏదైనా ఒక భయంకరమైన ఈవెంట్ అని, సో భూకంపం లాగా ఒక భయంకరమైన ఈవెంట్. నెక్స్ట్ ఇందులో ఉన్న వొకాబులరీ చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్ అన్నాడు. లివింగ్ ఇన్ ది రియల్ వరల్డ్ ఈజ్ పర్హాప్స్ మోస్ట్ అవుట్ స్టాండింగ్, సో ఇక్కడ అవుట్ స్టాండింగ్ అనే వర్డ్ కనుక చూసుకుంటే 2 వర్డ్స్తో ఏర్పడింది, అవుట్ అలాగే ప్లస్ స్టాండింగ్, అవుట్ ప్లస్ స్టాండింగ్, అవుట్ స్టాండింగ్ అనేది అయ్యింది. అయితే ఇక్కడ అవుట్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అర్థం వస్తుంది. అలాంటివి మనకి కొన్ని రాయమన్నారు. సపోజ్ ఎవ్రీబడి, వితౌట్, క్యారీ ఆన్, ఎవ్రీథింగ్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ చూసుకుంటే ఎవ్రీ ప్లస్ థింగ్, ఇలా మనకి 2 వర్డ్స్ అనేవి కలిసి ఒక మీనింగ్ అనేవి ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అన్నారు. ఐ డోంట్ ఈట్ డ్రింక్ ఆర్ లీన్ ఓవర్ టు టై మై షూ లేసెస్. ఐ జస్ట్ రిమెంబర్ రీచింగ్ అవుట్ ఫర్ ద న్యూ డ్రింక్ అని 2 సెంటెన్సెస్ ఇచ్చారు. ఇక్కడ ఐ డోంట్ ఈట్ డ్రింక్ ఆర్ లీన్ ఓవర్ టు టై మై షూ లేసెస్ అన్నారు. ఇక్కడ డ్రింక్ అంటే ఫస్ట్ దాంట్లో తాగడం అనే అర్థం వస్తుంది. సెకండ్ దాంట్లో డ్రింక్ అంటే ఏంటంటే ఏదైనా ఒక బ్యావరేజ్ అనే అర్థం వస్తుంది అనమాట. సో ఇక్కడ డ్రింక్ అంటే తాగడము, ఇక్కడ డ్రింక్ అంటే మనం ఒక పానీయం అన్నట్టు. సో ఇక్కడ తాగడం వచ్చింది, ఇక్కడ పానీయం వచ్చింది. ఇలా 2 కూడా సేమ్ స్పెల్లింగ్ ఉన్నాయి, సేమ్ చదవడానికి సేమ్ ఉన్నాయి, కానీ వాటి యొక్క మీనింగ్ అనేవి వేరువేరుగా ఉన్నాయి. సో అలాంటి వాటిని హోమోనియమ్స్ అంటాము. హోమోనియం ఎం అనేది గుర్తుపెట్టుకోండి, అంటే మీనింగ్ ఒక్కటే సేమ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ వేరుగా ఉంటుంది, ప్రొనౌన్సియేషను స్పెల్లింగ్ ఒకేలా ఉంటుంది, మీనింగ్ అనేది వేరుగా ఉంటుంది. హోమోనియమ్స్ అది గుర్తుపెట్టుకోండి, ఎం అనేది గుర్తుపెట్టుకోండి, అంటే మీనింగ్ వేరువేరుగా ఉంటుంది అని. సో అలా వాటిని హోమోనియమ్స్ అని అంటూ ఉంటారు. ఇక్కడ కొన్ని ఇచ్చాడు, ఫెయిర్, సా, ఇంట్రెస్ట్, రో అనేవి కొన్ని ఇచ్చాడు. వాటి యొక్క డిఫరెంట్ మీనింగ్స్ని చెప్పమన్నారు. ఫెయిర్ అంటే ఒకటి ఏంటంటే యాక్సెప్టబుల్ అనే అర్థం వస్తుంది. సో దేనన్నా యాక్సెప్ట్ చేస్తున్నాము ఫెయిర్గా అంటే నిజాయితీగా అనే అర్థం వస్తుంది. ఇంకొక ఫెయిర్ అంటే అర్థం ఏమొస్తుందంటే మనకి ఫెయిర్స్ అంట ఏవైనా వాటిలో ఎగ్జిబిషన్స్ అవి కండక్ట్ చేస్తారు కదా, సో అలాంటి వాటిని ఫెయిర్ అని కూడా అంటూ ఉంటారు. సో ఫెయిర్ అంటే ఇక్కడ నిజాయితీగా ఉండడం అనే అర్థం వస్తుంది, అలాగే ఏవైనా ఎగ్జిబిషన్స్ అలాంటి అర్థం కూడా వస్తుంది. నెక్స్ట్ సా అంటే చూడడం అనే అర్థం వస్తుంది, అలాగే చెట్లు అవి నరకడానికి ఉపయోగించే ఒక కత్తి లాంటిది కూడా సా అని అంటూ ఉంటారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అంటే మనం దేనిపైనైనా ఒక ఏకాగ్రతను కలిగి ఉండడం, ఇష్టాన్ని కలిగి ఉండడాన్ని ఇంట్రెస్ట్ అంటారు. అలాగే ఏదైనా అసలు పైన వచ్చే వడ్డీని కూడా ఇంట్రెస్ట్ అంటారు. ఇక్కడ మీనింగ్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయి, కానీ స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషను ఒకేలా ఉన్నాయి. రో అంటే ఏంటంటే మనకి పీపుల్ ఒక వేలో ఒక లైన్లో అలా నించోడాన్ని రో అని అంటూ ఉంటారు. ఇంకొక రో అంటే అర్థం ఏంటంటే నాయిసీ ఆర్గ్యుమెంట్ అనమాట. సో అలా గోల చేస్తూ ఆర్గ్యూ చేసుకోవడాన్ని రోయింగ్ అంటారు. నెక్స్ట్ బ్యాంక్ అంటే మనకు తెలుసు కదా, మనం డబ్బులు వేసుకోవడం, తీసుకోవడం, దాచుకోవడం అవన్నీ చేస్తాం, అది వస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ అంటే నది పక్కన, అంటే రివర్ సైడ్, సో ఏదైనా కాలువ కానీ నదికి కానీ పక్కన ఏదైతే ఒడ్డు ఉంటుందో దాన్ని బ్యాంక్ అంటారు. నెక్స్ట్ బేర్ అంటే ఏంటంటే ఒకటి భరించడం, సో మనకి ఇష్టం లేకపోయినా భరించడం అనే అర్థం వస్తుంది. రెండవది ఎలుగుబంటి అనే అర్థం వస్తుంది. లైక్ అంటే ఏంటంటే ఇష్టపడడం, సో లైక్ అంటే ఇష్టపడడం అనేది వస్తుంది, అంటే ఏదైనా చేయడానికి మనం ఇష్టపడడం. అలాగే ఒకేలా ఉండడం, సిమిలారిటీని కూడా తెలియజేస్తుంది, అంటే ఒకేలా ఉన్నాయి అని తెలియజేస్తుంది, మనకి ఇష్టాన్ని కూడా తెలియజేస్తుంది. మినిట్ అంటే ఏంటంటే
60 సెకండ్స్‌ని మనం మినిట్ అని అంటూ ఉంటాము. అలాగే ఏదైనా చిన్న, అతి చిన్న అని చెప్పడానికి కూడా మైన్యూట్ అని అంటూ ఉంటాం కదా! సో, అలా 2 అర్థాలొస్తాయి. లెఫ్ట్ అంటే మనకి రైట్‌కి ఆపోజిట్‌ని లెఫ్ట్ అంటూ ఉంటాం. అలాగే ఏదైనా ఆహ్, ఎవరైనా అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఒక పర్సన్ గానీ, ఎవరైనా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయినా లెఫ్ట్ అని అంటూ ఉంటాం. అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, లెఫ్ట్ అయిపోయాడు అంటాం కదా! అలా లెఫ్ట్ అంటే అదొక అర్థమొస్తుంది. మన రైట్‌కి ఆపోజిట్‌ని లెఫ్ట్ అంటూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ రైట్. రైట్ అంటే ఏంటంటే అర్థం ఇక్కడ కూడా 2 అర్థాలొస్తూ ఉంటాయి. ఒకటి మనం చూసుకుంటే మోరల్. అవును, నువ్వు చెప్పింది రైటే, నువ్వు చెప్పింది రాంగ్ అని అంటూ ఉంటాం కదా! అక్కడ రైట్ అంటే ఏంటి? మంచి అని అర్థం. మోరల్ అని అర్థం వస్తుందనమాట. నైతిక అని. ఇంకొకటి ఏంటంటే లీగల్ క్లెయిమ్ టు హ్యావ్ సంథింగ్ ట్రూ అంటే అది నిజమే అని చెప్పడానికి కూడా. సో, ఇక్కడ ఒకటి రైట్ అంటే హక్కు. సో, నీకు ఆ రైట్స్ లేవు అని అంటారు కదా! అది. అవును, నువ్వు చెప్పింది రైటే అంటాం. అంటే ఒకటి నిజము, నువ్వు అంటే కరెక్టే అని మీనింగ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే హక్కు అని మీనింగ్ కూడా వస్తుంది. కెన్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ కెన్ కనుక చూసుకుంటే ఏదైనా చేయగలిగే సామర్థ్యాన్ని కెన్‌తో సూచిస్తూ ఉంటాం కదా! ఐ కెన్ అని అంటాం. అంటే నేను చేయగలను అని. అలా కెన్ అంటే ఇంకోటేంటి, మనం ఏదైనా వాటర్ అది పట్టుకోవడానికి యూజ్ చేస్తాం కదా! క్యాన్ అంటూ ఉంటాం. సో, అది దగ్గరగా ఆ 2 మనం చెప్పుకోవచ్చు. సెకండ్ అంటే ఏంటంటే మనకి ఏదైతే ఫస్ట్ తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా చెప్పుకుంటాం కదా! అలా ఫస్ట్ తర్వాత సెకండ్ అని చెప్తూ ఉంటాం. ఇంకొక మీనింగ్‌లో గనుక చూసుకుంటే షార్ట్ టైమ్. సెకండ్ అంటే సెకండ్స్ అని చెప్తాం. సెకండ్స్, మినిట్స్, అవర్స్ చెప్తాం కదా! అందులో ఒక సెకండ్‌గా మనం తీసుకోవచ్చు. ఒక షార్ట్ టైమ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చనమాట. అవి మనకి హోమోనియమ్స్‌కి సంబంధించి. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని ఇచ్చారు. ద జిప్ ఆన్ ద బ్యాగ్ వాస్ జామ్డ్. సో, ఐ పుల్డ్ ఆన్ ఇట్ అండ్ యాంక్డ్ అట్ ఇట్ విత్ గ్రంట్స్ అండ్ ఫ్రౌన్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ గ్రంట్ అనే దాని కింద అండర్లైన్ చేశారు. గ్రంట్ అంటే ఏంటంటే ఏ షార్ట్ లో సౌండ్ ఇన్ ద థ్రోట్ టు షో ఎనోయన్స్, పెయిన్ అండ్ డిస్ఇంట్రెస్ట్. ఇట్ ఈజ్ ఏ సౌండ్ వర్డ్. సో, ఇక్కడ గ్రంట్ అనేది ఏంటంటే ఒక సౌండ్ వర్డ్. అది ఏం తెలియజేస్తుందంటే మన అంటే ఒక చిరాకుతో, కోపంతో, బాధతో వచ్చే ఒక సౌండ్ అని తెలియజేస్తూ ఉంటుంది. గ్రంట్ అనేది మనకి థ్రోట్ నుంచి వస్తుంది, గొంతు నుంచి. సో, అలా మనకి ఇక్కడ కొన్ని సౌండ్ వర్డ్స్ ఇచ్చారు. వాటి యొక్క మీనింగ్ ఏంటి అని మనల్ని అడుగుతున్నారనమాట. చూద్దాం. సో, ఇక్కడ మనకి ఆ సౌండ్ వర్డ్స్ గనుక చూసినట్టయితే బ్యాబెల్. బ్యాబెల్ అంటే ద సౌండ్ ఆఫ్ మెనీ పీపుల్ స్పీకింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ ద సౌండ్ ఏ బేబీ మేక్స్ బిఫోర్ బిగినింగ్ టు సే యాక్చువల్ వర్డ్స్. సో, ఇక్కడ బ్యాబెల్ అంటే 2 అర్థాలు వస్తాయి. అందరూ కలిసి ఒకేసారి, చాలామంది కలిసి ఒకేసారి మాట్లాడడం, లేదా చిన్నపిల్లలు ఏదైనా పదం పలికే ముందు కొంత అంటే ఆ, ఆ, త అని అంటారు కదా! ఇలా ఏంటంటే అలా అనడాన్ని కూడా బ్యాబెల్ అంటారు. బార్క్ అంటే ద షార్ట్ లౌడ్ సౌండ్ మేడ్ బై డాగ్స్ అండ్ సమ్ అదర్ యానిమల్స్. సో, బార్క్ అంటే అరవడం, యానిమల్స్ చేసే సౌండ్. గ్రోన్ అంటే టు మేక్ ఏ లాంగ్ డీప్ సౌండ్ బికాజ్ యు ఆర్ ఎనోయిడ్, అప్సెట్ ఆర్ ఇన్ పెయిన్ ఆర్ విత్ ప్లెజర్ ఆర్ మోన్. సో, బాగా అలసిపోయినప్పుడు కానీ, చిరాకు, కోపంతో, బాధతో వచ్చే ఒక సౌండ్ గ్రోన్. అలాగే గ్రంబుల్ అంటే టు కంప్లైన్ అబౌట్ సమ్‌వన్ ఆర్ సంథింగ్ ఇన్ ఏ బ్యాడ్ టెంపర్డ్ వే. సో, ఎవరి గురించైనా అంటే ఎవరి గురించైనా కంప్లెయింట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా కోపంగా, చిరాకుగా అరవడం. మోన్ అంటే ఏంటంటే టు మేక్ ఏ లాంగ్ డీప్ సౌండ్ యూజువల్లీ ఎక్స్‌ప్రెసింగ్ అన్‌హ్యాపీనెస్, సఫరింగ్ ఆర్ ఫిజికల్ ప్లెజర్ ఆర్ గ్రోన్. సో, ఇది కూడా మనకి హ్యాపీగా లేనప్పుడు, ఏదైనా బాధతో ఉన్నప్పుడు చేసే సౌండ్. మంబుల్ అంటే టు స్పీక్ ఆర్ సే సంథింగ్ ఇన్ ఏ క్వైట్ వాయిస్ ఇన్ ఏ వే దట్ ఈజ్ నాట్ క్లియర్. సో, మంబుల్ అంటే గొనుక్కోవడం అంటారు కదా! సో, క్లియర్‌గా మనకి వినిపించకుండా మాట్లాడడం. మర్మర్ అన్నా కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది. సో, సాఫ్ట్, నెమ్మదిగా, చాలా చిన్న వాయిస్‌తో మనకి వినడానికి కూడా ఇబ్బందిగా ఉండి అర్థం చేసుకోవడానికి లేనట్టుగా గుసగుసలు అంటాం కదా! సో, అలా మర్మర్ అంటే అది. మట్టర్ అంటే ఏంటంటే టు స్పీక్ ఆర్ సే సంథింగ్ ఇన్ ఏ క్వైట్ వాయిస్ దట్ ఈస్ డిఫికల్ట్ టు హియర్ ఎస్పెషల్లీ బికాజ్ యు ఆర్ ఎనోయిడ్ అబౌట్ సంథింగ్. సో, మనకి మట్టర్ అంటే ఏంటంటే ఇది కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది. మనం విని అర్థం చేసుకోవడానికి చాలా తక్కువ వాయిస్‌తో నెమ్మదిగా మాట్లాడడం మట్టర్ అంటే. నెక్స్ట్ గనక చూసుకుంటే
మోన్ అంటే టు మేక్ ఏ లాంగ్ డీప్ సౌండ్ యూజువల్లీ ఎక్స్ప్రెసింగ్ అన్హ్యాపీనెస్, సఫరింగ్ ఆర్ ఫిజికల్ ప్లెజర్ ఆర్ గ్రోన్. ఇంతకుముందే ఆల్రెడీ మనం చూసాం, మటర్ వర్క్ చూసాం కదా. షౌట్ అంటే అరవడం. ష్రీక్ అంటే ఏ లౌడ్ హై షౌట్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యు ఆర్ ఎగ్జైటెడ్, ఫ్రైట్నింగ్ ఆర్ ఇన్ పెయిన్. సో ఏదైనా మనం బాధలో ఉన్నప్పుడు కానీ, భయంలో ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఆనందంలో ఉన్నప్పుడు కానీ అరుస్తాం కదా పెద్ద పెద్దగా, దాన్ని ష్రీక్ అంటారు. విస్పర్ అంటే ఇది కూడా అంతే, కొంచెం నెమ్మదిగా చిన్న వాయిస్తో పక్క వాళ్ళకి వినిపించుకుంటా మాట్లాడుతూ ఉంటారు కదా, దాన్ని విస్పర్ అని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి సౌండ్ వర్డ్స్కి సంబంధించినవి. సో ఇక్కడ మనకి చూస్తే గ్రామర్లో పాసివ్ వాయిస్ గురించి ఇచ్చారు. హియర్ ఆర్ 2 sentences టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ కాఠ్మండు. సో కాఠ్మండు అనే టాపిక్ నుంచి ఇక్కడ 2 సెంటెన్సెస్ని తీసుకున్నారట. ఏ కార్ప్స్ ఈజ్ బీయింగ్ క్రెమేటెడ్ ఆన్ ఇట్స్ బ్యాంక్స్ అని ఇచ్చారు. టిబెటన్ ప్రింట్స్ అండ్ సిల్వర్ జ్యువెలరీ కెన్ బీ బౌట్ హియర్ అని ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చారు. ఇన్ బోత్ ద సెంటెన్సెస్ ద ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ నాట్ మెన్షన్. In these 2 sentences, the subjects are passive because something is being done to them rather than they are doing something. సో ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి ఒక పాసివ్ మోడ్లో ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద సబ్జెక్ట్ ఏ కార్ప్స్ ఈజ్ ఫాలోడ్ బై ద హెల్పింగ్ వర్బ్ ఈజ్, బీ ఫార్మ్ బీయింగ్ అండ్ ద పాస్ట్ పార్టికల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ క్రెమేట్. In the second sentence, the subject Tibetan prints and silver jewelry is followed by the helping verb can, be form be, and the past participle form of the main verb is by. So ikkada as you can see, the agent of the passive voice is not mentioned when it is unknown, not considered important, not desirable to inform, or so obvious from the context. Passive voice is generally used to emphasize the activity rather than the door. సో ఇక్కడ ఇచ్చిన దాని మట్టుకి మనకి పాసివ్ వాయిస్ కనుక చూసుకుంటే అర్థం కాదు. సో దీన్ని ఒక సెపరేట్ వీడియోగా అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఆ పాసివ్ వాయిస్ అంటే ఏంటి అనేవన్నీ కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే సెకండ్ రీడింగ్ బిలో ఫాదర్ రిటర్నింగ్ హోమ్ అనే దాంట్లో కనుక చూసుకుంటే దీన్ని మనకి ఎవరు రాశారు అంటే దిలీప్ పురుషోత్తం చిత్రే అనేవారు రాశారు. ఇతను సెప్టెంబర్ 17, 1938లో జన్మించారు. డిసెంబర్ 10, 2009లో చనిపోయారు. దిలీప్ పురుషోత్తం చిత్రే వాజ్ వన్ ఆఫ్ ద foremost Indian writers and critics to emerge in the post-independence India. Apart from being a very important bilingual writer, writing in Marathi and English, he was also a painter and filmmaker. సో ఇతను ఒక ఫిల్మ్ మేకర్, అలాగే మరాఠీ, ఇంగ్లీష్ 2 భాషల్లో కూడా ఇతను రచనలు అనేవి చేస్తూ ఉండేవారు. నెక్స్ట్ చూస్తే హిజ్ ఎకున్ కవిత ఆర్ కలెక్టెడ్ పోయమ్స్ వేర్ పబ్లిష్డ్ ఇన్ ద 1990s ఇన్ 3 volumes. సో 1900 సంవత్సరాల్లో ఇతని యొక్క రచనలు ఏవైతే ఉన్నాయో కొన్ని కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ అవి 3 వాల్యూమ్స్లో రిలీజ్ అయ్యాయి. యాజ్ ఈజ్ very selected English poems and Shesha English translation of selected Marathi poems both published by Poetry Wala are among his last book published in 2007. సో ఇతను కొన్ని రాసిన ఏవైతే శేషా అని, యాజ్ ఐ వెరీ సెలెక్టెడ్ ఇంగ్లీష్ పోయమ్స్ ఇవన్నీ కూడా ఇతను రాసిన రచనలే. ఇతను లాస్ట్ బుక్ ఎప్పుడంటే 2007లో పబ్లిష్ అయింది. హీ ఈజ్ ఆల్సో అన్ అకంప్లిష్డ్ ట్రాన్స్లేటర్ అండ్ హ్యాస్ prolifically translated prose and poetry. He started his professional film career in 1969 and has since made 1 feature film, about a dozen documentary films, several short films in the cinema format, and about 20 video documentary features. He also scored the music for some of them. సో ఇతను ఈ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ ఇవన్నీ కూడా తీశారు. అయితే మనకి న్యూగా వచ్చిన సిలబస్ కాపీ ప్రకారం ఇవి మనం చదువుకోవాల్సిన అవసరం లేదు. సో ఆథర్స్ గురించి వాటి గురించి ఇవ్వలేదు కాబట్టి మనకి అవసరం లేదు. నార్మల్గా అన్ని లెసన్స్ డిస్కస్ చేసాం కాబట్టి చేసాం అంతే. అయితే ఇక్కడ ఇందులో ఇచ్చిన గ్లాసరీ కనుక చూసుకుంటే కమ్యూటర్స్ అంటే ప్యాసింజర్స్, సో ట్రావెల్ చేసేవారు. సోగి అంటే వెట్ అండ్ సాఫ్ట్, తడిగా కొంచెం సాఫ్ట్గా ఉండడం. స్టేల్ అంటే పాలిపోయిన అంటే పాడైపోయిన అని అర్థం వస్తుంది. కంటెంప్లేట్ అంటే థింక్ సీరియస్లీ, బాగా ఆలోచించడం. ఎస్ట్రాంజ్మెంట్ అంటే సెపరేషన్, వేరు చేయడం.
సైలెంట్ అండ్ బ్యాడ్ టెంపర్డ్, కొంచెం సైలెంట్గా రూడ్గా బిహేవ్ చేయడం. స్టాటిక్ అంటే నాయిస్ దట్ డిస్టర్బ్స్ ద సిగ్నల్స్ ఆఫ్ ఎఫ్ఎం రేడియో. సో మన సౌండ్ వస్తాయి కదా ఒక్కొక్కసారి అలా. నొమాడ్స్ అంటే మెంబర్స్ ఆఫ్ ఎ ట్రైబ్ మూవింగ్ విత్ దేర్ యానిమల్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ టు ప్లేస్. సో సంచార జీవులు అంటారు కదా, సంచారం చేసే ప్రజలు ఉంటారు కదా వాళ్ళు. సబ్ కాంటినెంట్ అంటే ఇండియాలో ఉంటుంది ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలి అంటే. నెక్స్ట్ రీడింగ్ సిలో కాఠ్మాండు అనే టాపిక్ గురించి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న మీనింగ్స్ ఆర్ ఆథర్ గురించి చూస్తే విక్రమ్ సేత్ ఈజ్ అన్ ఇండియన్ పోయిట్, నవలిస్ట్, ట్రావెల్ రైటర్, లిబర్టిస్ట్, చిల్డ్రన్స్ రైటర్, బయోగ్రాఫర్ అండ్ మెమోరిస్ట్. సో అతను ట్రావెల్ రైటరు, నవల్స్ రాస్తారు, పోయమ్స్ రాస్తారు, అన్నీ చేస్తారు. హీ వన్ ద WH స్మిత్ లిటరరీ అవార్డ్ అండ్ ద కామన్వెల్త్ రైటర్స్ ప్రైజ్ ఫర్ హిస్ నవల్ ఏ సూటబుల్ బాయ్. సో ఏ సూటబుల్ బాయ్ అనే నవల్కి దానికి చాలా అవార్డ్స్ వచ్చాయి. హిస్ ట్రావెల్ లాగ్ ఫ్రమ్ హెవెన్ లేక్ ట్రావెల్స్ త్రూ సింక్యాంగ్ అండ్ టిబెట్ అనేది ఆ యొక్క బుక్ అనేది థామస్ కుక్ ట్రావెల్ బుక్ అవార్డ్ని గెలుచుకుంది. అలాగే ఇట్ వాజ్ హిట్ ఫస్ట్ పాపులర్ సక్సెస్. ఇట్ ఆఫర్స్ అన్ ఇన్సైట్ టు సేత్ యాజ్ ఎ పర్సన్ హూ ఈజ్ candid అబౌట్ ద రియాలిటీ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ లివింగ్ అబ్రాడ్. ఆథర్కి సంబంధించి నెక్స్ట్ గ్లాసరీ కనుక చూసుకుంటే ఫెబ్రిల్ హ్యావింగ్ ఆర్ షోయింగ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ నర్వస్ ఎగ్జైట్మెంట్. సో కొంచెం కంగారు పడుతూ ఉంటారు కదా కొంతమంది, సో అలా దాన్ని బయటికి చూపించడం. మెర్సినరీ అంటే ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ ఏ సిచ్యువేషన్. సో ఓన్లీ మనీ ఆశించే. యాంటిక్ అంటే ఏదైనా వాల్యుబుల్ వస్తువు, ప్రాచీన కాలానికి చెందిన వస్తువు, వాల్యుబుల్ వస్తువుని యాంటిక్ అంటారు. బ్లేర్ అవుట్ అంటే సౌండ్ లౌడ్లీ అండ్ హార్ష్లీ, పెద్ద శబ్దం. లో అంటే మూవ్ అని. మార్జిపన్ అంటే ఏంటంటే ఒక స్వీట్ అనమాట, ఒక కేక్ లాంటిది, షుగర్, ఎగ్ వాటిని యూజ్ చేసి చేస్తారు. బ్రేజియర్ అంటే ఏ పోర్టబుల్ హీటర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ ప్యాన్ ఆర్ స్టాండ్ హోల్డింగ్ లైట్నింగ్ కోల్స్. సో ఒక వంట పాత్ర లాంటిది. నాజియేటింగ్ అంటే మనకి వామిటింగ్ వచ్చినట్టుగా ఉండడం. ప్రొపెల్ అంటే డ్రైవ్ ఆర్ పుష్ ఫార్వర్డ్స్, ముందుకి తోయడం. పెర్సే అంటే బై ఆర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఆఫ్ హ్యాండెడ్ అంటే క్యాజువల్, నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్, ఎందులోని ఇంట్రెస్ట్ చూపించకుండా నార్మల్గా ఉండడం. ఎంటర్ప్రైజ్ అంటే బిజినెస్ ఆర్ ఏ కంపెనీ. బ్రీతి హ్యావింగ్ అన్ ఆడిబుల్ సౌండ్ ఆఫ్ బ్రీతింగ్. సో సౌండ్తో మనం బ్రీత్ తీసుకుంటాం కదా అలా. కంపాస్ అంటే రేంజ్ ఆర్ స్కోప్ అనే అర్థం వస్తుంది. ఇవి మనకి ఇందులో ఉన్న మీనింగ్స్కి సంబంధించి. దీంతో మనకి టోటల్ 8 యూనిట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. అయితే కొన్ని యూనిట్స్లో మీరు అనుకోవచ్చు గ్రామర్ ఫుల్గా మనకి క్లారిటీగా లేదని. ఆ టాపిక్స్ ఏవైతే ఇఫ్ క్లాజ్, కొన్ని మనకి రిపోర్టెడ్ స్పీచ్, వాయిస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వేరే టాపిక్స్గా అయితే నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని మట్టుకే మనకి ఏమీ కూడా అర్థం కాదు. సో అలాంటి కొన్ని టాపిక్స్ ఫస్ట్ మనం ఏదైనా బుక్లోంచి చదువుకొని ఇందులో చూస్తే మీకు అర్థమయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో కాబట్టి నేను ఆ టాపిక్స్ అన్నీ వేరుగా డిస్కస్ చేస్తాను. దీంతో మనకి 9th క్లాస్ ఇంగ్లీష్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.